మనం మన 2022లో ఎవ్రీ ఇయర్ మనం చెప్పుకున్నట్టుగా ఒక రిచువల్గా చెప్పుకుంటున్నాం కదా, అలాగే ఇప్పుడు కూడా మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేస్తున్నాం అమ్మ. సో అమ్మ ఇక్కడ ఎవరు కూడా అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ అందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో నమ్మకం పెట్టుకోండి. మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళు మెయిన్స్ కోసం సబ్జెక్ట్ వైజ్గా స్పెషల్గా మీకు క్లాసెస్ జరుగుతాయమ్మా. దీస్ ఆర్ ఫ్రీ for the first time in the industry. Okay na? So don't miss this golden opportunity by AKS IAS with the subject experts. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్ అమ్మా, ఇక్కడ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. 1 by 1 చొప్పున చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ CSAT పేపర్ వచ్చేసరికి యాజ్ అ సెడ్ ఎర్లియర్ ఎవ్రీ ఇయర్ నేను చెప్తూనే ఉంటాను, ప్రతి బ్యాచ్లో చెప్తూనే ఉంటాను, దట్ ఈస్ పేపర్ అనేది ఇయర్ బై ఇయర్ డిఫికల్టీ పెరుగుతోంది. సో మీరు ఆ డిఫికల్టీని గ్రాప్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో పర్ఫెక్ట్గా వినాలి, అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు యూ విల్ గెట్ ఎ క్లారిటీ హౌ బ్యూటిఫుల్ ద క్వశ్చన్స్ ఆర్. అమ్మా ఇక్కడ క్వశ్చన్స్ కష్టము, లెంగ్ది, లేకపోతే ఇవన్నీ నేను వాడినమ్మా, హౌ బ్యూటిఫుల్ దే ఆర్ అంటారు. ఎందుకంటే కాన్సెప్చువల్గా మనం ఎంత నేర్చుకోగలం అనేది ఇక్కడ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్ నెంబర్ సిరీస్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్? అమ్మ దీంట్లో ఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు ఇది ఒక నెంబర్ సిరీస్లో కనబడుతుంది. 20, 10, 10, 15, 30, 75 అండ్ ఎక్స్ ప్లేస్లో బ్లాంక్. అవునా? ఎప్పుడైనా సరే ఒకసారి తగ్గి మళ్ళీ పెరుగుతోంది అంటే నేనేం చెప్తానమ్మా, మాక్సిమం ఇంటూ 0.5 ఇంటూ 1 లాజిక్ ఉంటుంది అని చెప్పాను. అవునా కదా? ఒకసారి వెరిఫై చేసుకోండి. 20, 10 అంటే ఇంటూ 0.5, 10, 10 అంటే ఇంటూ 1, 10, 15 ఇక్కడ నుంచి లాజిక్స్ నేను 2 రకాలు చెప్తాను. ఏముంటాయమ్మా, ఇంటూ 1.5 ఇంటూ 2 ఇంటూ 3 ఇది ఒక లాజిక్ అయితే ఇది ఏమవుతుంది 0.5 పెరుగుతూ వస్తుంది. అవునా కదా? రెండో లాజిక్ ఏం చెప్పానమ్మా, ఇంటూ 0.5 నుంచి 1కి డబల్ అయింది కాబట్టి 1ని డబల్ చేస్తే 2, 2ని డబల్ చేస్తే 4 అండ్ సో ఆన్ ఉంటాయి. ఇది రెండో లాజిక్. ఈ రెండిట్లో ఏది ఎక్కడ ఉందో మనం వెరిఫై చేద్దాం. నాకు ఇది ఈజీ సార్ క్యాలిక్యులేషన్కి. 10 ఇంటూ 2నేమో ట్రై చేసా, లేదు అంటే ఆటోమేటిక్గా ఇంటూ 1.5 ట్రై చేసా. 10 ఇంటూ 1.5 15, ఎస్ ఇట్ ఈస్ మ్యాచింగ్. ఓకే, 15 ఇంటూ 2 ఏమో అని చూసా, ఎందుకంటే ఇది కదా నాకు మ్యాచ్ అయింది. ఎస్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాచింగ్. సో ఇంటూ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో వాళ్ళు ఆటోమేటిక్గా ఇంటూ 2.5. ఎస్ అబ్సల్యూట్లీ. 30 ఇంటూ 2 అంటే 60, 30 ఇంటూ హాఫ్ అంటే 15, 60 ప్లస్ 15 అంటే 75 మ్యాచింగ్. అంటే నెక్స్ట్ ఏమో వాళ్ళమ్మా ఇంటూ 3, 75 ఇంటూ 3 అంటే ఆన్సర్ ఎంత 225. సో ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. అమ్మ ఇక్కడ కనబడుతున్న వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు, ఎందుకంటే దట్ ఈస్ ఏ స్టూడెంట్స్. ఓకేనా? రైట్, గుడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో అమ్మా ఇది ఒక ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఈ క్వశ్చన్ని ఇంత పెద్ద ఉంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ అయితే సింపుల్గా ఈ క్వశ్చన్ చూడగానే ఎగ్జామ్లో స్లిప్. ఎందుకు అంటే టైమ్ ఈజ్ ప్రీషియస్. అవునా కాదా? ఇంత పెద్ద క్వశ్చన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 లైన్స్. 20 లైన్స్ చదవడానికి టైం సరిపోతుందా? సాల్వ్ చేయగలవా లేదా, ఈజీనా డిఫికల్ట్ అనేది పక్కన పెడతాం. 20 లైన్స్ చదవడానికి టైం సరిపోతుందా? చాలదు. సింపుల్ లాజిక్, స్కిప్ ఇట్. ఎగ్జామ్ హాల్లో, ఇది ఎగ్జామ్ హాల్ కాదు కదా, క్లాస్ రూమ్ కదా, మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ కావాలి కదా. ఓకే గుడ్. చూడమ్మా, అండ్ ఐడెంటిటీ కార్డ్ హ్యాస్ అ నెంబర్. ఏ నెంబర్ ఇచ్చాడమ్మా? ABCDEFG అంటే ఎన్ని డిజిట్స్ అమ్మా? 7 డిజిట్స్ ఉన్నాయంట. ఓకే గుడ్. నాట్ నెసెసర్లీ ఇన్ దట్ ఆర్డర్ వేర్ ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఏ డిస్టింక్ట్ డిజిట్. ఏమేంటమ్మా డిజిట్స్? 1 2 4 5 7 8 9. అమ్మో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని డిజిట్స్ ఎగిరిపోయాయి. 3 ఎగిరిపోయింది చూసారా? 0 లేదు చూసారా? ఓకే, 6 లేదు చూసారా? ఓకే, అంటే 7 డిజిట్స్ మాత్రమే వాడు కూడా ఇచ్చాడు మనకి. అవునా కాదా? ఓకే, 7 డిజిట్ నెంబర్ కావాలి, 7 డిజిట్స్ ఇచ్చాడు. ఓకే, ఇంకేమంటున్నాడు చూద్దామా. సో ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందంట? 9తో డివిజిబుల్ అవుతుందంట. 9తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 4 7, 7 + 5 12, 12 + 7 19, 19 + 8 27, 27 + 9 is 36. ఎస్, 36 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, సపోజ్ ఒకసారి చూడమ్మా, 711 అన్న, 117 అన్న, 171 తీసుకున్న అన్నిటికీ సమ్ ఆఫ్ డిజిట్స్ సేమే ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి తెలుసా? అది ఒక 7 డిజిట్ నెంబరు. ఈ 7 డిజిట్స్తో దేంతో ఫామ్ చేసినా కూడా అది 9తో డివిజిబుల్ అవుతుంది. అవునా కాదా? ఓకే, అంటే ఇక్కడ నుంచి నేను ఏమీ చెప్పలేను. ఓకే, పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏమన్నాడు చూడమ్మా. ఆఫ్టర్ డిలీటింగ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ అంటే ఈ ప్లేస్లో ఉన్నవాడిని డిలీట్ చేశాడంట. ఓకే, ఆఫ్టర్ డిలీటింగ్ ద ఫస్ట్ డిజిట్ ఫ్రమ్ ద రైట్ ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. దేంతో డివిజిబుల్ అవుతుందంట? 6.
6కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 3, అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవ్వాలి అనగానే నాకు విషయం అర్థమైపోయింది. ఏంటో తెలుసా సార్, ఇదే కదా ఇప్పుడు ఈ డిజిట్ని డిలీట్ చేశాను కాబట్టి ఇదే కదా ఇప్పుడు యూనిట్స్ ప్లేసు, అంటే వీడు ఖచ్చితంగా ఈవెన్ అవ్వాలి, అప్పుడే కదా 2తో డివిజిబుల్ అయ్యేది. ఓకే, ఒక థింగ్ అయిపోయింది. రెండో ప్లేస్, సార్ ఇప్పుడు ఈ సమ్ మొత్తం 9 అయింది, అంటే 9 మల్టిపుల్ అయింది, అవునా కాదా? ఇప్పుడు 9 మల్టిపుల్ అయిందంటే 3 మల్టిపుల్ కూడా అయినట్టే. మరి 3 మల్టిపుల్ కూడా అయినప్పుడు ఒక డిజిట్ని తీసేయాలి. సపోజ్ ఒకసారి జాగ్రత్త చూడమ్మా, నా దగ్గర ఒక నెంబర్ ఉందమ్మా. ఓకే, 237 అనే నెంబర్ ఉంది. ఇది 3తో డివిజిబుల్ అవునా కాదా? 3కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? సో సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 2 + 3 5, 5 + 7 is 12, అవునా కాదా? అంటే 12 అనేది 3తో డివిజిబుల్. సూపర్బ్. ఇప్పుడు దీంట్లోంచి ఒక డిజిట్ తీసేయాలన్నా, ఒక డిజిట్ యాడ్ చేయాలన్నా, ఓకేనా, అది ఎలా ఉండాలి తెలుసా? అది 3 కానీ 3 మల్టిపుల్ కానీ అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3ని తీసేసాను అనుకోమ్మా, 2 7 తీసుకుంటే అది కూడా 2 + 7 అంటే 9, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఒక డిజిట్ యాడ్ చేయాల్సి వస్తే 2 3 7 6, నేను 3ని యాడ్ చేయాలి, 3 మల్టిపుల్ యాడ్ చేసా. ఒకసారి వెరిఫై చేయి. 2 + 3 5, 5 + 7 12, 12 + 6 18. 18 అంటే ఇది 3 మల్టిపులే, అవునా కాదా? అంటే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఈ 3 డివిజిబిలిటీ రూల్స్లోను 9 డివిజిబిలిటీ రూల్స్లోను అవి మళ్ళీ 3 డివిజిబుల్స్ లేదంటే 9 డివిజిబుల్స్ అవ్వాలి అంటే వాటి మల్టిపుల్స్ని కానీ అదే సంఖ్యను కానీ తీసేయాలి, అదే నెంబర్ని కానీ. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం 7 డిజిట్ నెంబర్ తీసుకుంటే ఈ 8 డిజిట్స్ ఉన్నాయి. ఈ 8 డిజిట్స్ ఉన్నప్పుడు 9 తోటి డివిజిబుల్ అవుతున్నాడు, అంటే గ్యారంటీగా 3తో కూడా డివిజిబుల్ అవుతాడు. సూపర్, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఇందాక సమ్ చేస్తే మనకి 36 వచ్చింది కదా, 36 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఒక డిజిట్ని తీసేస్తున్నావు. నేనేం చెప్పాను? తీసేసిన తర్వాత కూడా వాడు 3 మల్టిపుల్ అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు తీసేయాల్సింది 3 కానీ 3 మల్టిపుల్ని కానీ. ఇందులో 3 ఉందా? లేదు. 3 మల్టిపుల్స్ ఉన్నాయా? 3 మల్టిపుల్స్ అంటే ఒక డిజిటే కదా, అంటే 3 6 9 లేదా 0 చూడాలి. 0 లేదు, 3 లేదు, 6 లేదు, అంటే ఎవరిని వదిలేయాలి? 9 వదిలేయాలి. అంటే నువ్వు 9 వదిలేస్తున్నావు అంటే నువ్వు డిలీట్ చేసిన డిజిట్ 9, అంటే లాస్ట్ ప్లేస్లో వచ్చింది 9 ఫిక్స్. ఓకే, గుడ్. లాస్ట్ ప్లేస్లో 9 వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ఈవెన్ డిజిట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఏమవుతుందమ్మా? ఈ మొత్తం 6తో భాగింపబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్ అనేది 3తో భాగింపబడుతుంది, లాస్ట్ ప్లేస్ అనేది ఈవెన్ కాబట్టి, సో అది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 తోటి 2 తోటి డివిజిబుల్ కాబట్టి గ్యారంటీగా ఫిక్స్. ఏంటమ్మా? 6 తోటి డివిజిబుల్. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకసారి వాడు ఇచ్చిన రిమైనింగ్ కండిషన్ చూద్దాం. ఆఫ్టర్ డిలీటింగ్ 2 డిజిట్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ తీసాడంటమ్మా? 2 డిజిట్స్ తీసేశాడు. ఓకే, 2 డిజిట్స్ అంటే వీళ్ళిద్దరిని తీసేసాను ఇప్పుడు. ఓకే, 2 digits from the right, okay, of the original number, the resulting number is divisible by 5. ఈసారి దేంతో డివిజిబుల్ అవుతుంది? 5తో డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు, అంటే వీడేగా యూనిట్స్ ప్లేసు. మరి 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటి? యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా 0 కానీ 5 కానీ అవ్వాలి. ఇందులో 0 ఉందా? లేదు, అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ ఎవరు అవ్వాలి? 5 అవ్వాలి. సార్ 5 కూడా వచ్చేసాడు సార్, కొట్టేసాను ఇంకా నాకు వద్దోడు. ఓకేనా, రేడమ్మా నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ కండిషన్ మేడమ్మా, ఆఫ్టర్ డిలీటింగ్ ద 3 digits ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్. ప్రతిసారి ఒరిజినల్ నెంబర్ ఎందుకు గొడవ చేస్తుంటే తెలుసా? ఒరిజినల్ నెంబర్ అనకపోతే ఇప్పుడు 2 digits కట్ చేస్తే వీళ్ళే మిగిలారు సార్, నువ్వు ముగ్గురు చేస్తే CDE వెళ్ళిపోతారని చెప్తావు నువ్వు. కాబట్టి వాడు అలా చెప్పట్లా. ఒరిజినల్ నెంబర్ అంటే A నుంచి G వరకు తీసుకో, అందులో 3 digitsని కట్ చేయి, అంటే 3 digits తీసేసాను. ఓకే, 3 digits తీసేసా. ఓకే, తీసేస్తే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు నాకు. ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. అమ్మ 4తో భాగింపబడుతుందంట. మరి 4తో డివిజిబిలిటీ రూల్ అంటే రూల్ ఏంటమ్మా? లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై 4, అవునా కాదా? అమ్మ లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై 4 అంటే ఓకే ఓకే రైట్ అమ్మా, లాస్ట్ 2 digits షుడ్ బి డివిజిబుల్ బై 4 అంటే నేనేం తీసుకోవచ్చమ్మా? సో ఇక్కడ ఉన్న డిజిట్స్ 5 9 వెళ్ళిపోయారు. అమ్మ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా? సో ఈ డిజిట్స్ మాత్రమే రావాలి. అంటే ఎక్కడా కూడా మనకి రిపిటేషన్ అలౌడ్ అని చెప్పలేదు మనకి, కాబట్టి నో రిపిటేషన్ అని డిసైడ్ చేశా. ఓకేనా, నో రిపిటేషన్ అని డిసైడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానమ్మా? సో ఈ మిగిలిన డిజిట్స్ తోటే చేస్తానమ్మా. మిగిలిన డిజిట్స్ అంటే 1 2 రావచ్చు. ఓకే, 4తో డివిజిబుల్ అవ్వాలి, అది కండిషన్. 1 2 తర్వాత 1 4 కుదరదు, 1 7 కుదరదు, 1 8 4తో డివిజిబుల్ కాదు కాబట్టి వదిలేసా. 2 1 కుదరదు, 2 4 ఎస్ కుదురుతోంది, అంటే 2 4 ఒక పాసిబిలిటీ. 2 7 కుదరదు, 2 8 28 కుదురుతోంది, రాసుకున్నాను. నెక్స్ట్ మా 4తో వచ్చేసరికి 4 1 కుదరదు, 4 2 కుదరదు, 4 7 కుదరదు, 4 8 కుదురుతోంది, రాసుకున్నాను. నెక్స్ట్ 7 వచ్చేసరికి 7 1 కుదరదు, 7 2 కుదురుతోంది, రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ 7 4 కుదరదు, 7 8 కుదరదు, తీసే, ఎందుకంటే అవన్నీ 4తో భాగింపబడవు, డివిజిబుల్ కావు. నెక్స్ట్ 8 తీసుకుంటే 81 కుదరదు, 82 కుదరదు, 84 ఎస్ కుదురుతోంది, రాసుకున్నాను. నెక్స్ట్ 87 ఓకే కుదరదు, అంటే CDకి ఇన్ని పాసిబిలిటీస్ వచ్చాయి. ఓ మై గుడ్నెస్. ఓకే, లెట్స్ గో విత్ ద నెక్స్ట్ కండిషన్. వాట్స్ ద నెక్స్ట్ కండిషన్? లెట్ us see. ఓకే, డివిజిబుల్ బై 4.
After deleting 4 digits from the right of the original number, the resulting number is divisible by 3. రైట్ సైడ్ నుంచి 3 digits కట్ చేయాలి. సారీ, ఆఫ్టర్ డిలీటింగ్ 4 digits అమ్మా. ఎన్ని డిజిట్స్? 4 digits కట్ చేయాలి. 1 2 3 4. ఓకే అమ్మా, 4 digits అంటే ఇదే కట్ చేయాల్సింది, అంటే వీటి మధ్యలోంచి కట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, డిలీట్ చేస్తే ఏమవుతుందమ్మా, అది 3తో డివిజిబుల్ అవుతుందంట. 3తో డివిజిబుల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇక్కడ నాకు ప్రాబ్లం ఉంది సార్. ఈ డిజిట్ ఎవడొస్తున్నాడో నాకు ఇప్పుడుదా తెలియలేదు, వాడు ఈవెన్ వస్తాడని మాత్రమే తెలుసు. వీళ్ళిద్దరూ ఓకే స్టాండర్డ్గా, మరి వీళ్ళిద్దరిలో 1 2 వస్తాడా 2 4 వస్తాడా తెలియదు. ఇంత అన్సర్టనిటీ మధ్యలో ఈ 3 ప్లేసెస్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెప్పడం నాకు తలనొప్పి, నేను అంత పట్టించుకోను. ఓకేనా, అది నెక్స్ట్ లాస్ట్లో చూద్దాం అవసరమైతే. ఆఫ్టర్ డిలీటింగ్ 5 digits ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్, ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఎన్ని డిజిట్స్ కట్ చేయాలంటే ఈసారి 5 digits కట్ చేయాలంటే ఒకసారి కట్ చేద్దామా. 1 2 3 4 5 అంటే ఇక్కడ కట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏమంటాడమ్మా, ఆ రిజల్టింగ్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందంట, అంటే ఈవెన్ అవుతుంది. ఈవెన్ అవ్వాలి అంటే యూనిట్స్ ప్లస్ వీడేగా, వీడు ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఇక్కడ రాస్తాను చూడమ్మా, వీడు ఈవెన్ అవ్వాలి. సో ఇప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కనబడుతుంది. సార్ వీడు ఈవెను, వీడు ఈవెను అంటే ఎన్ని నెంబర్లు ఈవెన్ అయిపోయాయి? 2 numbers ఈవెన్ అయిపోయాయి. అసలు మనకు మొత్తం ఈవెన్ ఎన్ని ఉన్నాయి? 2 ఒకడు, 4 ఒకడు, 8 ఒకడు, ముగ్గురే ఉన్నారు. ముగ్గురులో ఇక్కడ ఇద్దరు వచ్చేస్తే ఇంకా మిగిలింది ఒక్క ఈవెనేగా. ఒక ఈవెన్ ఇక్కడ వచ్చింది, అంటే ఈ మొత్తంలో ఒక ఈవెనే ఉండాలి. ఓకే, వీడేంటి 2 ఈవెన్లు ఉన్నాయి చూసారా, కుదరదుగా మనకి. సో కొట్టేశాను. సార్ 2 ఈవెన్లు కదా, 2 8 కుదరదు, కొట్టేశాను. 4 8 2 ఈవెన్లు కొట్టేశాను. 8 4 2 ఈవెన్లు కొట్టేశాను. అంటే ఇప్పుడు రెండే పాసిబిలిటీస్, 1 2 7 2 మాత్రమే పాసిబిలిటీస్. ఓకే గుడ్. నెక్స్ట్ ఏమన్నా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాసిబుల్ వాల్యూ ఫర్ ద సమ్ ఆఫ్ ద మిడిల్ 3 digits ఆఫ్ ద నెంబర్. మిడిల్ 3 numbers అంటే మిడిల్ 3లో అంటే ఎవరెవరు ఉంటారమ్మా మనకి? సిడిఈ, ఇదేగా మిడిల్ 3 numbers. దీనికి పాసిబుల్ సమ్, అసలు మనకు పాసిబిలిటీ ఏమేమి వచ్చింది? 1 2 5 లేదా 7 2 5. అవునా, 1 + 2 + 5 అంటే ఎంతమ్మా? 8 రావచ్చు. లేదా 7 + 2 + 5 అంటే 14 రావచ్చు. వాడు పాసిబుల్ మాత్రమే అడిగాడు కాబట్టి నాకున్న ఆప్షన్స్లో పాసిబుల్ ఏమొచ్చో చెప్పండి? 8. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్ అమ్మా. అకార్డింగ్ టు మీ దిస్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్, ఎందుకంటే కేస్ స్టడీ కదా, మంచిగా ఉంటుంది. అవునా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 2 friends X and Y start running and they run together for 50 minutes in the 50 meters in the same direction. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, ఇద్దరు కలిసి 50 meters ట్రావెల్ చేశారమ్మా. ఓకే బ్యూటిఫుల్. ఓకే, వాళ్ళ పేర్లు ఏంటమ్మా? X and Y. అండ్ రీచ్ ఏ పాయింట్, వాళ్ళు ఒక పాయింట్ రీచ్ అయ్యారు. ఓకే గుడ్. సో X turns right అండ్ రన్ 60 meters. అమ్మా ఇటు వచ్చారు కదా, ఓకే దీనికి రైట్ హ్యాండ్ ఇటు కిందకి. ఓకే, ఎన్ని మీటర్స్ రన్ చేశాడమ్మా? 60 meters. వైల్ Y turns left, వీడు రైట్ వచ్చాడు, వాడు లెఫ్ట్ వెళ్ళాడు. అండ్ రన్స్ ఫర్ 40 meters. 40 meters ట్రావెల్ చేశాడు. వీడు Y, వీడమ్మా X. ఓకే గుడ్. ఓకే, నెక్స్ట్ ఏమంటాడమ్మా? దెన్ X turns left. అమ్మా ఇప్పుడు Xకి లెఫ్ట్ అండ్ ఇటువైపు టర్న్ చేశాడు. ఓకే, X turns left అండ్ రన్స్ ఫర్ 50 meters. ఓకే, మళ్ళీ ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడమ్మా? 50 meters. ఇప్పుడు X ఇక్కడ ఉన్నాడు అండ్ స్టాప్స్, ఇక్కడ ఆగిపోయాడు X అనేవాడు. ఓకే, వైల్ Y turns right. అమ్మా Y అనేవాడు రైట్ వెళ్ళాడు. ఓకే, అండ్ రన్స్ ఫర్ 50 meters. ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడమ్మా? సేమ్ 50 meters. అవునా కాదు? అంటే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గరకు వచ్చాడు. ఓకే, అండ్ దెన్ స్టాప్స్. హౌ ఫార్ ఆర్ ద 2 friends ఫ్రమ్ ఈచ్ అదర్? మా వాళ్ళిద్దరు ఈచ్ అదర్ ఎంత దూరంలో ఉన్నారు? ఇది 40, ఇది 20. ఇదేగా వాళ్ళిద్దరి మధ్య దూరం ఇప్పుడు. అంటే అందులో ఈ పైది 40, కిందది 60. అంటే మొత్తం డిస్టెన్స్ ఎంతమ్మా? 100. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్ అమ్మా. డైరెక్షన్స్లో బ్యూటిఫుల్ క్వశ్చన్. లెట్స్ ద నెక్స్ట్ వన్. విచ్ డేట్ ఆఫ్ June 2099 అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సండే? జూన్ 2029లో సండే అనేది ఏ డేట్ వస్తుంది అని అడుగుతున్నాడు. వీ కెన్ డూ ఇట్ ఇన్ 2 ways. గ్రెగేరియన్ సిస్టమ్ ప్రకారం 2100 years కనుక కంప్లీట్ అయితే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 5 odd days ఉంటాయి. అవునా కాదా? సో అంటే 2100 కంప్లీట్ అయ్యేసరికి 5 odd days. 2099 కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఉంటాయి? సో 4 odd days ఉంటాయి. అవునా కాదా? సో అక్కడ నుంచి వెనక్కి రావడం ఒక పద్ధతి. సార్ ఎందుకు సార్ ఈ పంచాయతీ అంటే, సో 1st June 2099 అనేది, సో జూన్ అంటే ఎన్నో మంత్ అమ్మా? 6th month. అవునా కాదా? సో ఇది ఏ డేట్ అనేది కనుక్కోండి. ఓకే, అది మీరు గ్రిగేరియన్ చేస్తారా, మంత్ కోడ్ సెంచరీ కోడ్ చేస్తారా మీ ఇష్టం. ఓకేనా, నేనైతే మంత్ కోడ్ సెంచరీ కోడ్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, అఫ్ కోర్స్ గ్రిగేరియన్ కూడా చేయొచ్చు. మా మంత్ కోడ్ సెంచరీ కోడ్ యూజ్ చేస్తే 1 + 99 అంటే 100. నేను 100గా రాయను, 2 అనే రాస్తాను. ఎందుకు? మనం 100ని 7తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ తీసుకుంటే చాలు కదా. 100ని 7తో డివైడ్ చేస్తే 7 14 are 98 పోతే ఎంత మిగిలిందమ్మా? 2. ఓకే ఫైన్. సో మా మంత్ ప్లస్ ఇయర్లో లాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మంత్ కోడ్ వాడాలి. మంత్ అంటే ఏ మంత్? జూన్ అంటే 6th one.
0333614 అంటే 6th వన్ ఎవరమ్మా 4. ఓకే, నెక్స్ట్ సెంచరీ కోడ్ మా 2000కి సెంచరీ కోడ్ ఏంటమ్మా అసలు కోడ్ ఏంటి మంది కోడ్. సో 2064 అవునా కాదా అంటే ఎంతమ్మా 6. ఓకే, నెక్స్ట్ అమ్మ మంత్ కూడా అయిపోయింది, సెంచరీ కూడా. ఇప్పుడు దీంట్లో ఉన్న లీప్ ఇయర్స్ రాసుకోవాలి. 99 లోపు లీప్ ఇయర్స్ అంటే 4తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 99/4లో కోషంట్ వరకు తీసుకోవాలి కాబట్టి 24 తీసుకుంటాం అవునా కదా. 424 ఆర్ 96 అంటే 424 అంటే మనం 7తో డివైడ్ చేస్తే ఎంత మిగులుతామా 3. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం వీటి మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఎక్కడైనా 7 వస్తే వాటిని కొట్టేయచ్చు అవునా కదా. 7 మల్టిపుల్స్ వచ్చిన 4 + 3 అంటే 7 క్యాన్సిల్ చేస్తాను. నెక్స్ట్ 6 + 2 అంటే ఎంతమ్మా 8. 8 అంటే నాకు వద్దు సార్. సో డివిజిబుల్ 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1 అంటే 1 ఆడ్ డే ఉంది. 1 ఆడ్ డే అంటే ఇదేం వారం అమ్మా మండే అని డిసైడ్ చేశా. నీకేం కావాలి సండే కావాలి. మా ఫస్ట్ మండే అంటే సెకండ్ ఏమవుతుంది ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అంటే ఏమవుతుందమ్మా 7th అనేది సండే అవుతుంది. మనం అడిగింది కూడా అదే కదా. సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. ఓకే రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Okay, a bill for 1840 is paid in the denominations of 50, 20 and 10 rupees notes. ఒక బిల్ ఉందంటమ్మా, ఆ బిల్ వాల్యూ ఎంతంట 1840 రూపీస్. దాంట్లో డినామినేషన్స్ ఏమేమి ఉన్నాయమ్మా 50 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ అండ్ 10 రూపీస్. బ్యూటిఫుల్. నెక్స్ట్ అమ్మా 50 notes in all are used. అమ్మా వాడి దగ్గర ఉన్న 50 నోట్లు మొత్తం అయితే వాడేసామమ్మా. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద ఉన్న స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసి ఓకే విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్. మనకి కరెక్ట్ అవసరం నాట్ కరెక్ట్ అంటే కరెక్ట్ కానివి కావాలి. ఓకే గుడ్. ఫస్ట్ వన్ ఏమన్నాడమ్మా 25 notes ఆర్ 50 ఆర్ యూజ్డ్. అమ్మా 50 notes ఎన్ని ఉన్నాయంట 25 ఉన్నాయంట. ఓకే ఒకసారి వెరిఫై చేద్దామా. ఆర్ యూజ్డ్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 20 and 10. Okay, amma 25 notes of 50 are used and the remaining are in the denominations of 20 and 10. ఒకసారి వెరిఫై చేద్దామా. మా 50 notes 25 ఉంటే డబుల్ ఎంత అవుతుందమ్మా 25 into 50 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1250. 1250 అయినప్పుడు 0. ఓకే దిస్ ఈజ్ 9, 7 - 2 5 అంటే 590 రూపీస్ రావాలి. ఇంకా ఎంత రావాలమ్మా మనకి 590. సో 25 notes of 50 are used and the remaining are in the denominations of 20 and 10. దీనికి పాసిబిలిటీ ఉందా లేదా అని మనం వెరిఫై చేయాలి. ఓకేనా. యా మా 20 and 10 ఈ డినామినేషన్స్ మొత్తం కలిపితే 590 వస్తుందా రాదా. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఎందుకు రాదు సార్ దర్జాగా వస్తుంది. ఓకే సో వస్తుంది కాబట్టి a bill of 1840 is paid in the denominations of 50, 20 and 10 notes. 50 notes in all are used. Consider the following statements. 25 notes of 50 are used. Okay, use chesanu and the remaining are in the denominations of 20 and 10. Yes, it's a possibility. So first one okay. Second one 35 notes of 20 are used and the remaining are in the denominations of 50 and 10. 20 notes 35 అంటే ఫస్ట్ వన్ ఓకే, సెకండ్ వన్ ట్రై చేస్తున్నాను. ఓకే యా ఎన్ని నోట్స్ అమ్మా ఇవి 35 notes అంటే 35 into 20 అంటే 700 రూపీస్ అయిపోయాయి. మొత్తం 1840లో ఓకే 1140. ఈ 1140 అనేది 50, 10 నుంచి వస్తుందా రాదా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా రైట్ అమ్మా. సో రిమైనింగ్ ఆర్ ద డినామినేషన్స్ ఆఫ్ 50 and 10. ఒక పాయింట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారంటే ఈక్వల్గా అని కానీ అన్ఈక్వల్గా కానీ అని ఏం చెప్పట్లేదు వాడు. ఈక్వల్ అన్నాడు అనుకోమ్మా అప్పుడు ఓకే 50, 10 కలిపితే 60 కాబట్టి 60తో ఇది డివిజిబుల్ అవుతుందా లేదా నేను చూసుకోవాలి. ఎస్ ఇది డివిజిబుల్ అవుతుంది అంటే ఇది పాసిబుల్ అని నేను చెప్పుండేవాడిని. కానీ వాడు అలాంటి కండిషన్స్ నాకేం చెప్పట్లేదు కాబట్టి ఈక్వల్ కాదు అన్నప్పుడు ఇది గ్యారంటీగా వచ్చి తీరుతుంది. ఎందుకు చెప్పండి 50 నోట్లు 10 నోట్లు ఉన్నప్పుడు సో 50 నోట్లు ఒక 20 తీసుకున్నాను అనుకోమ్మా 1000 రూపాయలు అయిపోతుంది. 10 నోట్లో 14 తీసుకున్నాను అనుకోమ్మా 140 అయిపోతుంది. అంటే వచ్చేసినట్టేగా. సో అంటే ఏదో రూపంలో అయితే గ్యారంటీ వచ్చేస్తాయి అవునా కదా. కాబట్టి నో ప్రాబ్లం టు డిస్కస్. సో అంటే ఇది ఓకే ఇది ఓకే. 20 notes of 10 are used. అమ్మా 20 నోట్లు వాడేంటమ్మా ఏంటి 10 రూపీస్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ద డినామినేషన్స్ ఆఫ్ 50 and 20. ఓకే సో 20 notes ఎన్ని ఉన్నాయంటమ్మా 10 అంటే ఇది ఎంత అయిపోయిందమ్మా 200 అంటే 1840లో 20 notes 10 వాడాను కాబట్టి 200 వెళ్ళిపోతే ఇంకా 1640 మిగిలింది అవునా కాదా. ఈ 1640ని మనం ఏం చేయాలమ్మా 50 రూపీస్ 20 రూపీస్గా ఇవ్వాలి. ఇవ్వగలమా లేదా అని చూస్తున్నాను. నేనేమంటానంటే సార్ దీన్ని 1600 + 40 అనుకున్నాను అనుకో అసలు ఒక పాసిబిలిటీ నా కంటికి కనబడలేదు చూస్తున్నాను. దీన్ని 50 నోట్స్లో ఇవ్వచ్చుగా 32 నోట్లు ఇవ్వాలి. దీన్ని 20 నోట్స్లో ఇవ్వచ్చుగా అంటే 50 notes 20 notes యూజ్ చేసి అయితే నేను గ్యారంటీ ఇవ్వచ్చు అవునా కాదా. అంటే 1 పాసిబులే 2 పాసిబులే 3 పాసిబులే అంటే 3 పాసిబులే. సే సార్ నో. సో అదమ్మా మనకి పాసిబిలిటీ. రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. విచ్ నెంబర్ అమాంగెస్ట్ 2 power 40, 3 power 21, 4 power 18, 8 power 12 ఈజ్ ద స్మాలెస్ట్. అమ్మా ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది ప్యానిక్ అయిపోతారమ్మా. ఎందుకంటే ఏం సార్ ఇంత పెద్ద నెంబర్స్ అని.
దీంట్లో సర్ట్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఓకే ఈ 3 నెంబర్లని కంపేర్ చేయగలుగుతారు కానీ దీన్ని చేయలేరు. ఎందుకంటే ఇలాంటి వాటిని కంపేర్ చేయాలంటే మనకేం చేయాలి తెలుసా, పవర్స్కి హెచ్సిఎఫ్ ఉండాలి. దీంతో సహా తీసుకుంటే హెచ్సిఎఫ్ 1 అవుద్ది. హెచ్సిఎఫ్ 1 అయితే మనం చేసేది ఏం లేదు, మళ్ళీ 2 power 40 వాల్యూ నేను కనుక్కుని తీరాల్సి వచ్చింది. అంత సినిమా మనకుందా లేదు, కాబట్టి దట్ డజంట్ వర్క్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు స్మాలెస్ట్ కావాలి, ఈ ముగ్గురులో ముందు చిన్నవాడు ఎవరో కనుక్కుంటా. ఓకేనా అమ్మా, ఇలా కనుక్కోవాలంటే పవర్ ఎంతుందమ్మా, ఇక్కడ 21, ఇక్కడ ఎంతుందమ్మా 18, ఇక్కడ ఎంతుందమ్మా 12. ఓకే 21కి 18కి 12కి హెచ్సిఎఫ్ కనుక్కోండి. హెచ్సిఎఫ్ ఎంత 3 సరిపోతుంది, అవునా కాదా? ఓకే సో వెంటనే మనం ఏం చేయాలంటే ఈ పవర్స్ అనేవి 3 వచ్చే విధంగా రాసుకోవాలి. ఓకే అంటే 3 పవర్ ఎంతుందమ్మా మనకు 3 రావాలి కాబట్టి 3 power 7 హోల్ క్యూబ్, 4 power 6 హోల్ పవర్ 3, 8 power 4 హోల్ పవర్ 3. చూసారా మొత్తానికి పవర్స్ 3 తెప్పించాను. 3 power 7 అంటే ఎంతమ్మా 2187 పవర్ 3. ఓకే 4 power 6 అంటే 4098 పవర్ 3. 8 power 4 అంటే సో 8 power 4. ఓకే గుడ్, ఇట్స్ ఆల్సో 4096 అమ్మా, ఇది కూడా 4096 అనమ్మా పవర్ 3. ఓకే బ్యూటిఫుల్. ఓకే బ్యూటిఫుల్. సో అమ్మా ఇప్పుడు ఈ ముగ్గురులో లీస్ట్ ఎవరంటే వీడు. ఓకే ఫైన్, అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన అందరిలో వీడు లీస్ట్ కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎవరి లీస్టో మనకు తెలిసిపోతుంది. సే సార్ ఓకే అమ్మా ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయడానికి కూడా 2 power 40 3 పవర్కి ఏమో మనకి 21 వస్తుంటే కంపారిజన్ అనేది వర్కౌట్ కావట్లా, అవునా కాదా? కాబట్టి నేనేం చేస్తానంటే అది మానేసి ఏం చేస్తాను అంటే జస్ట్ 2 power 40ని 3 power 21ని తీసుకొని ఓకే సో ఈ రెండింటికి కంపారిజన్ చేయాల్సిన దాని ప్లేస్లోకి వీడిని తీసుకొస్తా. ఓకేనా, వీడికన్నా వీడు తక్కువ. ఒకసారి రాసుకుందాం మళ్ళీ. ఓకే రైట్ చూడండి. సో మనకి ఏమొచ్చిందమ్మా 3 power 21 ఈజ్ లెస్ దాన్ 4 power 18. ఓకే 4 power 18 నాకు నచ్చలేదమ్మా, 2 powerలోకి మారిస్తే 2 square హోల్ పవర్ 18 అంటే ఎంత అవుతుందమ్మా 2 power 36. అంటే 3 power 21 అనేది ఎవరికన్నా తక్కువ, 2 power 36 కంటే తక్కువ. ఓకేనా ఏం చెప్పడమ్మా 3 power 21 అనేది ఎవరికన్నా తక్కువ, 2 power 36 కంటే తక్కువ. ఓకే 2 power 36 కంటే తక్కువ అయినప్పుడు ఇక్కడ ఉంది అంత 2 power 36 2 power 40యా? సార్ 2 power 36 కన్నా వీడు తక్కువ, అక్కడేమో 2 power 40 ఉంది, అంటే దీనికన్నా ఎక్కువ అవుతాడా? అవడుగా, అంటే గ్యారంటీగా తక్కువ ఉంటాడుగా. అంటే 3 power 21 ఈజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ఆల్. అన్నిటికన్నా స్మాలెస్ట్ ఏంటమ్మా 3 power 21. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా బి ఈజ్ ద ఆన్సర్. అంటే జస్ట్ గో విత్ లాజిక్. ఓకేనా, ఎక్కడైనా సరే నీకు బ్లంట్గా కనపడింది అనుకోమా, అంటే ఎలా చేయాలనేది నీకు అర్థం కాలేదనుకోమా, అటు ఇటు ఎతకమాక, ఉన్న వాటిలో ద బెస్ట్ వెతుకు. ఓకేనా, సో ఎక్కడ వాటిలో అన్న లింక్ పెట్టగలమేమో చూసుకో. ఓకేనా రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా ఇది అనదర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా. ఓకే లెట్స్ గో ఇట్ ఇన్ ద ప్లెజెంట్ మేనర్. ఓకే అమ్మా నెంబర్ సిస్టమ్ గురించి నేను చాలాసార్లు చెప్పుంటాను. రైట్ అమ్మా, నెంబర్ సిస్టమ్ ఈజ్ ద ఈజియెస్ట్ యాజ్ వెల్ యాజ్ ద టఫెస్ట్. ఓకేనా రైట్, ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ కదా, అట్లీస్ట్ ఒక 12-15 లైన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో అయితే ఐ డోంట్ ప్రిఫర్ టు డూ ఇట్. ఈవెన్ నువ్వు కాదు, నేను చేయడానికి కూడా ఇష్టపడను. ఓకేనా, సో ఇప్పుడు మనం అయితే నేర్చుకుందాం. ఓకే రైట్ అమ్మా, వాట్ హీ సెడ్ ద డిజిట్స్ 1 to 9 ఆర్ అరేంజ్డ్ ఇన్ 3 rows ఇన్ సచ్ ఎ వే దాట్ ఈచ్ రో కంటైన్స్ 3 digits. ఓకే అమ్మా 1 to 9ని ఇక్కడ ప్లేస్లో అరేంజ్ చేస్తున్నాడు. 1 to 9 అంటే ఉన్నవి 9 digits, 3 rows 3 columns అంటే మీనింగ్ ఏంటమ్మా 9 digits వచ్చేసాయి, అంటే 1 to 9 మాత్రమే ఇక్కడ రావాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 2 3 రాశాను అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 3 రాశాను అనుకో, ఓకే ఉన్నవి 9 digits 9 places, ఎవడైనా ఒకటి 2 సార్లు వచ్చాడు అనుకో ఒకటికి ప్లేస్ ఉండదు. సే సార్ను ఇప్పుడు మా ఇంట్లో 9 కుర్చీలు ఉన్నాయి, 9 మంది వస్తున్నారు, ఒకడు సార్ నేను కూర్చోవడంతో పాటు కుర్చీ మీద కాలు కూడా పెడతాడు అనుకోమా, ఆటోమేటిక్గా ఏమైంది వాడు రెండో కుర్చీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకటి కుర్చీ లేకుండా పోద్దా, అవునా కాదా? అంటే ఇక్కడ 3 వచ్చాడు, వాడే ఉన్నాడు ఇక్కడ నేను కాలు పెట్టుకుంటా ఈ ప్లేస్ కూడా నాదే అన్నాడు అనుకో, ఖచ్చితంగా ఒకటికి ప్లేస్ ఉండదు. సే సార్ను అంటే మీనింగ్ ఏంటి, ఈ 9 digits ఈ 9 ప్లేసెస్లోకి రావాలి అంటే ఏ ఒక్కడు రిపీట్ అవ్వకూడదు. అది వాడు చెప్పినా చెప్పకపోయినా నాకు అంతా పని లేదు. ఓకేనా గుడ్, సో రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్, నో రిపిటేషన్. ఓకే ద digits 1 to 9 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద rows in such a way that each row contains 3 digits and the number formed in the second row is twice the number formed in the first row. మా ఫస్ట్ రోలో x వస్తే సెకండ్ రోలో twice 2x వస్తుంది. Okay, so and the number formed in the third row is the number thrice the number formed in the first row. అంటే దీనికి thrice అంటే 3x ఉంటుంది, అవునా కాదా? ఇది వాడు మనకి ఇచ్చిన పాయింట్. సే సార్ నో. ఓకే గుడ్ రైట్, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఓకే
ఇది ఎక్స్ అయితే ఇది 2x ఇది 3x. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి, నా ఎక్స్ అంటే ఏంటి, ఇది ఒక 3 డిజిట్ నెంబరేగా. ఈ 3 డిజిట్ నెంబర్ అంటే సపోజ్ అది ఒక 232 అనే నెంబర్ అయింది అనుకోమా, రెండవ డబల్ ఉండాలి అంటే ఎంత అవుతాడు, 464 అవుతాడు. మూడో వాడు ఏమవుతాడు, ట్రిపుల్ అవుతాడు. ట్రిపుల్ అయితే ఎంత అవుతాడమ్మా, 696 అవుతుంది. ఇలా ఉండాలి మన నెంబర్స్. కానీ ఇది మనకు వర్కౌట్ అయ్యే ఈక్వేషన్ కాదు. ఎందుకు చెప్పండి, డబల్ ట్రిపుల్ వరకు ఓకేలే, కానీ ఇక్కడ 3 అనేవాడు ఇక్కడ వచ్చాడు, ఫైన్, వాడు ఒక్కసారి వచ్చాడు. 2 ఎన్నిసార్లు వచ్చాడు, 2 టైమ్స్. 4 ఎన్నిసార్లు వచ్చాడు, 2 టైమ్స్. 6 ఎన్నిసార్లు వచ్చాడు, 3 టైమ్స్. కుదరదు సార్, ఒక్కొక్కడు ఒకసారి రావాలి సార్, అవునా కదా. అందుకని నేను మీకు శాంపుల్గా చూపించి వదిలేస్తున్నాను. ఓకే రైట్, ద నెక్స్ట్ వన్. ఓకే, రిపిటేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నాట్ అలౌడ్. అది మనం ఆల్రెడీ తెలిసిపోయిందిగా. ఇఫ్ ఓన్లీ 3 ఆఫ్ ద 4 డిజిట్స్ 2, 3, 7, 9 ఆర్ అలౌడ్ టు యూజ్ ఇన్ ద ఫస్ట్ రో. మా ఫస్ట్ రోలో ఎవరిని యూజ్ చేయాలంటే మా 2ని కానీ 3ని కానీ 7 కానీ 9, ఈ 4 డిజిట్స్లో ఒక 3ని ఇక్కడ వాడాలంట. ఓకే, ఇంకేం కావాలమ్మా, హౌ మెనీ సచ్ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్ టు బి అరేంజ్డ్ ఇన్ ద 3 రోస్. ఆ 3 రోస్లోకి అరేంజ్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా రైట్ అమ్మా. ఇప్పుడు నేను ఏమంటానంటే, సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు రావాలి అనేది లెక్కేస్తాను నేను. సార్ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ 4 వచ్చాడు అనుకో, ఎగ్జాంపుల్, డబల్ కాబట్టి వీడు 8 అవుతాడు. ఎందుకంటే అది 400 కదా, ఇది 100 ప్లేస్ కదా, అంటే ఇది 400 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదంటే 400 ఉంటుంది. అప్పుడు డబల్ చేస్తే 800 అవుతుంది, ట్రిపుల్ చేస్తే 1200 అవుద్ది. 1200 అయితే అది 3 డిజిట్ అవుద్దా, 4 డిజిట్ అవుద్దా, 4 డిజిట్. అంటే దట్ డజంట్ వర్క్ సార్. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఫస్ట్ ప్లేస్లోకి ఎట్టి పరిస్థితుల్లో 4 రాకూడదు. మరి 7 రావచ్చా సార్, 4కే దిక్కులేదురా మగడా అంటే 7 తీసుకుంటే ట్రిపుల్ చేస్తే 21, వాడికి ఛాన్స్ ఉంటుందా, ఉండదు. అంటే 4కి కూడా ఛాన్స్ లేదు, అంతకన్నా చిన్న నెంబర్ తీసుకోవాలి. సపోజ్ 3 తీసుకుంటే ట్రిపుల్ చేస్తే 9 ఒక పాసిబిలిటీ ఉంది. అదే నువ్వు 350కి వెళ్ళావు అనుకోమ్మా, ట్రిపుల్ చేస్తే 1050 అవుద్ది. ఇప్పుడు చెప్పు, దీనికి పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. కానీ అట్లీస్ట్ 307 తీసుకున్నాను అనుకోమ్మా, ట్రిపుల్ చేస్తే 921, దీనికి పాసిబిలిటీ ఉంటుందా, ఉండదా, ఉంటుంది, అవునా కాదా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ నెంబర్ని పడితే ఆ నెంబర్ని తీసుకోరాదు. తీసుకుంటే ఏమవుతుంది, సో ఇలా మన క్యాలిక్యులేషన్ ఎగిరిపోతుంది. కాబట్టి నెంబర్స్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరెవరికి పాసిబిలిటీ ఉందంటే, ఫస్ట్ ప్లేస్లో 2 కానీ 3 కానీ పాసిబిలిటీ ఉంది. ఓకే, నేను ఫస్ట్ ప్లేస్లోకి 2ని ఫిక్స్ చేశానమ్మా. ఎవరిని ఫిక్స్ చేశానమ్మా, 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 తీసుకుంటే ఆ పక్కన ఎవరెవరు రావచ్చు, ఈ 2 కాంబినేషన్స్ ఏగా బతకాల్సింది. ఫస్ట్ ప్లేస్లో 2 వచ్చేసాడు. ఓకే, ఈ ముగ్గురులో ఎవరో ఒక ఇద్దరు రావాలి. అంటే 2, 3, 7 రావచ్చుగా. నెక్స్ట్ 2, 3, 9 రావచ్చుగా. ఓకే, నెక్స్ట్ 2, 3 అయిపోయింది కదా, 2, 7, 9 రావచ్చుగా. ఓకే, నెక్స్ట్ 2 అయిపోయిన తర్వాత 3, 7, 9 రావచ్చు. 2 ఫస్ట్ ప్లేస్లోకి వచ్చినవి ఈ 3 పాసిబిలిటీస్, అవునా కాదా. ఓకే, పక్కన పెట్టద్దాం. ఫస్ట్ ప్లేస్లోకి 2 రావచ్చు, 3 కూడా రావచ్చు అనుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఎందుకంటే 307 రావచ్చు, కానీ 350 రాకూడదు. కానీ అంటే కొన్ని ప్లేస్లోకి అయితే 3 రావచ్చు, కాబట్టి ఫస్ట్ ప్లేస్లో 3 ఫిక్స్ చేశా. ఫస్ట్ ప్లేస్లో 3 ఫిక్స్ చేసిన తర్వాత సెకండ్ ప్లేస్లో 27 రావచ్చా, ఎస్ రావచ్చు. ఎందుకు సార్, 327 ట్రిపుల్ చేస్తే కూడా అది 981 మాత్రమే అవుతుంది, అంటే ఇట్ వర్క్స్. ఓకే, 3 డిజిట్ నెంబరే కాబట్టి. ఒకవేళ 329 తీసుకున్నాం అనుకోమ్మా, ఎస్ ఇట్ ఆల్సో వర్క్స్. ఎందుకు 329 ట్రిపుల్ చేస్తే 987 అవుతుంది, అంటే అది కూడా 3 డిజిట్ నెంబరే, వర్క్స్. కానీ 3 తర్వాత 2 కాకుండా ఇంకే నెంబర్ వచ్చినా, అంటే సపోజ్ 372, 379, 392, 397, నువ్వు ఏమైనా రాసుకో, దట్ డజంట్ వర్క్స్. ఎందుకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే సార్ 37 తీసుకున్నామంటే ఆటోమేటిక్గా ఏమైంది నీకు అక్కడ, సో 370 ట్రిపుల్ చేస్తే 1137 ట్రిపుల్ చేస్తే 111 అమ్మా. అంటే 372ని ట్రిపుల్ చేస్తే 11116 వస్తుందమ్మా. 116 అంటే అది 4 డిజిట్కి వెళ్ళిపోయింది. అంటే ఇవేవి మనకు వర్కౌట్ కావు, ఓకేనా. సో అంటే ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసేస్తున్నాను. దిస్ ఆల్ ఐఎమ్ జస్ట్ రూలింగ్ అవుట్. అంటే ఇవి మాత్రమే మనకున్న పాసిబిలిటీస్. దీస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్ దట్ వీ హ్యావ్. ఓకే, గుడ్. Now let us see the next one. Yeah, 279 and we have to verify the others. 273. Okay, ఎందుకంటే order is not important, right? So 273 ఎందుకంటే 200 నుంచి 300 వరకు వెళ్ళినా కూడా నష్టం ఏం లేదు, అవునా కాదా. 273, 279 completed, right? 237, 239, 273, 279. Next 293, another one. Okay, next 297. Oh, that should also be counted. అమ్మా, ఇప్పుడు వీటన్నిటిలోనూ పాసిబిలిటీస్ ఉన్నాయో లేదో మనం వెతకాలి, ఓకేనా. సార్ పాసిబిలిటీ వెతకడం ఏంటి సార్, ఏం లేదు, చాలా సింపుల్. వాడు మనకు కండిషన్ చెప్పాడు, ఏం చెప్పాడు గుర్తెచ్చుకోండి ఒకసారి. సార్ ఫస్ట్ రోలో ఉన్న నెంబర్కి డబల్ 2వ రో, ట్రిపుల్ 3వ రో, అవునా.
డబల్ చేసి ఎంత అవుతాడమ్మా ఇది 474. ఓకే, ఇప్పుడు చూడు 7 2 టైమ్స్ వచ్చాడుగా, మనకి 8 is 2 టైమ్స్ రాకూడదుగా. చూడండి ఈ ఫస్ట్ గ్రిడ్ 237 అమ్మా. ఓకే, రాస్తాను చూడండి. సెకండ్ ప్లేస్లోకి ఏమొస్తుంది ఆటోమేటిక్గా 474. ఆటోమేటిక్గా ఏమైంది 7 2 టైమ్స్ వచ్చింది. అంటే అది పాసిబులా ఇంపాసిబులా? ఇంపాసిబుల్. అవునా, ఇందాకే చెప్పాను ఏ డిజిట్ రిపీట్ కాకూడదు, కాబట్టి ఈ కేసు అనేది క్యాన్సిల్ చేశాను. 239. ఓకే, ఇప్పుడైతే ఎవరు రిపీట్ కాల. డబల్ చేశారు అనుకోమ్మా 478. ఓకే, ఎవరు రిపీట్ కాల. ట్రిపుల్ చేశారు అనుకోమ్మా ఎంత అవుతుందమ్మా 6 39ని సారీ 6 కాదు 239 కదా. ఓకే, 23 ట్రిపుల్ కదా, 23 3 69 690 అండ్ 27 అంటే 717. సార్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది సార్. ఏం సార్ వీడు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాడు వీడు అంటే క్యాన్సిల్ సార్, తీసేయండి, వాడు నాకు వద్దు, ఎవడు రిపీట్ కాకూడదు. అవునా కాదా? ఓకే, 279 తీసుకున్నాను సార్. డబల్ చేస్తే ఎంత అవుతాడు 558. సార్ ఆల్రెడీ అయిపోయింది సార్, 5 5 2 సార్లు వచ్చింది, క్యాన్సిల్ తీసేయి. అవునా కాదా? ఓకే, నెక్స్ట్ అంటే ఈ కేసు కూడా రూల్ అవుట్. ఓకే, వాడు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని అడిగారు కదా, ఇప్పటికి ఉన్న 3 పాసిబిలిటీస్ ఎగిరిపోయి, వీడు వస్తాడేమో ట్రై చేద్దాం. వీడేమవుతాడమ్మా 546. ఓకే ఫైన్. ట్రిపుల్ చేశారు అనుకోమ్మా 819. అవునా కాదా? ఓకే, ఇప్పుడు చెప్పు ఎవడైనా 2 రిపీట్ అయ్యాడా? 7 3 5 4 6 8 1 9 ఎవరు రిపీట్ కాలా? అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంబినేషన్ దట్ వీ హ్యావ్ టు కౌంట్. అంటే ఒక పాసిబిలిటీ అయితే వచ్చింది ఇప్పటివరకు. 293 తీసుకున్నా అనుకోమా, డబల్ ట్రిపుల్ చేయడం అవునా కదా. డబల్ చేస్తే 586, ట్రిపుల్ చేస్తే 29, ట్రిపుల్ చేస్తే 87 879. సార్ 9 చూడండి ఎన్నిసార్లు వచ్చాడు, 2 టైమ్స్ వచ్చాడు, వద్దు నాకు ఈడు, క్యాన్సిల్, తీసేయి. నెక్స్ట్ 297 తీసుకుందాం అమ్మా. 297 తీసుకుంటే డబల్ తీసుకుంటే ఎంత 594. సార్ 9 2 టైమ్స్ వచ్చాడు సార్, వద్దు, తీసేయి, నాకు వద్దాడు. ఓకేనా. 327 తీసుకున్నాను అనుకోమ్మా, డబల్ చేస్తే 654. ఓకే, ట్రిపుల్ చేస్తే 981. సో ఇందులో ఎవరైనా రిపీట్ అయ్యారా? 3 రిపీట్ అవ్వాల, 2 రిపీట్ అవ్వాల, 7 రిపీట్ అవ్వాల, 6 రిపీట్ అవ్వాల, 5 4 9 8 ఎవరు రిపీట్ అవ్వాలి. అంటే ఇట్ షుడ్ బి కౌంటెడ్, దీన్ని కౌంట్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 329 కేసుని కౌంట్ చేద్దాం. 329 తీసుకుంటే డబల్ చేస్తే ఎంత 658. ఓకే, ట్రిపుల్ చేస్తే ఎంత 987. సార్ 8 2 సార్లు వచ్చాడు సార్, అంటే వీడు నాకు వద్దు, తీసేయి. ఓకే, ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి? 1 2 2 పాసిబిలిటీస్. అంటే ఎన్ని ఆప్షన్ మా ఆన్సరు? సి ఇస్ ద ఆన్సర్. మరి ఇలా చేయడం వచ్చినప్పుడు మనకు ఆన్సర్ కష్టంగా అనిపిస్తుంది కదా. హే ఇట్స్ వెరీ ఈజీ అనిపించింది, అవునా కాదా? కానీ ఇంత లాజిక్గా మన మైండ్లో ఎలిగితే then superb, avuna kada, you will definitely be a masters. Let's see the next beautiful one. X and Y run a 3-kilometer race along a circular course of length 300 meters. Ma 300 meters annappudu mana mind loki vache ventane thought entama, oh my goodness. Okay, good. Okay, I think it is not visible for you. Good, now it's visible, right? Okay, good. చూడమ్మా ఒకసారి. సో ఇప్పుడు వాడు ఏమన్నాడు, దాన్ని 3 కిలోమీటర్స్ రేస్ జరుగుతుంది. మనం రేస్ అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, స్ట్రైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అవునా కాదు? అలా కాదంట. 3 కిలోమీటర్ రేస్ అలాంగ్ ఏ సర్క్యులర్ కోర్స్ ఆఫ్ లెంగ్త్ 300 meters. అంటే దీని లెంగ్త్ ఎంత 300 meters, అవునా కాదా? ఈ 300 meters దాని మీద రేస్ జరుగుతుంది. మరి 3 kilometers జరగాలంటే ఎన్నిసార్లు పరిగెట్టాలి? 10 times పరిగెత్తాలి. ఎన్నిసార్లు పరిగెట్టాలమ్మా? 10 times, అవునా కదా? ఒక్కొక్క రౌండ్ 300 అన్నప్పుడు 3 kilometers అంటే 3000 meters కదా. ఓకే, 3000 meters అంటే 300 meters చొప్పున ఎన్నిసార్లు పరిగెట్టాలి? 10 times పరిగెట్టాలి, అవునా కాదా? ఓకే, దేర్ స్పీడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. సార్ నాకు 3:2 నచ్చలేదు సార్, వాళ్ళ స్పీడ్స్ 3 2 అని ఫిక్స్ చేస్తా. ఓకే, గుడ్. అవును, రన్నింగ్ రేస్ అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో పరిగెడతారా, ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడతారా? నేను ఇటు, వాడు ఇటు పరిగెడతాను, రన్నింగ్ రేస్ అనరుగా, ఇద్దరం ఒకే డైరెక్షన్లో పరిగెట్టాలి, అవునా కాదా? సో కాబట్టి ఇద్దరం సేమ్ డైరెక్షన్లో. ఇఫ్ దే స్టార్ట్ టుగెదర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఓకే వాడే చెప్పాడు, హౌ మెనీ టైమ్స్ వుడ్ ద ఫస్ట్ వన్ పాస్ ద అదర్, ద స్టార్ట్ ఆఫ్ ఈజ్ నాట్ కౌంటెడ్ యాజ్ పాసింగ్. ఇనిషియల్గా ఇద్దరు కలిసి ఉంటారు కదా, దాన్ని మనం పాస్ అవడం కింద లెక్కేసుకోవద్దంట. ఓకే, దాన్ని చేస్తే ఎన్నిసార్లు పాస్ అవుతాడు. అసలు ఫస్ట్ నేనేమంటానంటే వాళ్ళ స్పీడ్స్ నేను ఇమాజిన్ చేస్తా. వాడు ఎంత చేయడం మా రేషియో 3:2. మా ఫస్ట్ వాడి స్పీడ్ని 3 meters per second అంట, రెండవ వాడి స్పీడ్ని 2 meters per second అంట. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షనా? సేమ్ డైరెక్షన్. ఓకే, నేనేమంటానంటే అసలు రేస్లో ఎవరు గెలుస్తారు? సార్ ఫస్ట్ వాడి స్పీడ్ ఎక్కువ, అంటే వాడే గెలుస్తాడు. మరి ఎన్ని మీటర్స్ పరిగెట్టాలి? 3000 meters. అంటే ఫస్ట్ వాడికి టైం ఎంతో కనుక్కుందామా? అంటే ట్రావెల్ చేస్తుంది 3000/3 అంటే ఎంతమ్మా? 1000 seconds. ఎన్ని సెకండ్స్ పడుతుందమ్మా? 1000 seconds. మైండ్లో పెట్టుకో. సార్ అసలు ఫస్ట్ వాడు సెకండ్ వాడిని ఎప్పుడు పాస్ అవుతాడు?
పాస్ అవడం అంటే ఓ పని చేద్దాం సార్, ఒకరిని రెస్ట్లో పడేద్దాం, సెకండ్ వాడిని ఫస్ట్ వాడు ఇలా వెళ్తున్నాడు, సెకండ్ వాడు ఇలా వెళ్తున్నాడు కదా, వాడిని రెస్ట్లో పెట్టేసా. మరి వాడిని పాస్ అవ్వాలంటే ఫస్ట్ వాడు ఒక రౌండ్ మొత్తం పరిగెట్టాలిగా. ఒక రౌండ్ మొత్తం అంటే ఎన్ని మీటర్స్ అమ్మా? 300 మీటర్స్ పరిగెట్టాలి. అంటే 300 బై ఓకే డిస్టెన్స్ అయిపోయింది, డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలిగా. ఒకరిని రెస్ట్లో పెడితే రెండో వాడు వాడి స్పీడ్తో వెళ్తాడు, రిలేటివ్ స్పీడ్తో వెళ్తాడు. మరి రిలేటివ్ స్పీడ్ వాడాలంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. అంటే 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1, అంటే 300 సెకండ్స్. అంటే నాకు విషయం అర్థమైంది సార్, ప్రతి 300 సెకండ్స్కి ఒకసారి వాడిని ఓవర్టేక్ చేస్తాడు. ఎన్ని సెకండ్స్కి? ప్రతి 300 సెకండ్స్కి. అంటే మొత్తం రేస్ 1000 సెకండ్స్లో అయిపోతుంది. ఎందుకంటే ఏ గెలుస్తాడు, ఎంతసేపట్లో గెలుస్తాడు? 1000 సెకండ్స్లో అనౌన్స్ చేస్తారా బై ఏ ఈజ్ ద విన్నర్ రా అని నేను అనౌన్స్ చేస్తాను, అవునా కాదా? ఎంతసేపట్లో? 1000 సెకండ్స్. అంటే నువ్వు వాడిని క్రాస్ చేసినా ఎన్నిసార్లు చేసినా ఆ 1000 సెకండ్స్లో ఎన్నిసార్లు చేయగలవు అనేది ఒకటే నాకు కావాలి. సార్ ప్రతి 300 సెకండ్స్కి ఒకసారి క్రాస్ చేసేటప్పుడు 1000లో ఎన్ని 300 ఉన్నాయి? 3, అంటే 3 టైమ్స్ పాస్ అవుతావు. సో దట్స్ ఇట్. సో ఆన్సర్ విచ్ ఆప్షన్? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, in the order of the letters in the English alphabet is reversed. మరి రివర్స్డ్ అంటే ABCD అండ్ సో ఆన్ Z రాసే బదులు రివర్స్ చేస్తే ఏమవుతుంది? ZY XW అండ్ సో ఆన్ A, ఇదేగా అయ్యేది. ఓకే, అండ్ ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ద లెటర్ హూజ్ పొజిషన్ ఈజ్ ఆక్యుపైస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, మనం ఏం తీసుకోవాలి? Z తీసుకోవాలంట. ఓకే, అండ్ సో ఆన్, అవునా కాదా? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ లక్నో. అమ్మ దీని అర్థం ఏంటమ్మా? ఏ ప్లేస్లోకి Z, బి ప్లేస్లోకి Y, మీకు ఏదో గుర్తు రావాలి. ఏంటది? ఆపోజిట్ పేర్, అవునా కాదా? అంటే సింపుల్గా వాడు ఏమడిగాడు? LUCKNOW, దీనికి ఆపోజిట్ పేర్ అడిగాడు, అవునా కాదా? సో అమ్మా ఆపోజిట్ పేరు కావాలి కాబట్టి ఎల్కి ఆపోజిట్ పేరు ఏంటి? ఓ, మనం అనుకున్నాం లవ్, LOVE, అవునా కాదా? ఎల్కి ఓ ఆపోజిట్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో అన్నీ అదే ఉంది, వేస్ట్. యూకి ఆపోజిట్ ఎవరమ్మా? F, మనం అనుకున్నాం ఫన్ అని, అవునా కాదా? సో ఫ్రస్ట్రేషన్ లేదమ్మా, ఓన్లీ ఫన్. సెకండ్ ప్లేస్లో G వచ్చాడు, అంటే వీళ్ళిద్దరు కాదు, అంటే వీళ్ళిద్దరిలో ఆన్సర్ ఉన్నాడు. సార్ అన్నీ ఎందుకు? లాస్ట్ ప్లేస్లో డిఫరెన్స్ ఉందిగా, లాస్ట్ వన్ ట్రై చేద్దాం. లాస్ట్ వన్ ఎవరు? డబ్ల్యూకి ఆపోజిట్ పేరు ఎవరు? ఇక్కడే కనబడుతుంది D, అంటే D ఉండాలి. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? D. ఇది నాకు తెలిసి ఈ పేపర్ మొత్తంలో కల్లా ఈజియెస్ట్ క్వశ్చన్ అనుకుంటా మేబీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇన్ ఏ టోర్నమెంట్ ఆఫ్ చెస్ హ్యావింగ్ 150 ఎంట్రెంట్స్, అంటే 150 మంది వచ్చారంట గేమ్ ఆడడానికి. ఏ ప్లేయర్ ఈజ్ ఎలిమినేటెడ్ వెన్ ఎవర్ హీ లూజెస్ ఎ మ్యాచ్. మన నాకౌట్ అంట, ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇట్ ఈస్ గివెన్ దట్ నో మ్యాచ్ రిజల్ట్స్ ఇన్ ఏ టై ఆర్ డ్రా. అంటే మ్యాచ్ ఆడితే ఎవడోడు గెలుతున్నాడంట, అంతేగాని మ్యాచ్ టై అయింది, డ్రా అయింది అని చెప్పడాలు లేవంట. ఓకే, సూపర్. హౌ మెనీ మ్యాచెస్ ఆర్ ప్లేడ్ ఇన్ ద ఎంటైర్ టోర్నమెంట్. మొత్తం టోర్నమెంట్లో ఎన్ని మ్యాచ్లు ఆడారు? ఓకే, గుడ్. సమా ఒక చెస్ అంటే ఎంతమంది ఆడతారు? 10 మంది ఆడతారా? లేదంటే క్రికెట్ టీంలో ఇటు 11, అది 11, 22 మంది ఆడతారా? ఆడరు. ఒక మ్యాచ్ అంటే ఎంతమంది ఆడతారు? 2 ఆడతారు. అందులో ఒకటి గెలుతాడు, ఒకటి ఓడిపోతాడు, అవునా? ఫస్ట్ 150 మంది ఉన్నారు కాబట్టి ఇద్దరిద్దరు చొప్పున 75 మంది గేమ్ ఆడొచ్చు, అవునా కాదా? అంటే 75 గేమ్లు ఆడొచ్చు, అవునా? ఓకే, పక్కన పెడితే సరే ఇప్పుడు మిగిలినది 75 మంది. ఇప్పుడు ఇక్కడ ఒక గేమ్ జరుగుతుంది, నేను మా ఫ్రెండ్ ఆడుకుంటున్నాం అనుకో, నేను గెలిచాను అనుకో, అంటే ఇది ఒక టీము, ఇందులోంచి ఒకటి బయటకు వస్తాడు. ఇక్కడ ఇంకో టీం ఆడుతూ ఉంటుందిగా, ఇందులోంచి ఒకటి బయటకు వస్తాడు. అంటే ఎన్ని మ్యాచెస్ అయితే ఫస్ట్ రౌండ్లో జరుగుతాయో వాటన్నిటిలోంచి ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉంటాడు, అవునా? ఇప్పుడు 75 మ్యాచ్లు జరిగితేనేగా 150 మందికి సాటిస్ఫై అయ్యేది. అంటే 75 మ్యాచ్ల నుంచి 75 విన్నర్స్ వచ్చారు. అంటే ఇప్పుడు నీ దగ్గర 75 మంది ప్లేయర్స్ ఉన్నారు, ఎన్ని మ్యాచెస్ ఆడాలి? సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఇందాకంటే 150 అనేది 2 మెంబర్స్కి మల్టిపుల్ కాబట్టి హ్యాపీగా సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సపోజ్ చూడు, ఈ ఎగ్జాంపుల్ తీసేసి అంత పెద్ద నెంబర్ వద్దులే కానీ మనకి ఏదైనా ఒక 9 మెంబర్స్ తీసుకుందాం. ఓకే, ఓకే 9 మెంబర్స్, 1 2 3 4 5 6 7 8 9, అవునా? ఇప్పుడు మ్యాచెస్ ఆడమంటే ఏం చేస్తామమ్మా నేను? సో వీళ్ళిద్దరికి మ్యాచ్ పెట్టేస్తా, వీళ్ళిద్దరికి మ్యాచ్, వీళ్ళిద్దరికి మ్యాచ్, వీళ్ళిద్దరికి మ్యాచ్, వీడిని వదిలేస్తా. అరే నీకు భయం వచ్చింది, నెక్స్ట్ రౌండ్లో దాగా ఒకేసారి ఆడుకుందాం అంట. అప్పుడు ఏమవుతుందమ్మా? ఇక్కడ నుంచి ఒకడు వస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఎవరో ఒకరితో వాడిని ఆడిచ్చేస్తా, పని అయిపోతుందిగా, అవునా కాదా? అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే సింపుల్గా ఈ 75 అనేది 2 మల్టిపుల్ కాకపోతే నువ్వేం చేయాలి? ఇందా చేసినట్టుగానే చెయ్యి, రిమైండర్ని వదిలేసి, ఓకేనా? అంటే 75ని బై 2 చెయ్యి. ఓకే, నేను పక్కన చేస్తా. 75ని బై 2 చేస్తా, అంటే 37.5 వస్తుంది. ఈ 0.5 వదిలేసి, అంటే 37 మ్యాచెస్ ఆడితే సరిపోద్ది. చూడు ఇక్కడ కూడా 9 మెంబర్స్ ఉంటే 8 మెంబర్స్ మ్యాచ్ ఆడారు, ఒకటి ఖాళీగా ఉన్నాడు, అవునా కాదా? అంటే 37 మ్యాచ్లు ఆడారు కాబట్టి 37 మంది విన్నర్స్ వచ్చారు. ప్లస్ ఇక్కడ మ్యాచ్ ఆడకుండా మిగిలిపోయిన వాడు ఒకడు ఉన్నాడుగా, వాడు కూడా నెక్స్ట్ కలుస్తాడుగా. అంటే మొత్తం ఇప్పుడు 38 మంది ఉన్నారు. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో 37 మ్యాచెస్ జరుగుతాయి, ఒకటి ఖాళీగా ఉంటాడు. ఓకే, 37 2 74 అయిపోయారు. ఒకటి ఏమంటారే నీకు బయస్ వచ్చింది, నెక్స్ట్ లెవెల్లో ఆడు అంటాను.
సో అప్పుడు ఏమవుతారమ్మా, నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి 37 మ్యాచెస్ నుంచి 37 మంది విన్నర్స్ వస్తే ఓకే, ఎక్స్ట్రాగా ఇందాక ఆడిన వాడు కూడా వచ్చేస్తాడు, 38 మంది అవుతారు. అంటే బై 2 చేస్తే 19. ఇప్పుడు 19 మ్యాచెస్ నుంచి గెలిచిన వాళ్ళు 19 మెంబర్స్ కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ బై 2 చేస్తే 9.5 డెసిమల్ వదిలేసే 9 మ్యాచెస్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటి, ఈ 9లోంచి గెలిచిన వాళ్ళు 9 మంది ఉంటారు, ఒకటి ఇందాక వదిలేసిన వాళ్ళు, అవునా కాదా? అంటే మళ్ళీ ఎంతమంది అయ్యారమ్మా, 10 మెంబర్స్. మళ్ళీ 10 మెంబర్స్ని బై 2 చేయాలి, అంటే ఎంత, 5. ఓకే, సో ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు కదా, బై 2 చేస్తే ఎంతమా, 5. మళ్ళీ 5ని బై 2 చేస్తే 2.5, నాకు వద్దు 2 వరకు చాలు. ఓకే, అంటే ఈ ఇద్దరికి ఇంకొకటి మిగిలిపోయాడు, అంటే మళ్ళీ ముగ్గురు ఉన్నారు, అంటే 3/2 అంటే 1. అంటే మళ్ళీ ఎంతమంది మిగిలారు, సో ఇక్కడ గెలిచిన వాడు ఒకడు, ఇందాక వదిలేసిన వాడు ఒకడు, అంటే మళ్ళీ ఇద్దరున్నారు కాబట్టి ఒకడు గెలుస్తాడు. అంటే ఇన్ని మ్యాచెస్ జరిగి తీరాల్సిందే, అవునా కాదా? టోటల్ మ్యాచ్ అంటే ఈ మొత్తం యాడ్ చేయాలిగా. ఓకే, యాడ్ చేయడం ఏమవుతుందో, ఈజియెస్ట్గా యాడింగ్ ఉండాలంటే ఓకే, ఏ ఇద్దరిని కలిపితే మనకి 10 వస్తుందో వాళ్ళు ఫస్ట్ యాడ్ చేసే. ఓకే, 1 + 9 10. ఓకే, నెక్స్ట్ 19 + 1 20. ఓకే, 20 10 అంటే 30. ఓకే, యా 30 + 10 అంటే 40. ఓకే, 40 ప్లస్ వీళ్ళిద్దరు కలిపి 10, అవునా? అలా యాడ్ చేసుకుంటూ వస్తే ఈజీ. లేదంటే యూనిట్స్ పొజిషన్స్ వరకు మాన్యువల్గా యాడ్ చేసుకోండి. ఓకేనా? రైట్, యూనిట్ పొజిషన్ యాడ్ చేస్తే 1 + 1 2 4 4 + 5 9 9 + 9 18 18 + 9 27 27 + 7 34 34 + 5 39 3 4 5 5 + 10 15. So sorry, let's go with the calculation again. So 4 9 18 18 plus 9, how much it is? 18 plus 3 4 5. Okay, so 4 and 9 9 plus 9 18 18 plus 9 27 plus 7 34 plus 5 39 39. Okay, 3 4 5 8 7 15 159. Yeah, at some place we went with a little wrong. Let's go with that calculation again. 75 low half under 37 38 19 19 under 9 and oh my goodness, from here we got wrong. 9 + 1 అంటే 10 కదా, నువ్వు 10ని బై 2 చేస్తే 5 కదా, అవునా కదా? అంటే ఈ 10 అనవసరంగా రాసాం మనం, అర్థమైందా? 9 + 1 10 మెంబర్స్, 10 మెంబర్స్ని ఏం చేయాలి, మనకు 5 మ్యాచెస్ జరుగుతాయి, అవునా? వీ రోట్ ఎక్స్ట్రా 10. ఓకే, చూడదు దిస్ వన్, అంటే 10 తగ్గించాలి, 10 తగ్గిస్తే 149. ఎస్, ఇట్ ఈస్ దేర్. సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? సి ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, how many 3-digit natural numbers without repetition of digits are there such that each digit is odd and the number is divisible by 5? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని డిజిట్స్ ఏమవ్వాలమ్మా, ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, ఆడ్, అవునా కదా? ఈచ్ డిజిట్ ఈజ్ ఆడ్. ఫస్ట్ వన్, నీకు ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి, 1 3 5 7 9 అంటే 5 డిజిట్స్ ఉన్నాయి. నువ్వు ఫామ్ చేస్తుంది 3-digit నెంబర్, దట్ ఈస్ డివిజిబుల్ బై 5. డివిజిబుల్ బై 5 అంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలి. 0 ఎటు మనకు కుదరట్లేదు, అంటే ఎవరు ఉండాలి ఇక్కడ, 5 ఫిక్స్ అయిపోయింది. అంటే అది ఫిక్స్ అయిపోయిందంటే నేనేం మార్చలేను ఇంకా. ఓకే, రిపిటేషన్ లేదన్నాడు అంటే ఇంకా 5 రాకూడదు. అంటే ఇంకా ఎంతమంది మిగిలారమ్మా, సో ఇక్కడ మిగిలింది 4, 1 3 7 9. ఆ 4లో ఎవరైనా ఇక్కడ రావచ్చు, అంటే 4 ways I can fill it. సో అంటే ఈ 4లో ఒకడు వచ్చేసాడు, అంటే ఇంకా 3 ఉన్నారు, ఆ 3లో ఎవరైనా రావచ్చు. దీన్ని నేను చేసేది లేదు, 5 తీసుకొచ్చి అది కూర్చోబెట్టమే, అవునా? 1 వేనే అది. ఓకే, అంటే 4 × 3 అంటే ఎన్ని వేస్ అమ్మా, 12 ways. అంటే ఎన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ బి. రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, చూడమ్మా, కన్సిడర్ ద క్వశ్చన్ అండ్ 2 statements given below. రైడమ్మా, క్వశ్చన్ అడిగాడమ్మా, ఈజ్ ఎక్స్ అండ్ ఇంటీజర్, ఎక్స్ అనేది ఇంటీజర్ అవుతుందా అని అడిగాడు. ఓకే, కనుక్కుందాం. స్టేట్మెంట్ 1, x/3 ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. సరే, ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు x/3 ఇంటీజర్ కాకుండా ఉండాలి అంటే నేను ప్రతిదానికి సక్సెస్, ఇలాంటి వాటిలో డేటా సఫిషియన్స్లో సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవడానికి రెండింటికి నువ్వు చూపించగలిగా అనుకోమని ఐక్యూ లెవెల్ తోటి, సో ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా అమ్మా? ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనేది 2 అనుకోమ్మా. ఓకే, 2/3 అనేది ఇంటీజర్ ఎటు కాదుగా, ఎందుకంటే 0.666 అంటే అది ఇంటీజర్ కాదుగా. అంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్ అనేది ఇంటీజర్ అయింది. అట్లా కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 0.5 అయింది అనుకోమ్మా. 0.5/3 అన్నా కూడా 0.16666 అంటే ఇంటీజర్ కాదుగా. అంటే ఎక్స్ ఇంటీజర్ అవ్వచ్చు, ఇంటీజర్ కాకపోవచ్చు. అంటే ఈ స్టేట్మెంట్ బట్టి అయితే నేను చెప్పలేను x/3 ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అనే దాన్ని బట్టి. కాబట్టి ఇదైతే నాకు వేస్ట్, రూల్డ్ అవుట్. స్టేట్మెంట్ 2కి వెళ్దాం. 3x ఈజ్ అన్ ఇంటీజర్, ఇది కూడా ఫూలిష్నెస్. ఎందుకంటే సపోజ్ లెట్స్ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్.
ఓకే అమ్మా ఈ రెండు ఫస్ట్ వన్ స్టేట్మెంట్కి అవునా కదా. సెకండ్ స్టేట్మెంట్ రాస్తాడమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 2 అనుకో. 3x ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఇది ఇంటీజరేగా. ఓకే అంటే ఎక్స్ 2 అవ్వచ్చు, అంటే ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వచ్చు. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అయింది అనుకోమ్మా. ఓకే 1/3 అనేది ఇంటీజరా కాదు, కానీ 1/3 అయితే 3x ఏమవుతుందమ్మా 3 × 1/3 అంటే 1 అవుతుంది. 1 అవుతుంది అంటే ఇంటీజర్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడు 3x ఇంటీజర్ అవ్వాలంటే రెండు పాసిబిలిటీస్, ఒకటి ఎక్స్ ఇంటీజర్ అయ్యేలాగా, ఒకటి ఎక్స్ ఇంటీజర్ కాకుండా. అంటే ఇప్పుడు చెప్పు ఈ రెండు కేసెస్ బట్టి నేనేం చెప్పగలను అంటే దీని నుంచి నేను ఆన్సర్ చెప్పలేను. ఓకే అంటే స్టేట్మెంట్ 1 alone is sufficient, wrong. Statement 2 alone sufficient, wrong. Both 1 and 2 are sufficient to answer the question. అంటే రెండింటిని కలిపితే ఆన్సర్ చెప్పగలవు అంటున్నాడు. ఎట్లా చెప్తానయ్యా నేను? ఓకే x/3 is not an integer అవ్వాలనుకోమ్మా. సో నేనేమంటానంటే x is equals to ఓకే సపోజ్ x is equals to 0.5 తీసుకున్నాను అనుకోమ్మా. ఎంత తీసుకున్నానమ్మా అంటే గుడ్ x/3 is not an integer, right? Okay, good. So I am taking that x is equals to 1/3. x equal to 1/3. x/3 is not an integer అంటే 1/3/3 అంటే 1/9. 1/9 is equal to 0.11. yes it is not an integer అంటే x 1/3 అయింది. 1/3 అయింది అంటే ఇంటీజర్ కాలేదు. సో 3x is an integer. yes వర్కౌట్ అవుతుంది. అంటే ఈ కేసు ప్రకారం x ఇంటీజరా కాదు. హ్యాపీ డబల్ హ్యాపీ. ఓకే సో ఈ కేసు ప్రకారం x ఇంటీజర్ కాదు, రెండింటిని బట్టి నేను చెప్పాను. ఓకే రెండో కేసు ఏం తీసుకుంటానంటే సపోజ్ ఐఎమ్ టేకింగ్ x is equals to a number called 2. ఓకేనా 2 తీసుకుంటే 2/3 is not an integer అంటే స్టేట్మెంట్ 1 వ్యాలిడ్ అయింది. ఓకే స్టేట్మెంట్ 2 3x is an integer, 3 × 2 చేస్తే 6 ఇంటీజర్ అంటే వ్యాలిడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ x ఏమైంది ఇంటీజర్ అయింది. x ఏమైందమ్మా ఇంటీజర్. ఇక్కడ x ఏమైంది నాట్ అన్ ఇంటీజర్. అంటే మళ్ళీ నువ్వు రెండు కలిపినా కూడా అది ఇంటీజర్ అవునా కాదని నువ్వు క్లారిటీ చెప్పలేకపోతున్నావు. అంటే రెండు కలిపితే ఆన్సర్ వచ్చింది అనేది కూడా తప్పే. ఓకే బోత్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అంటే కూడా నేను ఒప్పుకోను. అంటే ఈ రెండు కలిపినా కూడా సరిపోవట్లేదు నాకు ఆన్సర్ చెప్పడానికి. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. డేటా సఫిషియన్సీలో వచ్చిన డేటాని సరిపడేలాగా ఉండేలాగా అట్ ద సేమ్ టైం అపోజ్ చేసే విధంగా కూడా మనకి డేటా వస్తే పర్ఫెక్ట్ వీఆర్. ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ సర్టన్ ఐటమ్ వాస్ 25%. Then the price was decreased by 20%. And then again increased by 10%. What is the result increase in the price? 10%. మా ఇది ఒక డెడ్ ఈజీ క్వశ్చన్ మా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటిలో కల్లా. ఒకసారి చూద్దామా ఎందుకో. మా ఇనీషియల్గా దాని ప్రైస్ 100 అనుకున్నాం అనుకోమ్మా. ఫస్ట్ 25% పెరిగింది అంటే 125. తర్వాత 20% తగ్గింది. 100లో తగ్గదుగా 125లోనేగా 125లోనేగా 125లో 10% అంటే 12.5, 20% 25 తగ్గితే మళ్ళీ 100 అయింది. ఈసారి ఏమైందమ్మా అగైన్ ఇంక్రీజ్ బై 10% అంటే మళ్ళీ 10% పెరిగితే ఎంత అయిందమ్మా 110. ఓకే అంటే 100 రూపీస్ వస్తువు ఫైనల్గా ఏమైందమ్మా ఐటమ్ 110 అయింది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్డ్ 10% ఇస్ ద రైస్. సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? బి ఇస్ ద ఆన్సర్. Let's see the next beautiful one. The letters A, B, C, D and E are arranged in such a way that there are exactly 2 letters between A and E. How many such arrangements are possible? అలాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని పాసిబిలిటీ ఉంటాయి? సమ ఇప్పుడు నేనేమంటానంటే ఏకి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాలి అవునా కాదా? ఓకే ఆ ఇద్దరు ఎవరు అవుతారు? ఎవరైనా అవ్వచ్చు, కానీ ఏఈలు మాత్రం అవరు అవునా కాదా? అంటే ఏని ఈని వదిలేస్తే ఇంకా ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరో ఒక ఇద్దరు ఇక్కడ రావచ్చు. అంటే ఎన్ని వేస్లో ఐ కెన్ ఫిల్ 3 P2 వేస్. ఇక్కడ వచ్చిన డౌట్ ఉంది. వాడు ఏకి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాలన్నారే, కానీ ఏకి రైట్ సైడ్ ఈ ఉండాలి, ఈకి లెఫ్ట్ సైడ్ ఏ ఉండాలి అని నేను చెప్పలేదుగా. కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏ కూడా రావచ్చుగా. అంటే వీళ్ళిద్దరూ రివర్స్ అవ్వచ్చుగా. అంటే ఈ రెండు ప్లేసెస్ని ఫిల్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయిగా. అంటే అది ఏఈ అవ్వచ్చు, ఈఏ కూడా అవ్వచ్చు అవునా కాదు 2 వేస్. ఇప్పుడు ఇంకొకటి ఉన్నాడు కదా. ఇప్పుడు 1 2 3 4 వచ్చారు. మనకి మొత్తం ఎంత ఉన్నారు? 1 2 3 4 5. ఆ 5వ వాడు ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అంటే 5వ వాడికి ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? మళ్ళీ 2 ప్లేస్లు ఉన్నాయి. అంటే మళ్ళీ ఇంటూ 2. ఓకేనా. సో ఇది టోటల్ ఛాన్సెస్. అంటే ఎంత అవుతాయమ్మా 2 × 3 P2 అంటే 6 × 2. సో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 24. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? సి. రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే కన్సిడర్ ద క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్ గివెన్ బిలో. ఈ జెడ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్. జెడ్ అనేవాడు ఎక్స్కి బ్రదర్ అవుతాడా? ఏమో నాకేం తెలుసు. ఓకే స్టేట్మెంట్ 1 ఎక్స్ ఈజ్ బ్రదర్ ఆఫ్ వై. ఎక్స్ అనేవాడు ఎవరమ్మా? అంటే ఇది బ్లడ్ రిలేషన్ కదా, ట్రీ డయాగ్రమ్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ వై. ఓకే గుడ్. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి ఓవెల్ గీసా. అండ్ వై ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్. వై అనేవాడు బ్రదర్ ఎవరికి? జెడ్కి. అంటే నాకు విషయం అర్థమైంది. ఈ ముగ్గురు అయితే సిబ్లింగ్స్.
మళ్ళీ క్వశ్చన్ ఏమిటమ్మా, ఈజ్ జెడ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ బ్రదర్ అవ్వాలి. బ్రదర్ అవ్వాలంటే జెడ్ జెండర్ ఏమవ్వాలి, మేల్ అవ్వాలి. ఇక్కడ జెడ్ జెండర్ తెలుసా, తెలియదు. ఒకవేళ మేల్ అయి ఉంటే ఎక్స్ ఖచ్చితంగా బ్రదర్ అయి ఉండేవాడు, ఫీమేల్ అయితే సిస్టర్ అయి ఉండేది. కాబట్టి ఇక్కడ నేను జెడ్ బ్రదర్ అవునా కాదనేది ఫస్ట్ వన్ ఎలా నుంచి అయితే చెప్పలేను. సో రూల్డ్ అవుట్, తీసేయండి. సెకండ్ వన్కి వెళ్ళండమ్మా. XYZ ఆర్ సిబ్లింగ్స్. అయితే ఏంది, XYZ సిబ్లింగ్స్ అనే, ఇదిగో ఇక్కడ వచ్చింది కూడా XYZ సిబ్లింగ్సే. అయితే మాత్రం జెడ్ బ్రదర్ అయిపోతాడా, ఏం లేదుగా. ఓకే, నేను మా చెల్లెలు కూడా సిబ్లింగ్సే కదా, నాకు మా చెల్లెలు బ్రదర్ అయిపోతుందా, అవ్వదు. సిబ్లింగ్స్ అనే స్టేట్మెంట్ బట్టి ఆన్సర్ చెప్పలేం. సో రూల్డ్ అవుట్. సో అంటే స్టేట్మెంట్ 1 alone ఈజ్ సఫిషియంట్, రాంగ్. స్టేట్మెంట్ 2 alone సఫిషియంట్, రాంగ్. బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ క్వశ్చన్. రెండు ఉంటే చెప్పొచ్చు అంటున్నాడమ్మా. సార్ ఫస్ట్ స్టేట్మెంట్ బట్టి ఎక్స్ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ వై అండ్ వై ఈజ్ బ్రదర్ ఆఫ్ జెడ్, దాని నుంచి XYZ బ్రదర్ సిబ్లింగ్స్ అని నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. అదే పాయింట్ రెండో దాంట్లో చెప్పడం వల్ల ప్రయోజనం ఏంటి, దాని నుంచి నేను కొత్త ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నానా, జెడ్ మేల్ అని చెప్పడానికి నాకు స్కోప్ దొరికిందా. సార్ కాదు, జెడ్ ఖచ్చితంగా ఫీమేలే అని చెప్పగలను నాకు, ఓకే, అలా అయినా నీకు ఛాన్స్ వచ్చిందా, రాలా. అంటే రెండు కలిపిన నువ్వు ఆన్సర్ చెప్పలేవు, అంటే థర్డ్ వన్ కూడా నేను ఒప్పుకోను. సో ఆన్సర్ ఏంటమ్మా, D is the answer. So both statement 1 and 2 are not sufficient to answer the question. Okay na? Let's see the next one. On one side of a 1.01 kilometer long road, 101 planets are planted at equal distance from each other. What is the total distance between 5 consecutive plants? Ma exam lo maximum numbers 50 పెడతారమ్మా. That is absolutely wrong. Answer is 40.4. Shall we try why? Sir, అసలు ఫస్ట్ ఎన్ని ప్లాంట్స్ ప్లాన్ చేశాను, 101 ప్లాంట్స్. ఓకే, మనం బాగా ఆలోచించాల్సిన విషయం తెలుసా, దీనికి ఇది ఫ్యాక్టర్ కదా, అబ్బా సార్ పేపర్ చించేశాడు సార్, మస్తు లాజిక్ ఇచ్చాడు, నేను చించేశాను, ఇది మన ఫీలింగ్. తెలిస్తే చేస్తే కదా తెలిసేది ఒరిజినల్గా. ఓకే చూడమ్మా, నేనేమంటానంటే సార్ ప్రతి 5 మీటర్స్కి ఒక ప్లాంట్ పెట్టాలి అంటే స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో ఒకటి, 2 ప్లాంట్స్ వస్తాయి 5 మీటర్స్ డిస్టెన్స్కి. అదే 10 మీటర్స్ డిస్టెన్స్ తీసుకున్నాను అనుకోమ్మా, సార్ స్టార్టింగ్లో ఒకటి సార్, 5 మీటర్స్ అయిపోయింది సార్, ఇక్కడ ఒకటి సార్, మళ్ళీ 5 మీటర్స్ అయిపోయింది సార్, అంటే 3 వస్తాయి. అంటే నువ్వు ప్రతి 5 మీటర్స్కి పెట్టాలి అనుకున్నప్పుడు ఎన్నైతే వస్తాయో అందులో ఒకటి స్టార్టింగ్ ఉంటాడు, వాడిని నువ్వు పట్టుకుంటే మాత్రం బుగ్గి పాలైపోతావు. 5/5 చేస్తే 1 వచ్చుద్ది వాడిని, ప్లస్ వీడు ఒకటి ఎక్స్ట్రా వస్తాడు. 10/5 చేస్తే 2 వస్తాడు, కానీ వీడు ఒకటి ఎక్స్ట్రా వస్తాడు. అంటే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో అందులోంచి ఒకడిని ఎప్పుడు వదిలేయాలి, అంటే 101 ప్లాంట్స్ ప్లాన్ చేశాడు అంటే మనం ఖచ్చితంగా 100నే లెక్కేసుకోవాలి డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడేటప్పుడు. ఓకే అమ్మ, 1.01 కిలోమీటర్స్ని మీటర్స్లోకి మారిస్తే 1010 మీటర్స్. ఓకే 100 ప్లాంట్స్ కానీ లెక్కేస్తా కాబట్టి బై 100, 0 క్యాన్సిల్స్, అంటే 101/10 అంటే 10.1 మీటర్స్ ఒక ప్లాంట్ ప్లాన్ చేస్తాను. ఎన్ని మీటర్స్ అమ్మా, ఫర్ ఎవ్రీ 10.1 మీటర్స్. ఇది స్టెప్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. స్టెప్ 2 మా 5 కాన్సిక్యూటివ్ ప్లాంట్స్ తీసుకోమంటున్నాడు. ఓకే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్ 5 ప్లాంట్స్ వచ్చాయి కదా, అంటే వీడిని వదిలేస్తాను కాబట్టి 1 2 3 4 డిస్టెన్స్ వేస్తే నేను కౌంట్ చేసుకోవాలి. ఓకే ఒక్కొక్క ప్లాంట్కి 2 ప్లాంట్స్కి మధ్య ఎంత మా 10.1, అలాంటివి 1 2 3 4 కాబట్టి 10.1 into 4 అండ్ ఆన్సర్ విల్ బి 40.4. అంటే 5 కాన్సిక్యూటివ్ ప్లాంట్స్ తీసుకుంటే వాటి మధ్య దూరం ఎంత అవుతుందమ్మా, B 40.4 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్. ఓకే బికాస్ కష్టం కాదు, డెడ్ ఈజీ. ఎవరికి ఆ ట్రిక్ని అలా అన్లాక్ చేసుకునే వాడికి, అవునా కాదు. లెట్స్ సీ ద పాయింట్. A, B and C are three places such that there are 3 different roads from A to B, 4 different roads from B to C. అమ్మా ఇది A అనుకుంటే, ఇది B అనుకుంటే, ఇది C అనుకుంటే, A to B ఎన్ని రోడ్స్ ఉన్నాయమ్మా, 2 roads. B to C ఎన్ని రోడ్స్ ఉన్నాయమ్మా, వాడు చెప్పింది 3 different roads from A to B. అమ్మా A నుంచి Bకి 3 roads ఉన్నాయమ్మా, 2 కాదు. ఓకే అండ్ 4 different roads from B to C, B నుంచి Cకి 4 roads. ఓకే నెక్స్ట్ ఏమంటాడమ్మా వాడు, 3 different roads from A to C. అమ్మా ఇక్కడ ఇలా కాదంట, ఏ నుంచి సికి డైరెక్ట్గా కూడా రూట్ ఉందంటమ్మా, స్పెషల్ హైవే వేసాయంట. ఓకే అమరావతి కర్నూలు కలపడానికి వేసినట్టుగా స్పెషల్ హైవే వేసాయంట. ఎన్ని రూట్స్ ఉన్నాయమ్మా, 3 routes. ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా, సో ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ 1 person ట్రావెల్ ఫ్రమ్ A to C యూజింగ్ దీస్ రోడ్స్. ఈ రోడ్స్ బట్టి ఎన్ని రకాలు ట్రావెల్ చేయొచ్చు అమ్మా, సింపుల్ లాజిక్ అమ్మా. ఇంటర్మీడియట్ ఎవరున్నారు ఇక్కడ మనకి, ఇక్కడ 3 ఇక్కడ 4 కదా, వాళ్ళని మల్టిప్లై చేయొచ్చు, అంటే 3 into 4. ఎందుకంటే చూడండి ఇలా వెళ్ళాను అనుకోమ్మా, ఓకే ఇలా వెళ్ళిన తర్వాత 1 2 3 4 వేస్ ఉంటాయి. ఓకే ఇలా వెళ్ళాను అనుకోమ్మా, మళ్ళీ 4 వేస్ ఉంటాయి, అవునా కాదా. సో ఇలా వెళ్తే మళ్ళీ 4 వస్తాయి, అంటే మొత్తం 3 into 4 12 వేస్ వస్తాయి. ప్లస్ సార్ అసలు నేను బీకి ఎందుకు వెళ్ళాలి సార్, డైరెక్ట్గా పోతాను సార్. సో ఎన్ని వేస్ ఉన్నాయి నాకు, 3 వేస్. సో 3 into 4 అంటే 12, 12 plus 3 అంటే ఎంతమ్మా 15. అంటే టోటల్ హౌ మెనీ వేస్ ఆర్ దేర్, 15 వేస్ ఆర్ దేర్. ఓకే అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా, C ఈజ్ ద ఆన్సర్.
రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏ హ్యాస్ సమ్ కాయిన్స్, ఏ దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి. హీ గివ్స్ హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ 2 more to బి. అంటే మీనింగ్ ఏంటి అంటే వాడి దగ్గర ఉన్న దాంట్లో హాఫ్ కన్నా 2 ఎక్కువ ఇచ్చేసాడు. ఓకే గుడ్. సో బి గివ్స్ హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ 2 more to సి. అసలు బి దగ్గర కాయిన్స్ ఏం లేవు. ఇప్పుడు ఏ ఇచ్చాడు కదా కొన్ని కాయిన్స్, ఎందుకంటే ఏ హ్యాస్ సమ్ కాయిన్స్ అని స్పెసిఫిక్గా చెప్పాడు, కానీ బి ఆల్సో హ్యాస్ సమ్ కాయిన్స్ అని చెప్పలేదుగా. అంటే బి దగ్గర కాయిన్స్ లేవు. నేను తీసుకెళ్ళి బి గడికి అరే అబ్బాయి ఉంచుకోరా అని ఇచ్చా. వాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చాయని చెప్పి వాడు పక్కన డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలెట్టాడు. అర్థమైందా? సో వాడు ఏం చేశాడమ్మా, బి గివ్స్ హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ 2 more to సి. అంటే వాడి దగ్గర ఉన్న దాంట్లో హాఫ్ కన్నా 2 ఎక్కువ ఇచ్చాడు. సూపర్. సి గివ్స్ హాఫ్ ఆఫ్ ద కాయిన్స్ అండ్ 2 more to డి. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏమంటాడమ్మా, ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ డి హ్యాస్ నౌ ఈజ్ ద స్మాలెస్ట్ 2-digit నెంబర్. అమ్మా డి దగ్గర ఎన్ని ఉన్నాయంటే స్మాలెస్ట్ 2-digit నెంబర్ అంటే ఎన్ని ఉన్నాయమ్మా, 10 కాయిన్స్ ఉన్నాయి. ఓకే. హౌ మెనీ కాయిన్స్ డస్ ఏ హ్యావ్ ఇన్ ద బిగినింగ్. బిగినింగ్లో ఏ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడమ్మా క్వశ్చన్. ఓకే, షల్ వి స్టార్ట్. ఓకే, ఒకసారి చూడమ్మా, నేను రివర్స్లో వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, సిడి ట్రాన్సాక్షన్ ఒక్కటి చూపించేసి రివర్స్లో వెళ్ళిపోతా. వీడికి హాఫ్ ప్లస్ 2 ఇస్తే డి దగ్గర వచ్చాయి. రివర్స్ చేయాలంటే ఏం చేయాలమ్మా, ఇక్కడ ప్లస్ చేస్తే మైనస్, ఇంటూ చేస్తే బై చేయాలి. అవునా? ఇక్కడ +2 చేసావు కాబట్టి లాస్ట్కి నేను -2 చేస్తాను. అంటే వీడి దగ్గర 10 ఉన్నాయి కాబట్టి -2 చేసా 8. అంటే ఇంక ఇది వెళ్ళిపోయింది. హాఫ్ చేస్తే 8 అంటే ఒరిజినల్గా 16. అంటే సి దగ్గర 16 ఉన్నాయి. ఓకేనా? ఏం చేస్తానమ్మా, ఇక్కడ ప్లస్ చేస్తే ఇక్కడ మైనస్ చేస్తా, ఇంటూ చేస్తే బై చేస్తా. ఓకేనా? సో అలా ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి ట్రాన్సాక్షన్ చేసేస్తా. చూడండి, ఏ బి సి డి. వీడేం చేశాడు, హాఫ్ +2. వీడి దగ్గర ఉన్నాయి 10. అంటే +2 కాస్త -2 అంటే 8. 8 × 2 అంటే 16. వీడు కూడా ఏం చేశాడు, ఇంటూ హాఫ్ +2 అంటే మళ్ళీ రివర్స్ వస్తే -2. 16 - 2 అంటే 14. 14 ఇక్కడ హాఫ్ కాబట్టి డబల్ చేయాలి, 1/2 కాబట్టి. ఓకే, అంటే ఎంతమ్మా 28. ఓకే, మళ్ళీ సేమ్ ఇంటూ హాఫ్ +2. అవునా కాదా? అంటే 28 - 2 26. 26 × 2 అంటే 52. అంటే ఏ దగ్గర ఉంటాయమ్మా, 52 ఉంటాయి. సో ఎన్నో ఆప్షన్ అమ్మా మనకి, డి ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలామంది ఏం చేస్తారు చెప్పంటారా? ఓకే, ఏ దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయి చూడండి, నేను రాస్తాను. ఓకే, అందులో సగం, అందులో దానికన్నా 2 ఎక్కువ, ఇవి బీకి ఇచ్చాడు. బి అనేవాడు ఇందులో సగం, దానికన్నా 2 ఎక్కువ, ఇవి సికి ఇచ్చాడు. సి అనేవాడు మళ్ళీ ఇందులో సగం, అంతకన్నా 2 ఎక్కువ ఇచ్చాడు, ఇవి డీకి ఇచ్చాడు. ఇవంతా 10. సింపుల్గా చేస్తే ఏ వచ్చింది. ఎస్ కరెక్టే, కానీ టైం వేస్ట్ అవుద్ది. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన జరుగుతులే చూడు. ఈడు 2 గడు బయటకు వెళ్తే 8 అవుతాడు. మనం కూడా 10 - 2 చేస్తే 8 వచ్చింది. ఈ హాఫ్ గడు వస్తే డబల్ అవుతాడు, ఇగో 16 వచ్చింది. అవునా కాదా? నువ్వేం చేసావో దాన్నే నేను చేశాను. నేను ఫ్రాక్షన్స్ రాయకుండా అలవగ్గా చేస్తాను. అవునా కాదా? దట్స్ ఇట్, దట్స్ ద బ్యూటీ. ఓకే, సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? డి ఇస్ ద ఆన్సర్. ఇవేవి నువ్వు చేయలేకపోయావు అనుకోమ్మా, అసలు ఆప్షన్స్ ట్రై చేయి. ఓకేనా? సో వాడేమన్నా సపోజ్ ఈ 4 ఆప్షన్స్లో అన్ని ట్రై చేయడమ్మా, సింపుల్ ఇదే ట్రై చేస్తాడు డైరెక్ట్గా. ఏ దగ్గర 52 ఉన్నాయనుకోమ్మా, ఓకే, వాడేం చేస్తాడు, బీకి హాఫ్ కన్నా 2 ఎక్కువ ఇస్తాడు. హాఫ్ అంటే 26, 2 ఎక్కువ అంటే 28 ఇచ్చాడు. సికి హాఫ్ కంటే 2 ఎక్కువ ఇస్తాడు. 28లో హాఫ్ అంటే 14, 2 ఎక్కువ అంటే 16 ఇస్తాడు. డికి హాఫ్ కంటే 2 ఎక్కువ ఇస్తాడు. 16లో హాఫ్ అంటే 8, దానికంటే 2 ఎక్కువ అంటే 10. సరిపోలా? డికి స్మాలెస్ట్ 2-digit నెంబర్ రాలా? అదే ఒకవేళ నువ్వు ఈ నెంబర్తో కాకుండా ట్రై విత్ సమ్ అదర్ నెంబర్ లైక్ 60. ఏ దగ్గర 60 కాయిన్స్ ఉన్నాయనుకోమ్మా, బీకి ఏం చేయాలి, హాఫ్ కన్నా 2 ఎక్కువ ఇవ్వాలి. హాఫ్ అంటే 30, 2 ఎక్కువ అంటే 32. సికి ఏం చేయాలి, హాఫ్ కన్నా 2 ఎక్కువ, 16 కన్నా 2 ఎక్కువ అంటే 18. డీకి ఎంత ఇవ్వాలి, హాఫ్ అంటే 9, 9 కన్నా 2 ఎక్కువ అంటే 11. స్మాలెస్ట్ 2-digit నెంబర్ అవ్వలేదుగా, అంటే 60 ఈజ్ నాట్ ద ఆన్సర్. అర్థమైందా? అలా నువ్వు ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా నాకు ఇష్టమే. సో నేనేమంటానంటే, సార్ మన దగ్గర దమ్గా సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇదే ఈజీ కదా, రెగ్యులరే ఈజీయెస్ట్ కదా. రైట్, ఎందుకంటే 4th ఆప్షన్ దాకా నువ్వు వెరిఫై చేయడం అంత ఈజీ ఏం కాదు, టైం చాలా పట్టుద్ది. అవునా కాదా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇన్ ద సిరీస్ ఏ, చూడమ్మా ఇది ముందు స్టడీ చేయాలి. ఏ, ఆ తర్వాత ఏబి, ఆ తర్వాత ఏబిసి, తర్వాత ఏబిసిడి, తర్వాత ఏబిసిడిఈ అండ్ సో. అమ్మ ప్రతిసారి ఒక్కొక్క ఆల్ఫాబెట్ని పెంచుకుంటూ రాస్తున్నాడు. ఓకే, ఆ సిరీస్లో అంటే విచ్ లెటర్ అపియర్స్ ఎట్ ద 100th ప్లేస్, 100వ స్థానంలో ఎవడొస్తాడు అని అడుగుతున్నాడు. అవునా? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు, ఏ ఒక్కడే వచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తారు, ఏ ప్లస్ బి అంటే 2, ఏ బి ఇద్దరు వస్తారు. అంటే మన సిరీస్ లెక్కేస్తున్నాను. ఓకే, అంటే మొత్తం 100 మంది అవ్వాలి కదా. 100 మంది అంటే వీడిని కౌంట్ చేయాలి, వీళ్ళిద్దరిని కలిపి ఒక సెట్గా కౌంట్ చేయాలి అంటే ఇద్దరిని, ఈ ముగ్గురిని కలిపి ఒక సెట్గా కౌంట్ చేయాలంటే ముగ్గురిని. అవునా కాదా? అంటే నెక్స్ట్ ఎవరు వస్తారమ్మా, ఏబిసి ముగ్గురు, నెక్స్ట్ నలుగురు అండ్ సో ఆన్ వస్తారు. ఇది చూస్తే ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్. అవునా కాదా? దీని ఫార్ములా ఏంటి, n × n + 1/2. ఓకే, ఇప్పుడు మనకి ఎంత ఇవ్వాలి, 100వ లెటర్ కావాలి.
ఓకే, అంటే మనం ఏం చేయాలి తెలుసా, ఇది ఎగ్జాక్ట్గా 100కి ఈక్వల్ అయితే అసలు నీ అంత అదృష్టవంతుడు నీకు కూడా లేడు, కానీ జనరల్గా ఈక్వల్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ వాల్యూకి నువ్వు 5, 6 లేదంటే 10 అలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చి 100 కన్నా జస్ట్ చిన్న వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ 10 తీసుకున్నాను అనుకోమ్మా, 10 × 11 అంటే 110. 110/2 అంటే 55 సార్, వేస్ట్, నాకు కావాల్సిన 100 దగ్గరికి వెళ్ళాలి, కొంచెం నెంబర్ పెంచు. అలాగని 15కి వెళ్ళాను అనుకోమ్మా, 15 × 16 చేస్తే 240/2 120. వద్దు, దాటేసింది, కొంచెం తగ్గిద్దాం. ఓకే, సో 14, 15 తీసుకున్నాను అనుకోమ్మా, 14 × 15 అంటే 210/2 అంటే 105, మళ్ళీ దాటేసింది, కొంచెం తగ్గిద్దాం. 13, 14 తీసుకున్నాను అనుకోమ్మా, 13 × 14/2 అంటే 91. ఎస్, 100 కంటే తక్కువ వచ్చాడు. అంటే ఎన్ వాల్యూ ఎంత? 13. అంటే ఫస్ట్ టైం 1 రాసావు, రెండోసారి 2 రాసావు, మూడోసారి 3, నాలుగోసారి 4 చొప్పున 13 వరకు కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, అంటే ఇప్పుడు 14వ సెట్ ఓపెన్ చేయాలి. 14వ సెట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది? ఏ నుంచి ఎన్ వరకు వస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడు, 13 × 14/2 చేస్తే ఎన్ని టర్మ్స్ అయిపోయాయి? 2 1s 2 7s 91 టర్మ్స్ అయిపోయాయి. నీకు ఎన్ని కావాలి? 100 కావాలి. అంటే ఇంకా ఎన్ని మిగిలాయి? 9. అంటే 9th వన్ కావాలి. ఏ నుంచి ఎన్లో 9th వన్ అంటే ఎవరు సార్? ఏ నుంచి ఎన్లో 9th అంటే ఆల్ఫాబెట్స్లో 9th ఎవడో వాడే సార్, ఎందుకంటే A1 B2 C3 అలాగే లెక్కేసుకోవాల్సింది. అంటే 9th వన్ ఎవడవుతాడు? ఎవరవుతారమ్మా? I. సో ఆన్సర్ ఇస్ విచ్ ఆప్షన్? C ఇస్ ద ఆన్సర్. ఓకేనా, అంటే మన మైండ్లోకి ఈ క్లారిటీ ఉన్నప్పుడు ఈజీ అనమ్మా. ఈ క్లారిటీ మాత్రం అంత ఈజీగా దా అంటే రాదు. ఓకేనా, సో బాగా కష్టపడాలి. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 20th. 3 persons A, B, C and C are standing in a queue, not necessarily in the same order. A, B, C అని ముగ్గురు ఉన్నారంటమ్మా, వాళ్ళు ముగ్గురు ఒక క్యూలో నించున్నారమ్మా, అదే ఆర్డర్లో అయితే కాదంట. There are 4 persons between A and B. ఓకే అమ్మా, ఏకి బీకి మధ్యలో నలుగురు ఉన్నారనగానే నా మైండ్లోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ చూడమ్మా, ఏ ఇక్కడ, బి ఇక్కడ, మధ్యలో నలుగురు ఉండొచ్చుగా. ఇప్పుడు ఎవరు ముందున్నారు? ఏ ముందున్నాడు. అలా ఎందుకు ఉండాలి? బి ఇక్కడ, ఏ ఇక్కడ, అంటే ఈసారి బి పైన ఉన్నాడు, అవునా కాదు? అలా కూడా ఉండొచ్చుగా, ఎందుకంటే వాళ్ళ మధ్యలో నలుగురు ఉండాలి, కానీ ఏ పైన బి పైన అని మనకేం చెప్పలేదుగా. ఓకే ఓకే, 4 persons between A and B and 7 persons between B and C. బీకి సికి మధ్యలో 7 persons ఉండాలి. మళ్ళీ డౌట్ సార్, బి ఇక్కడ ఉందనుకో సపోజ్, సి అనేవాడు ఇక్కడ ఎక్కడో ఉండి, ఓకే మధ్యలో 7 persons ఉండొచ్చు. లేదా సి అనేవాడు పైన కూడా ఉండొచ్చుగా. ఓకే, పైన ఉన్నాడు అనుకోమ్మా, ఇక్కడ 4 members అయిపోయారు, ఇక్కడ కూడా అయిపోయారు 5 members, అంటే ఇంకా ఇద్దరు రావాలి, అంటే ఇక్కడ ఇద్దరు ఉంటారు, అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి సికి. అదే ఇక్కడ తీసుకున్నాడు అనుకోమ్మా, యాషెస్గా పైన ఎక్కడో సి ఉన్నాడు అనుకుంటే మధ్యలో 7 ఉంటారు, కింద ఉన్నాడు అనుకుంటే 4, 1, 5 పోతే ఇంకా ఇద్దరిని వదిలేసి ఇక్కడ సి ఉంటాడు, అవునా కాదా? ఓకే గుడ్. నెక్స్ట్ ఏమన్నాడు మా వాడు, ఒకసారి ఎండింగ్ వస్తే మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద క్యూ అన్నాడు. క్యూలో ఎక్కువ మంది ఉండకూడదంట, తక్కువ మంది ఉండాలి. తక్కువ మంది ఉండాలంటే ఇప్పుడు చూడు, బి నెత్తి మీద 7 పెట్టారనుకో కౌంట్ పెరిగిపోవట్లా, అదే కిందకి పెట్టారనుకో కౌంట్ తగ్గిపోవట్లా. కాబట్టి నేనేమంటానంటే తక్కువ మంది ఉండాలి అన్నప్పుడు ఇంక నాకు ఇది వద్దు, ఈ కేసే వద్దు. సేమ్ టు సేమ్ బి పైన అనుకోమ్మా 7 ఉండాలి సికి, అవునా కాదా? 4, 1, 5 ఇద్దరు ఉంటే సరిపోయింది కొత్త వాళ్ళు. కింద అనుకోమ్మా 7 కొత్త వాళ్ళు, సితో కలుపుకుంటే 8 మంది కొత్త వాళ్ళు రావాలి, కాబట్టి ఎక్కువ మంది అయిపోతున్నారు, నాకు వద్దు. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో బి అండ్ సి, ఇఫ్ దేర్ ఆర్ 11 persons ahead of సి, మా సి పైన ఎంతమంది ఉన్నారమ్మా? 11 మంది ఉన్నారంట. ఓకేనా, సో ఇక్కడ సి ఉన్నాడు, అవునా? ఓకే, ఇది డామిట్. ఓకే, సి పైన 11 members, అంటే ఇక్కడ 11 members ఉన్నారు. ఇక్కడ సి ఉంటే ఓకే పైన 11 members, 2 + 1 3 + 4 7 + 1 8 members అయిపోయారు, అంటే ఇంకా 3 members ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? వాటితో కలుపుకుంటే 3 members. ఓకే, సో ఇప్పుడు చెప్పండమ్మా వాడేమన్నాడు? ఓకే యా, సో ఇఫ్ దేర్ ఆర్ 11 persons ahead of C and 13 behind A, అంటే బి కన్నా కింద ఎంతమంది ఉన్నారమ్మా? 13 members ఉన్నారు. ఎవరికన్నా? ఏ కంటే కింద. ఓకే, బిహైండ్ ఏ కంటే కింద. మరి ఇక్కడ ఏ ఉన్నాడు అనుకోమ్మా, ఏ కింద 13 members, ఇక్కడ 4, 1 5, ఇంకా 8 members కావాలి, 8 మంది కింద ఉన్నారు, అవునా? అదే ఇక్కడ చూస్తే ఏ కింద ఎంతమంది ఉండాలమ్మా? 13 మంది ఉండాలి, ఇద్దరు 1 ముగ్గురు అయిపోయారు, అంటే ఇంకా 10 మంది కింద ఉండాలి, అవునా? మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద క్యూ అంటే ఎక్కడ మినిమం వచ్చిందో ఒకసారి చూద్దామా? లెట్స్ కౌంట్ ఇట్. సో 11 13 17 + 8 అంటే 25 ప్లస్ బిఏసి ముగ్గురు ఉంటారు, అంటే 28 members ఉంది ఇక్కడైతే. ఇక్కడ అనుకోమ్మా 3 4 7 + 2 9 + 10 19 ప్లస్ సిఏబి ముగ్గురు ఉంటారు మళ్ళీ, అంటే 22 members. మనకు కావాల్సిన లీస్ట్ అంటే లీస్ట్ అంటే ఎవరమ్మా? 22, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఏ. రైట్, సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే,
Redama. See the previous question once. Okay, so just it's 1 minute break to go for the next question. Okay, ఎందుకంటే లేట్ నైట్ కదా, సో మీకు కూడా ఒక 1 minute గ్యాప్ ఉండాలని ఐఎమ్ గివింగ్ జస్ట్ 1 minute బ్రేక్, జస్ట్ 1 minute. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
Right, let's start. Let's continue the session. Okay. So, yeah, I hope you all refreshed. Okay, na? Right, Shunama? How many seconds in total are there in x weeks, x days, x hours, x minutes and x seconds? Beautiful one. మొత్తం అన్నీ ఎక్స్లే, కానీ కొన్ని వీక్స్లో ఉన్నాయి, కొన్ని డేస్లో ఉన్నాయి, కొన్ని అవర్స్లో ఉన్నాయి, కొన్ని మినిట్స్లో ఉన్నాయి, కొన్ని సెకండ్స్లో ఉన్నాయి. సార్ వీడు హ్యాపీ సార్ డైరెక్ట్ సెకండ్స్లో ఉన్నాడు, అవునా కాదా? సో అమ్మా నేను ఒక్కొక్కరిని రాస్తాను చూడండి. సో అమ్మా ఎక్స్ సెకండ్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ అమ్మా ప్లస్ ఎక్స్ మినిట్స్ అన్నాడు కదా, ఒక మినిట్ అంటే 60 సెకండ్స్, అవునా కాదా? అంటే 60 ఎక్స్ మినిట్స్లో సెకండ్స్లోకి వెళ్ళిపోయింది. 1 అవర్ అంటే 3600 సెకండ్స్, అవునా? ఎక్స్ అవర్స్ అంటే 3600 ఎక్స్ ప్లస్ 1 డే అంటే 24 అవర్స్, అవునా కాదు? ఇక్కడ రాసిన చూడండి 24 అవర్స్, ఈచ్ అవర్ 3600 సెకండ్స్ ఇంటూ ఎక్స్ లాస్ట్లో వేద్దామమ్మా, ఓకేనా? సో మల్టిప్లై చేస్తే 24 ఇంటూ 36, కష్టపడి చేయకండి, 30 మైనస్ 6 ఇంటూ 30 ప్లస్ 6, ఓకేనా? సో 30 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్, 30 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 900 మైనస్ 6 స్క్వేర్ అంటే 36 అంటే 864. ఓకే, పక్కన 2 సున్నాలు అంటే సో వాట్ ఐ హ్యావ్ టు రైట్ ఈస్ 86400 ఇంటూ ఎక్స్. మా ఎక్స్ డేస్ అయిపోయింది, నెక్స్ట్ ఎక్స్ వీక్స్. ఓకే మా ఒక వీక్ అంటే 7 డేస్, ఒక వీక్ అంటే ఎన్ని రోజులమ్మా 7 డేస్, ఒక డే అంటే 24 అవర్స్, 1 అవర్ అంటే 3600 సెకండ్స్, అవునా? లాస్ట్లో ఎక్స్ వేసుకుందాం, దీన్ని మల్టిప్లై చేయాలి. మా ఇంతవరకు ఇంత చేశా కదా, ఎంత వచ్చింది నాకు 86400. దాన్ని ఇంకా దేంతో మల్టిప్లై చేయాలి, 7 తోటి మల్టిప్లై చేయాలి, అంటే ఇంటూ 7తో మల్టిప్లై చేస్తే 7 zeros 7 4s are 28, 7 6s are 42 ప్లస్ 2 అంటే 44, 7 8s are 56 ప్లస్ 4 అంటే 60, అవునా? సో అంటే ఎంత వచ్చిందమ్మా ఈ వాల్యూ నాకు? సో విడిగా ఇక్కడ రాసుకుందాం, ఓకేనా? ఎంత వచ్చిందమ్మా 604800 ఎక్స్, అవునా? ఈ వాల్యూని ఇక్కడ రాసుకుందాం, 86400 ఎక్స్, 3600 ఎక్స్, 60x and x. Let's add them. X common తీసేయండి, 0 6, this is 18 and this is 14 9 6. So 694860, 694860 x. So answer is which option? C is the answer. Just bundle multiplication tapa, beyond that nothing is there, okay na? Let's say the next one. Okay, P, Q, R, S, T and U are 6 members of a family. ఓకే, ఎంతమంది ఉన్నారమ్మా? 6 మెంబర్స్. ఓకే, ఎవరెవరమ్మా? పి, లెట్స్ చేంజ్ ద కలర్. ఓకే, పి క్యూ ఆర్ ఎస్ టి యు. ఓకే, ఆర్ ఇస్ ద స్పౌజ్ ఆఫ్ యు. ఆర్ స్పౌజ్. స్పౌజ్ అంటే మీనింగ్ ఏంటి? హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు. సో ఎనీహౌ వాళ్ళిద్దరు కప్పులు కాబట్టి నేను రెక్టాంగిల్ గీసా. యు ఈజ్ ద మదర్ ఆఫ్ టీ. ఓకే అమ్మా, ఆ యూ ఎక్కడున్నాడో నాకు తెలియదు కాబట్టి విడిగా రాసుకుంటానమ్మా. యూ ఈజ్ ద మదర్ ఆఫ్ టీ, అంటే టీ జెండర్ మాత్రం నాకు తెలియదు, యూ మాత్రం మదర్ కాబట్టి ఫీమేల్. ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. యూకి డాటర్ ఎవరమ్మా? ఎస్, అంటే ఎస్ జెండర్ నాకు తెలిసిపోయింది, ఓకేనా? ఫీమేల్. ఓకే, నెక్స్ట్ యా ఎస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ యూ. పీస్ డాటర్ ఈజ్ టీ. పీ డాటర్ ఎవరమ్మా? టీ. ఇక్కడ ఆల్రెడీ టీ ఉన్నాడుగా, వాడు ఎవరికి? పీకి డాటర్ అంట, అంటే ఇక్కడ ఆల్రెడీ పీ వచ్చేసాడు. మరి యూకి ఆల్రెడీ సన్నో డాటర్ అయ్యాడుగా, పీకి కూడా డాటర్ అని చెప్తున్నా అంటే ఖచ్చితంగా ఈ జెండర్ అయితే ఫీమేల్ టీ. మరి యూకి కూతురే, పీకి డాటరే, ఇద్దరికి డాటర్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అంటే ఖచ్చితంగా ఏం ఫీమేల్ కాబట్టి ఈయన మేలే, ఎందుకంటే ఇద్దరు ఫీమేల్స్ పెళ్లి చేసుకోరు కాబట్టి, ఓకేనా? సో వాళ్ళిద్దరు ఒకటి. నెక్స్ట్ ఓకే, టీ అండ్ టీ అండ్ ఆర్స్ సన్ ఈజ్ పి. ఆర్ సన్ ఎవరమ్మా? పి. ఆర్ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ. ఆర్కి సన్ ఎవరమ్మా? పి. ఓకే, అంటే వీళ్ళిద్దరికి సన్ పి. ఓకే, ఈ పీకి వైఫ్ ఎవరమ్మా? యు. వీళ్ళిద్దరికి ఇద్దరు డాటర్స్ ఉన్నారు, టీ అండ్ ఎస్. ఓకే, ఇది వాడు ఇచ్చిన ఫ్యామిలీ. సో నెక్స్ట్ ఉండడం వాడు, దేర్ ఆర్ 2 couples ఇన్ దిస్ ఫ్యామిలీ. ఎస్, అదిగో ఒక కపుల్, ఇది రెండో కపుల్. ఓకే రైట్ అమ్మా. నెక్స్ట్ ఏమంటాడమ్మా వాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, అంటే ఈ కింద ఉన్న వాటిలో ఏది కరెక్ట్? క్యూ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ టీ. సార్ క్యూ జెండరే నాకు తెలియదు, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, గ్రాండ్ మదర్ అవ్వచ్చు, నేనైతే క్లారిటీగా చెప్పలేను. సో ఫస్ట్ వన్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్, సో ఐఎమ్ సింప్లీ రిజెక్టింగ్. క్యూ ఈజ్ ద గ్రాండ్ మదర్. సార్ అది కూడా నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే జెండర్ తెలియనప్పుడు నేను గ్రాండ్ ఫాదర్ అన్నా తప్పనే అంటాను, గ్రాండ్ మదర్ అన్నా తప్పనే అంటాను. ఓకే, క్యాన్సిల్. ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి. సార్ ఆర్ అనేవాడు మదర్ అయ్యాడా? సార్ ఎలా సార్, వాడి జెండర్ కూడా నాకు తెలియదు. సో ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ పి, ఐ డోంట్ నో, సో లీవ్ ఇట్. బట్ ఎందుకంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడే కానీ కరెక్ట్ అవడానికి స్కోప్ ఉన్నది ఏంటని అడగట్లేదు, అవునా కాదా? ఓకే, టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. టీ ఈజ్ ద గ్రాండ్ డాటర్, ఫీమేలే కదా. క్యూకి సన్కి డాటరేగా, అంటే గ్రాండ్ డాటరేగా. సో హ్యాపీలీ గ్రాండ్ డాటర్ ఆఫ్ క్యూ. సో డి ఈజ్ ద కరెక్ట్ వన్, ఓకేనా? రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.
Consider the questions and the two statements given below in respect of three cities P, Q and R in a state. How far is the city P from Q? P నుంచి Q కి ఎంత దూరం అని అడుగుతున్నాడమ్మా. ఓకే గుడ్. సో నెక్స్ట్ ఏమన్నాడమ్మా, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. సిటీ Q ఈజ్ 18 కిలోమీటర్స్ ఫ్రమ్ R. అమ్మా ఇక్కడ ఎక్కడో సిటీ Q ఉందమ్మా. ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందమ్మా? 18 కిలోమీటర్స్ ఉందమ్మా. ఎక్కడ నుంచి? R నుంచి. సో దీని నుంచి పీకి క్యూకి మధ్యలో దూరం నేను చెప్పలేను, అంటే ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్, లీవ్ ఇట్. సెకండ్ వన్ చూడమ్మా, సిటీ పీ ఈజ్ 43 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ ఆర్. అమ్మా ఈ స్టేట్మెంట్స్ని స్టూడెంట్స్ ఎలా చూస్తారో నేను చెప్తాను చూడండి. ఆర్కి పీకి మధ్యలో ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 43 కిలోమీటర్స్. ఓకే వీడెవడమ్మా? పీ. ఓకే గుడ్. సో అమ్మా ఇప్పుడు పీకి ఆర్కి మధ్యలో చెప్పగలవు, కానీ క్యూ తోటి అయితే నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఇది నువ్వు రాయాలి అంటే ఫస్ట్ వన్ వాడాలి. నేను ఫస్ట్ వన్ వాడలే, స్టేట్మెంట్ 2 ఎలాంటి గురించి ఆలోచిస్తున్నా. అంటే స్టేట్మెంట్ 2 ఎలాంటి గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు లేడుగా అసలు. ఓకే స్టేట్మెంట్ 2లో ఆరు పీ ఇద్దరే ఉన్నారు, అవునా కాదా? కాబట్టి స్టేట్మెంట్ 2 ఎలాంటి నుంచి నేను చెప్పలేను. అంటే స్టేట్మెంట్ 1 అలౌండ్ సఫిషియంట్, రాంగ్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 అలౌండ్ సఫిషియంట్, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. 1 and 2 కలిపితే సరిపోతుంది అంటున్నాడు. వెంటనే స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, సార్ క్యూకి ఆర్కి మధ్యలోనేమో ఎన్ని కిలోమీటర్స్ అమ్మా? 18 కిలోమీటర్స్. ఓకే ఆర్కి పీకినేమో 43, అంటే క్యూకి పీకినేమో 43 + 18 61. ఎస్ ఐ గాట్ ద ఆన్సర్ సార్ అని చెప్పి ఇద్దరు సరిపోతారని లటక్కని టికెట్ వేసి బయటకు వచ్చి మేసం మెలాతా ఉంటారు ఐఎమ్ కరెక్ట్ అని. బట్ హౌ కెన్ యూ సే దట్ ఈస్ కరెక్ట్? ఓకే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉన్నాడు. ఓకే ఆర్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని కిలోమీటర్స్ ఉందమ్మా? 18 కిలోమీటర్స్. ఆర్కి పీకి మధ్యలో 43 కదా, ఇక్కడ పీ ఉన్నాడు అనుకోమ్మా, ఈ డిస్టెన్స్ 43 అవ్వకూడదా? అప్పుడు ఇదంతా అవుతుంది 25గా అయ్యేది. పీకి క్యూకి మధ్య 25 వచ్చింది, ఇక్కడేమో 61 వచ్చింది. మరి దీన్ని నేను ఎలా కరెక్ట్ అనాలి? ఓకే ఒక డౌట్ సార్, అసలు ఈ రెండింటికన్నా నాకు వచ్చే పెద్ద డౌట్ ఏంటో చెప్పమంటారా? సార్ ఇక్కడ ఆర్ ఉన్నాడు సార్, ఇక్కడ క్యూ ఉన్నాడు సార్, ఇక్కడ పీ ఉన్నాడు సార్. క్యూకి ఆర్కి మధ్యలో 18 కిలోమీటర్స్ సార్, ఆర్కి పీకి మధ్యలో 43 కిలోమీటర్స్ సార్. అంటే క్యూకి పీకి మధ్యలో అంటే 18 + 43 చేయాలా? అవసరమా? ఎవరు చెప్పారు అవసరం అని? అవసరం లేదుగా. అంటే ఈ కేసులో ప్లస్ కాదు మైనస్ కాదు, ఇక్కడేమో ప్లస్ అయింది, ఇక్కడేమో మైనస్ అయింది, ఇక్కడేమో అసలు రెండూ కావట్లేదు. ఇది ఎట్లా కుదురుద్ది? అంటే నువ్వు ఆన్సర్ చెప్పగలవా? ఎక్కడైనా పీక్యూఆర్లు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నాయి అని నీకేమైనా చెప్పాడా? అంటే అసలు రెండు కలిపినా కూడా నువ్వు ఆన్సర్ చెప్పగలవా? చెప్పలేవు కాబట్టి ఆన్సర్ ఈజ్ బోత్ టుగెదర్ ఆల్సో యు ఆర్ అనేబుల్ టు ఆన్సర్. వాడేమో సఫిషియంట్ అంటాడు, ఒప్పుకోను. ఆన్సర్ ఈజ్ డి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? Data sufficiency is too beautiful if you can do the problem without having a paper and pen. Else it's a what is a headache for you. Okay. First one, amma, this is syllogism. Okay. So two statements followed by 4 conclusions are given below. You have to take the statements to be true even if they seems to be variance from the commonly known facts. Read all the conclusions and then decide which of the given conclusions logically follow from the statements disregarding the commonly known facts. First one ఏమన్నాడమ్మా? ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. ఓకే అన్ని పెన్స్ ఏమంటున్నాడమ్మా? బుక్స్ అంటున్నాడు. ఓకే ఆల్ పెన్స్ ఆర్ బుక్స్. మా సిలాయిజం అంతేనా కాదా? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడమ్మా? నో చైర్ ఇస్ ఎ పెన్. నో చైర్ ఇస్ ఎ పెన్. ఇలా చైర్ ఉండొచ్చు, అవునా? ఓకే కంక్లూజన్ 1 ఆల్ చైర్స్ ఆర్ బుక్స్. ఆల్ చైర్స్ ఆర్ బుక్స్ కుదరట్లా. సో కంక్లూజన్ 1 ఈజ్ రాంగ్. కంక్లూజన్ 2 సమ్ చైర్స్ ఆర్ పెన్స్. సమ్ చైర్స్ ఆర్ పెన్సా? ఎట్ట కుదురుద్ది? వాడు నో చైర్ ఇస్ ఎ పెన్ అన్నాడు కదా, అంటే ఇది వర్కౌట్ కాదు, తీసేయి. ఆల్ బుక్స్ ఆర్ చైర్స్. ఆల్ బుక్స్ ఆర్ చైర్స్ ఎవరు చెప్పారు? అవుతానే లేదుగా. సో రూల్డ్ అవుట్. నో చైర్ ఇస్ ఎ బుక్. నో చైర్ ఇస్ ఎ బుక్ చూడంగానే లటక్కని టికెట్ వేస్తారు, అది కూడా తప్పే. ఎందుకో తెలుసా? సార్ నీకేం కండిషన్ చెప్పాడు? నో చైర్ ఇస్ ఎ పెన్, అంతేనా కాదా? ఏ చైరు పెన్ కాకూడదు, అంతేనా? చైర్ పెన్ కాకూడదు. చైర్ ఇలా ఉందనుకో, చైర్ పెన్ అయిందా? చైర్ అయితే పెన్ కాలేదు కదా, అంటే ఆ రూల్ అయితే సాటిస్ఫై అయిపోయింది కదా. ఇక్కడ ఉంటాడేమో, అప్పుడేమైంది? కొన్ని బుక్స్ చైర్స్ అవ్వచ్చుగా, అవునా కాదా? నువ్వేమంటున్నావు? నో చైర్ ఇస్ ఏ బుక్ అంటున్నావు. ఎందుకు నేను ఒప్పుకుంటాను? ఈ కేసులో ఓకే, ఆ కేసులో నాట్ ఓకే కదా. అన్ని కేసెస్లో ట్రూ అయితేనే వాడిని ట్రూ అనాలి, ఇలాంటి ట్రూ అనకూడదు. ఓకేనా? సో 1, 2, 3, 4 ఎవడు పనికిరాడు. ఓన్లీ కంక్లూజన్ 1 రాంగ్, ఓన్లీ 2 రాంగ్, బోత్ కంక్లూజన్ 3 అండ్ కంక్లూజన్ 4 వాట్ ఎవర్ ఒక్కడు కూడా పనికిరాడు. నన్ ఆఫ్ ద కంక్లూజన్స్ ఫాలో. సో అంటే ఏం ఆప్షన్? ఆప్షన్ 4 డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది కూడా సిలాయిజం. Some doctors are teachers. Some doctors are teachers. Okay, I'm not a doctor. All teachers are engineers. Amma teachers anta emoutunaramma? Engineers avutunaru. Okay. Next, all engineers are scientists. Amma engineers andaru emaipotunaramma? Scientists lu అయిపోతున్నారంట. వామ్మో. Okay. Next,
ఓకే, సమ్ డాక్టర్స్ ఆర్ టీచర్స్ అయిపోయింది, సమ్ టీచర్స్ ఆర్ ఇంజనీర్స్, సమ్ ఆల్ ఇంజనీర్స్ ఆర్ సైంటిస్ట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ వన్, సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్, సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఖచ్చితంగా డాక్టర్ అనేవాడు టీచర్ అవ్వాలి. టీచర్ కొంతమంది అయినా టీచర్ అయిన ప్రతి ఒక్కడు సైంటిస్ట్ అవుతారుగా, అంటే ఖచ్చితంగా సమ్ డాక్టర్స్ ఆర్ వాట్ వి సే సమ్ సైంటిస్ట్ ఆర్ డాక్టర్స్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఆల్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్. సార్ అందరు ఇంజనీర్లు డాక్టర్లు అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఇక్కడ అవ్వనోడు కూడా ఉన్నాడుగా, సో అంటే దిస్ ఈజ్ రాంగ్, తీసేయండి. సమ్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్. ఓకే, సమ్ ఇంజనీర్స్, ఓకే ఇదేగా సమ్ ఇంజనీర్స్ డాక్టర్స్ ఇస్ కరెక్ట్ అబ్సల్యూట్లీ, అవునా కాదా? ఓకే, సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో conclusion 1 and 3, both conclusion 1 and conclusion 3. So in option C is the answer. Okay na? Let's see the next beautiful question. మన లేట్ నైట్ అయినా చాలా పేషెన్స్ చూస్తున్నారో లైక్ ఇట్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. 8 students A, B, C, D, E, F, Z and H sit around a circular table equidistant from each other facing the center of the table but not necessarily in the same order. 8 persons facing the center. Okay, అమ్మా ఈక్వల్ డిస్టెన్స్ కావాలంటే ఇలా గీసుకుంటేనే కరెక్ట్ అమ్మా. సో దిస్ ఇస్ లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ రైట్. ఓకే, బ్యూటిఫుల్. నెక్స్ట్ ఏమన్నాడమ్మా వాడు, B and D sit neither adjacent to C nor opposite to C. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ C కూర్చున్నాడు అనుకోమ్మా, అడ్జసెంట్లో ఎవరు రారు? B రాడు, D రాడు. ఓకే, అడ్జసెంట్ అంటే ఇది కూడా అడ్జసెంటేగా, ఇక్కడ రారు. ఆపోజిట్ అంటే ఇక్కడేగా, ఇక్కడ కూడా రాడు BDలు. ఓకే ఫైన్. ఓకే, B and D sit neither adjacent to C nor opposite to C. A sits in between E and D. అమ్మా ఈకి డీకి మధ్యలో ఎవరు కూర్చుంటారమ్మా? ఏ. కానీ వీళ్ళిద్దరు ఎటు కూర్చుంటారో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ F sits between B and H. Bకి హెచ్కి మధ్యలో F కూర్చుంటాడు, కానీ వీళ్ళిద్దరు ఎటు ఎవరు కూర్చుంటారో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్. ఏది డామ్ షూర్ అని అడుగుతున్నాడమ్మా. ఓకే, ఒకసారి లాజిక్ ఆలోచిస్తే ఇక్కడ B ఉన్నాడు, అక్కడ D ఉన్నాడు. నోటీస్ చేశారు మీరు? అది ఇంపార్టెంట్ పాయింట్. మా ఈ ముగ్గురు పక్క పక్కన రావాలంటే ఈ 3 ప్లేస్లు, ఈ 3 ప్లేస్లు, ఈ 3 ప్లేస్లు, ఇలా ఈ 3 ప్లేస్లు, ఇవి మాత్రమే పాసిబిలిటీ, అవునా కాదా? ఓకే, ఎవరెవరు ఎక్కడెక్కడ పాసిబుల్ ఒకసారి రాద్దాం. ఇక్కడ B రాడు కాబట్టి ఇక్కడ H, ఇక్కడ F, ఇక్కడ B ఒక పాసిబిలిటీ, అవునా కాదా? ఒకవేళ ఇక్కడ BFH ఈజ్ ఆల్సో ఏ పాసిబిలిటీ, అవునా? BFH ఇది కూడా ఒక పాసిబిలిటీ. ఈ రెండు క్లాసెస్ ప్రకారం EAD ఎక్కడ వస్తారో చూద్దాం. ఓకేనా అమ్మా? HEFB ఇక్కడ వచ్చినప్పుడు ఓకే, C పక్కన B రాకూడదు, రాలేదు. Cకి ఆపోజిట్లో B రావాలి, రాకూడదు, రాలేదు. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ కేస్ అమ్మా EAD గురించి తీసుకుంటే EAD ఎక్కడ రావచ్చు? D ఇక్కడ రాడు. అంటే ఇక్కడ E, ఇక్కడ A, ఇక్కడ D రావచ్చు. లేదా ఇక్కడ E. ఓకే ఓకే అమ్మా, రెండో కేసుకి ఆల్రెడీ హెచ్ వచ్చేసాడు, అవునా కాదా? సో అంటే అది వర్కౌట్ కాదు. లేదా ఫస్ట్ కేసు ప్రకారం తీసుకుంటే కలర్ మార్చి చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ డి, ఇక్కడ ఏ, ఇక్కడ ఈ రావచ్చు. లేదా ఇక్కడ ఈ, ఇక్కడ డి కూడా రావచ్చు, ఎక్స్చేంజ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే డి రావచ్చు కదా ఎక్కడైనా. ఇక్కడ డి రాకూడదు కాబట్టి ఈ కేసు వదిలేద్దాం. సారీ, వీ హ్యావ్ టు లీవ్ దిస్ కేస్. ఓకే, ఇక్కడ డి రాకూడదు కదా, అంటే ఇక్కడ ఈ, ఇక్కడ ఏ, ఇక్కడ డి రావచ్చు, అవునా కాదా? ఇలా కేసెస్ ఉన్నాయమ్మా మనకి, ఇలా మనకి కేసెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ F sits between B and H. Which one of the following is definitely correct? ఏది కరెక్ట్ అంటున్నాడమ్మా? B sits in between A and Z. అమ్మా ఇక్కడ ఏ ఉంటే G ఎక్కడ ఉన్నాడమ్మా? G ఇందులో మనకి అసలు ఇప్పటిదాకా మార్కే అవ్వలేదు, అవునా కాదా? అమ్మా ఇందులో కేసెస్ ఎక్కువైపోయాయి కదా. ఇఫ్ యూ అబ్జర్వ్, ఐఎమ్ ఎరేజింగ్ అండ్ ఐఎమ్ రీరైటింగ్. ఓకే ఓకే, ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో వాటిని విడివిడిగా తీసుకుందాం. ఓకే రైట్ అమ్మా, 8 members. ఓకే, వీడి సి అనుకుంటే ఓకే మనకి ఏముండాలమ్మా? ఏ సిట్స్ ఇన్ బిట్వీన్ ఈ అండ్ డి, అవునా? ఓకే, అంటే ఇక్కడ ఏ సిట్స్ ఇన్ బిట్వీన్ ఈ అండ్ డి కదా. ఓకే ఓకే, సి పక్కన ఎవరు రాకూడదమ్మా? బి అండ్ డి. ఓకే, బికి డి తోటి పడదాడికి. ఓకేనా రైట్ అమ్మా. సో ఏ సిట్స్ బిట్వీన్ ఈ అండ్ డి. ఓకే, అంటే ఇక్కడ డి రాకూడదు, అంటే ఇక్కడ ఈ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ సిట్స్ ఈ అండ్ డి. ఓకే, అంటే ఇది డి అవ్వచ్చు, వన్ పాసిబిలిటీ. ఓకే, ఈ పాసిబిలిటీ ప్రకారం రిమైనింగ్ వాళ్ళకి ఒక కేసు వెతుకుదాం. రెండో కేసు ఏంటమ్మా? సపోజ్ రెండో కేసు 8 members, ఇక్కడ సి ఉన్నాడు, అవునా? ఓకే, మనకి ఇక్కడ డి రాకూడదు, అవునా? కానీ ఇక్కడ డి రావచ్చుగా, డిఏ, ఇక్కడ ఈ రావచ్చుగా. ఓకే, ఇది రెండో కేస్. ఓకే, మూడో కేస్ 8 members. ఓకే, ఇది సి అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటి? ఈఏడి పక్క పక్కనే రావాలి, అవునా కాదా? ఈఏడి పక్క పక్కనే రావాలన్నప్పుడు ఇక్కడ రావచ్చుగా.
ఈఏడి, ఇది కూడా పాసిబులేగా మనకి. ఓకే, నాలుగో పాసిబిలిటీ 8 మెంబర్స్. ఓకే, ఇది సి, అవునా? సో ఇక్కడ రావచ్చుగా, ఇక్కడ ఈ వస్తే ఇక్కడ ఏ, ఇక్కడ డి, అవునా కాదా? ఎందుకంటే సికి ఆపోజిట్లో బీడీలు రాకూడదు కానీ ఈ రావచ్చుగా. ఓకే, ఇవి మనకున్న పాసిబిలిటీస్. ఓకే, ఈ పాసిబిలిటీస్లో ఒక్కొక్క కేసుని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్దాం డేటాతోటి. ఓకే అమ్మా, ఈ ఏసీ తర్వాత మనకున్న కాంబినేషన్ ఎవరమ్మా? ఎఫ్ సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. అమ్మా బీకి హెచ్కి మధ్యలో ఎవరు ఉంటారమ్మా? ఎఫ్ ఉంటారు, అవునా? వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ కూడా అవ్వచ్చు. సో అమ్మా ఇప్పుడు డిఏఈ ఇక్కడ ఫిక్స్ అయినప్పుడు ఓకే, బిఎఫ్హెచ్కి ఎన్ని ప్లేస్లు ఉంటాయి అంటే బి అనేవాడు సి పక్కన రాడు కాబట్టి ఇక్కడ బి, ఓకే ఇక్కడ ఎఫ్, ఇక్కడ హెచ్ ఒక పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఇక్కడ హెచ్, ఇక్కడ బి, ఇక్కడ ఎఫ్, సారీ హెచ్బిఎఫ్. ఓకే, ఇది ఇంకో పాసిబిలిటీ. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ప్లేస్లో ఎఫ్ అనేవాడు ప్లేస్ ఫిక్స్ అయిపోయింది, అవునా కాదా? ఓకే, హెచ్ఎఫ్బి కదా, వీఆర్ గోయింగ్ రాంగ్. హెచ్ పక్కన ఎఫ్ ఉండాలి అండ్ పక్కన బి ఉండాలి. ఓకే, సో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, సమ్మా ఇందులో మిగిలిపోయిన వాడు ఎవడో చూడండి. ఎనీహా ఒకటి మిగిలిపోయాడు, ఎవడో మా జి. సమ్మా ఈ కేసు తీసుకుంటే జి అనేవాడు ఇక్కడ ఉంటాడు, ఈ కేసు తీసుకుంటే జి అనేవాడు ఇక్కడ ఉంటాడు, అవునా? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేమ్మా, కేసెస్ చాలా పెరిగిపోతున్న కొద్దీ ఎవడు గ్యారంటీ, వాడేమంటాడమ్మా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. నాకు జస్ట్ కరెక్ట్ అవడానికి స్కోప్ ఉంటే కుదరదు, ఖచ్చితంగా కరెక్ట్ అయితేనే నువ్వు చెప్పాలి. ఓకేనా? రైట్ అమ్మా, ఈ కేసుకి వెళ్ళాను అనుకోమ్మా. ఓకే, డిఏఈ ఇక్కడ వచ్చేసినప్పుడు ఆ ముగ్గురు ఖచ్చితంగా ఇక్కడే రావాలి, అవునా? ఆ ముగ్గురు ఖచ్చితంగా ఇక్కడ రావాలన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ హెచ్, ఇక్కడ ఎఫ్, ఇక్కడ బీనే రావాలి, ఎందుకంటే సి పక్కన బీ రాడు కాబట్టి. అప్పుడు ఖచ్చితంగా జి అనేవాడు ఇక్కడే వస్తాడు, అవునా కాదా? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ఓకే, మళ్ళీ రెండు పాసిబిలిటీస్ ఉంటాయమ్మా. ఏమేంటి ఆ పాసిబిలిటీస్? సార్ ఇక మనకు మిగిలిన హెచ్ఎఫ్బి కదా, ఇక్కడ హెచ్, ఇక్కడ ఎఫ్, ఇక్కడ బి వన్ పాసిబిలిటీ, లేదా ఇక్కడ హెచ్, ఇక్కడ ఎఫ్, ఇక్కడ బి రెండో పాసిబిలిటీ, అవునా? ఓకే మా ఈ రెండు కేసులో అయినా సరే మిగిలిపోయేది అయితే జీనే. మా ఫస్ట్ కేసు ప్రకారం అయితే జీ ఇక్కడ రావాలి, రెండో కేసు ప్రకారం అయితే జీ ఇక్కడ రావాలి, అవునా? ఓకే, మళ్ళీ రెండు కేసులు ఉన్నాయి. సో మా ఇక్కడికి వచ్చేసరికి ఈ మూడు ప్లేస్లోనే పక్క పక్కన రావాలి కాబట్టి రావాలి. ఓకే, సి పక్కన బి రాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవరు వస్తారమ్మా? హెచ్, ఇక్కడ ఎవరు వస్తారమ్మా? ఎఫ్, ఇక్కడ ఎవరు వస్తారమ్మా? బి, అంటే ఖచ్చితంగా మిగిలిపోయిన ప్లేస్ ఇక్కడ జి. మా మొత్తం ఇవి మనకున్న 6 పాసిబిలిటీస్ దీంట్లో ఉన్నవి. ఓకే, వాడేమంటాడమ్మా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ కరెక్ట్ నాకు కావాలి. బి సిట్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ జీ, కరెక్టా కాదా వెరిఫై చేద్దాం ఒకసారి. అమ్మా అన్ని కేసులోనే అది వర్కౌట్ అవ్వాలమ్మా. ఏకి జీకి మధ్యలో బి ఉండాలి. ఓకే, ఈ కేసులో ఏ ఇక్కడ ఉన్నాడు, జీ ఇక్కడ ఉన్నాడు, మధ్యలో బి లేడు. ఓకే, ఒక్క కేసులో ఫెయిల్ అయినా డెఫినెట్లీ అయితే ట్రూ కాదుగా, అంటే వీడైతే రూల్డ్ అవుట్ తీసేయి. సి సిట్స్ ఆపోజిట్ టు జీ. అమ్మా సి అనేవాడు ఎక్కడ కూర్చుంటాడమ్మా? జీకి ఆపోజిట్. అట్లా ఎట్లా చెప్తాము? ఓకే, ఈ కేసులో జీకి ఆపోజిట్. ఓకే, రెండో కేసులో జీకి ఆపోజిట్ కాదుగా, అడ్జసెంట్లో వస్తున్నాడుగా, అంటే దట్ ఆల్సో డజంట్ వర్క్స్. ఓకే 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 సో బి డజంట్ వర్క్స్. నెక్స్ట్ సి చూస్తే ఈ సిట్స్ ఆపోజిట్ టు ఎఫ్, ఎఫ్కి ఆపోజిట్లో ఈ ఉంటాయంట. ఓకే, ఒకసారి చూస్తే ఎఫ్ ఆపోజిట్లో ఈ వన్ పాసిబిలిటీ, ఎఫ్ ఆపోజిట్లో ఈ లేడుగా, అంటే ఈ పాసిబిలిటీలో వర్కౌట్ కావట్లేదుగా. ఒక్క పాసిబిలిటీలో వర్కౌట్ కాకపోయినా మనకు వద్దు. సో ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మా ఉన్న అన్ని పాసిబిలిటీస్ వెరిఫై చేసి తీరాల్సిందే. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడమ్మా? 5 friends P, Q, X, Y and Z purchased some notebooks. ఎన్నో నాకు తెలీదు. The relevant information is given below. Z purchased 8 notebooks more than X. మా Z అనేవాడు ఎన్ని కొన్నాడమ్మా? X కన్నా 8 ఎక్కువ కొన్నాడు. P and Q together purchased 21 notebooks. P, Q కలిపితే ఎన్నమ్మా? 21 notebooks. Q purchased 5 notebooks less than P. ఓకే అమ్మా, Q అనేవాడు P కన్నా 5 లెస్, అవునా కాదా? ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే PQ డేటా వచ్చేస్తుంది దీని నుంచి, అవునా కాదు? ఎందుకంటే దీని ప్లేస్ ఏం రాసుకోవచ్చమ్మా? P - 5. P + P అంటే 2P, -5 బస్సెస్ +1 +5 అంటే 26. P = 13. ఓకే, ఎప్పుడైతే P 13 అయిందో 13 - 5 అంటే Q = ఎంత? 8. ఓకే, PQ అయితే వచ్చేసాయమ్మా, పక్కన పెట్టుకుందాం. X and Y టుగెదర్ పర్చేజ్ 28 notebooks. అమ్మా X, Y కలిపితే ఎన్ని కొంటున్నారమ్మా? 28 notebooks. ఓకే గుడ్. నెక్స్ట్ P పర్చేజ్డ్ 5 notebooks మోర్ దాన్ X డిడ్. ఓకే, P అనేవాడు ఎన్ని కొన్నాడమ్మా? X కన్నా 5 ఎక్కువ కొన్నాడు. P అంటే ఎన్ని? 13. X కంటే 5 ఎక్కువ అయితే 13, అంటే వీడు ఎన్ని కొంటుంటాడమ్మా? 8 కొనుంటాడు, అవునా కాదా? X మా X అయితే 8 అని అర్థమైపోయింది. మరి Y ఎంత? 20 అవుతుంది, అవునా? మరి Z ఎంత? 8 + 8 అంటే 16 అవుతుంది. ఓకే గుడ్. అంటే ఇప్పుడు PQ XYZ కలిపి ఎన్ని కొన్నారో నాకు అర్థమైపోయింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఈచ్ నోట్బుక్ ఈజ్ ప్రైస్డ్ 40 rupees, ఓకే, దెన్ వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ద నోట్బుక్స్ టుగెదర్? అసలు ముందు అందరూ కలిపి ఎన్ని కొన్నారో కనుక్కుందాం ఒకసారి. ఓకే మా విడివిడిగా ఎందుకు కానీ ఓ పని చేద్దాం.
పి అండ్ క్యూ కలిపితే 21 ఇద్దరు అయిపోయారు. XY కలిపితే 28 ఇద్దరు అయిపోయారు. మొత్తం 5గురు. అవునా? PQ అయిపోయారు. ఓకే, అండ్ XY అయిపోయారు. ఇంక మిగిలిన ఎవరమ్మా Z ఏందమ్మా 16. అంటే మొత్తం యాడ్ చేసి ఎంతమ్మా? సో దిస్ ఇస్ 15 అండ్ దిస్ ఈస్ 65 నోట్బుక్స్ కొన్నారు. ఈచ్ బుక్ కాస్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 40 రూపీస్. అంటే 65 into 40 అంటే 2600. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? సో ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? ఏ. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, 28th one. A man started from home at 2:30. 14:30 అంటే మీనింగ్ అంటే 2:30 PM. ఓకే, అండ్ it drove to village. విలేజ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడమ్మా. అరైవింగ్ దేర్ వెన్ ద విలేజ్ క్లాక్ ఇండికేటెడ్ 15:15 అంటే 3:15 చూపిస్తుందమ్మా. ఏంటది? విలేజ్లో ఉన్న క్లాక్. ఓకే, ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ 25 minutes వాడు అక్కడ 25 నిమిషాలు ఉన్నాడంటమ్మా. He drove back by a different route of length 1.25 times the first route at the rate twice as fast as reaching home at 4. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదే రూట్ ఎందుకని కొత్తగా వేరే రూట్ ట్రై చేశాడంటమ్మా. అప్పుడు ఏంటంటే 1.25 times అయిందంటమ్మా రూట్ లెంగ్త్. కానీ స్పీడ్ ఏం చేశాడంటమ్మా? డబల్ చేశాడంట. అప్పుడు ఇంటికి రీచ్ అయ్యాడమ్మా 4 o'clock రీచ్ అయ్యాడంట. యాజ్ కంపేర్ టు ద క్లాక్ అట్ హోమ్ ద విలేజ్ క్లాక్ ఈజ్. అంటే ఇంట్లో ఉన్న క్లాక్తో కంపేర్ చేస్తే విలేజ్లో ఉన్నది 10 minutesలోనా, 5 minutesలోనా, 10 minutes ఫాస్టా, 5 minutes ఫాస్టా అని చెప్పాలి. అంటే మనం వీడిని బేస్ చేసుకుని క్వశ్చన్ చేయకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సార్ వాడు ఇక్కడ ఉన్నాడు సార్, హోమ్. ఓకే, చేంజ్ ద కలర్. ఓకే, దిస్ ఇస్ ద హోమ్. ఓకే, వాడు ఇక్కడికి వెళ్ళాడు, ఇది విలేజ్. రిటర్న్లో ఇలా వెళ్ళాడు. అవునా సార్? ఇక్కడ ఎంత టైం పట్టిందంటే ఎక్స్ టైం పట్టింది అనుకున్నామమ్మా. ఎంత టైం పట్టిందమ్మా? ఎక్స్ టైం. మామూలుగా అయితే 1.25 times ఎక్స్ట్రా డిస్టెన్స్, అంటే 1.25 times డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఎంత అవ్వాలమ్మా? 1.25x అవ్వాలి. ఏంటది? నీ టైం అనేది కూడా. అవునా కాదా? స్పీడ్ కనుక కాన్స్టెంట్గా ఉండుంటే. సో కానీ ఇప్పుడు నువ్వేం చేసావు? స్పీడ్ని ట్వైస్ చేస్తే టైం ఏమైపోద్ది? హాఫ్ అయిపోద్ది. అవునా కాదా? అక్కడ ఎక్స్ అయితే ఇక్కడ 1.25/2x పట్టింది టైం. ఓకేనా? మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ ఉంది అనుకుందాం. నేను ఇంట్లో 2:30కి బయలుదేరాను, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 4 అయింది. అవునా? 2:30 నుంచి 4 అంటే ఎన్ని గంటలమ్మా? 1.5 hour అంటే 90 minutes ఇస్ అ ట్రావెల్ టైం. ఎన్ని మినిట్స్ అమ్మా? 90 minutes. ఓకే, నేను ఈ ఎక్స్ కూడా మినిట్స్లో ఉందనుకుంటున్నా. ఓకే ఓకే, ఆటోమేటిక్గా నాకు ఎక్స్ వాల్యూ మినిట్స్లో వచ్చేస్తుంది. ఓకే, మరి నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడ 25 minutes వెయిట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ 1.25/2 అంటే నాకు నచ్చలా. 1.25 నేను రాసుకుంటానమ్మా, నేను 5/4 రాసుకుంటా. ఆటోమేటిక్గా ఈ 4 కిందకి కర్బ్ అయిపోయి 5/8x అవుతుంది. అవునా కాదా? సో ఆ తర్వాత ఇక్కడ ఎంతమ్మా? 5/8x రిటర్న్కి పట్టింది నాకు. అవునా కాదా? ఇది వెళ్ళడానికి, ఇది అక్కడ వెయిటింగ్, ప్లస్ ఇక్కడ 5/8x. దిస్ ఈజ్ మై టోటల్ ట్రావెల్ టైం. అవునా కాదా? దీని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడమ్మా మనకి? 90 minutes అని ఇప్పుడే మనం కనుక్కున్నాం. అవునా కాదా? సింపుల్గా చేద్దాం ఒకసారి. ఓకే, ఏమవుతుందో చెప్పండి. సో 25 వెళ్ళిపోతుందమ్మా. 90 minus 25 అంటే 65. 8 into x అంటే 8x plus 5x అంటే ఎంతమ్మా? 13x/8. ఓకే, 13 1s 13 5s అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to how much? 40 minutes. అంటే 40 minutes అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నేను 2 PM బయలుదేరానమ్మా. 40 minutes నేను ట్రావెల్ చేస్తానమ్మా. అంటే ఎన్నింటికి వెళ్తాను? 2:30 కదా నేను బయలుదేరింది. 2:30. 40 minutes అంటే ఎన్నింటికి వెళ్తానమ్మా? 3:10కి రీచ్ అవుతాను. అవునా కాదా? నేను 3:10కి రీచ్ అయితే నాకు వాచ్ 3:10 చూపించిందా, 3:15 చూపించిందా? 3:15 అంటే 5 minutes ఫాస్ట్గా ఉంది. అవునా కాదా? అంటే వెన్ కంపేర్డ్ టు ద క్లాక్ ఎట్ హోమ్ దట్ వాచ్ ఈజ్ 5 minutes ఫాస్ట్. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ చూడమ్మా. A person X wants to distribute some pens among 6 children A, B, C, D, E and F. Suppose A gets twice the number of pens received by B. Okay. 3 times that of C, 4 times that of D, 5 times that of E and 6 times that of F. Wow, beautiful. What is the minimum number of pens X should buy so that the number of pens each one gets is an even number? ఒక్కొక్కడికి ఈవెన్ నెంబర్ రావాలంట. సరే ఇది పక్కన పెట్టద్దాం, కానీ వాళ్ళకి ఏ రేషియోలో ఇచ్చారో కనుక్కుందాం. ఏకి, బీకి, సికి. ఓకే, రైట్. దీన్ని ఈజియెస్ట్లో చేద్దాం, షార్ట్ లెంగ్తీగా వద్దు. ABCD E and F. ఓకే, ప్రతి ఒక్కదాన్ని ఏదో రిలేట్ చేయించారు కదా. ఓకే అమ్మ, ట్వైస్ అంటే 2, థ్రైస్ అంటే 3. ఓకే, అక్కడ వేరే చోట రాసుకుందాం. 2, 3, 4, 5, 6. అవునా కాదా? ఓకే, ఆ నెంబర్లో పడిచాడమ్మా. ట్వైస్, థ్రైస్, 4 times, 5 times, 6 times. ఆ నెంబర్లో అన్నిటికీ ఎల్సిఎం తీసుకో. ఎల్సిఎం అంటే ఎంత? 2, 3, 6, 6, 4, 12, 12, 5, 60 సరిపోతుంది ఎల్సిఎం. అవునా? ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఏ దగ్గర 60 pens ఉన్నాయనుకుంటున్నానమ్మా. ఎన్ని ఉన్నాయమ్మా? 60 pens. ఓకే, ఇప్పుడు BCDE దగ్గర ఎన్ని ఉంటాయో చూద్దాం ఒక్కొక్కటిగా.
మా ఏ గెట్స్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పెన్స్ రిసీవ్డ్ బై బి. బి కన్నా ఏకి ట్వైస్ అంటే బీకి హాఫ్, హాఫ్ కాబట్టి 30. ఓకే, రేషియో రాస్తున్నామ్మా. ఓకే, నెక్స్ట్ మా ఏ గెట్స్ 3 times దట్ ఆఫ్ సి. సి కన్నా 3 times అమ్మా, అంటే సికి 1/3 వచ్చాయి, అంటే 1/3 అంటే ఎంత 20 వచ్చాయి సికి. ఓకే, నెక్స్ట్ మా వాట్ అబౌట్ డి. సో ఏ గెట్స్ 4 times దట్ ఆఫ్ డి. మా ఏకి డి కన్నా 4 times, అంటే ఏలో 1/4 ఈజ్ డి. 1/4 అంటే 15 points డికి వచ్చాయమ్మా. ఓకే గుడ్. ఓకే గుడ్, నెక్స్ట్ ఓకే అమ్మా 5 times దట్ ఆఫ్ ఈ. ఏకి 5 times ఈ వచ్చాయమ్మా, అంటే ఇక్కడ 1/5. 1/5 అంటే 12, ఈకి వచ్చింది 12. ఓకే, నెక్స్ట్ ఎఫ్కి వచ్చింది ఎంతమ్మా. సో 6 times దట్ ఆఫ్ ఎఫ్, అంటే 6 times, అంటే ఏ అనేవాడు ఎఫ్కి 6 times, ఎఫ్ అనేవాడు 1/6 times, అంటే ఎంతమ్మా 10. ఓకే, ఈ రేషియోలో ఉన్నాయమ్మా. మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ కావాల్సింది కనుక్కుందాంలే, కానీ అడిగితే అన్నాడు చూడు ఈవెన్ నెంబర్ కావాలండి ప్రతి ఒక్కటి. ఇందులో 15 ఒక్కటే ఆడ్ నెంబర్ ఉన్నాడు సార్. ఓ పని చేద్దాం, ఈవెన్ అంటే మొత్తాన్ని 2తో మల్టిప్లై చేద్దాం, ఈవెన్ అయిపోతాడుగా. మరి వీడిని ఒక్కనే మల్టిప్లై చేయాలా అందరినైనా? సార్ వీడిని మల్టిప్లై చేసేవాడు ఈవెన్ అవుతాడు, బాగానే ఉంది, కానీ మనకి ఒక్కనే మల్టిప్లై చేస్తే రేషియోలు మారిపోతాయి, అవునా కదా? కాబట్టి అందరినీ మల్టిప్లై చేయి. అంటే వీడి దగ్గర 120, వీడి దగ్గర 60, వీడి దగ్గర 40, వీడి దగ్గర 30, వీడి దగ్గర 24, వీడి దగ్గర 20. సో అంటే ఇన్ని పెన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవునా కాదా? ఇవేగా మినిమం నెంబర్ ఆఫ్ పెన్స్ అంటే. మా మినిమం అనే దాన్ని ఇదే ఎందుకని చెప్పానంటే 15 4తో మల్టిప్లై చేసినా కూడా వచ్చేది ఈవెన్ నెంబరే, అవునా కాదా? కానీ అప్పుడు నెంబర్లు ఇంకా పెరిగిపోతాయి, కానీ అప్పుడు మినిమం అవ్వదు, మ్యాక్సిమంకి వెళ్ళిపోతూ ఉంటుంది, అవునా కాదా? మినిమం అంటే మొత్తం యాడ్ చేయాలి. 60 40 అంటే 100. సో 100 వీళ్ళు ముగ్గురిని యాడ్ చేస్తే, సారీ ఓకే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 150. 100 150 అంటే 250. 250 ప్లస్ 20 అంటే 270 ప్లస్ 24 అంటే 294. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, మళ్ళీ డేటా సఫిషియన్సీ అమ్మా. ఓకే, 6 persons A, B, C, D, E and F are sitting equidistant from each other around a circular table facing the center of the table. మళ్ళీ 6 persons ఉన్నారంటమ్మా. ఈసారి కూడా వీళ్ళు సెంటర్నే ఫేస్ చేస్తున్నారమ్మా. 6 persons. ఓకే, ఈక్వల్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద క్వశ్చన్ అండ్ 2 statements given below. Who is sitting on the immediate left of A? ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు వస్తున్నారు అనేది మనకు కావాలి. ఆన్సర్ ఏంటమ్మా? ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు. ఓకే గుడ్. స్టేట్మెంట్ 1. B is sitting opposite to C. B is sitting opposite to C. Okay, good. Next, D is sitting opposite to E. కుదరదు, వీళ్ళిద్దరు డిఈ అవ్వచ్చు లేదా వీళ్ళిద్దరు కూడా డిఈ అవ్వచ్చు, అవునా కాదా? కానీ ఇక్కడ నాకు ఒక్క డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు సపోజ్ ఈ 2 ప్లేస్లు డిఈ అయిపోయాయి అనుకో, ఇంకో 2 ప్లేస్లు మిగులుతాయిగా, మొత్తం 6 పోనీ ఈ డి 2 కాదు, ఈ 2 ఇది ఈ ఇది డి అయిందనుకో, ఇంకో 2 ప్లేస్లు మిగులుతాయిగా. ఆ 2 ప్లేస్లు ఎవరైనా ఉంటారు? ఏ వాడికి ఆపోజిట్లో వచ్చేవాడు, అవునా కాదా? మొత్తం ఒకసారి లెక్కేసుకో. ఏ రాలేదు, బి వచ్చాడు, సి వచ్చాడు, డి వచ్చాడు, ఈ వచ్చాడు, అంటే రాంది ఎవరు? ఎఫ్. అంటే ఏకి ఆపోజిట్లో అయితే ఎఫ్ ఉంటాడు. మనకి ఆపోజిట్ కావాలా? ఏకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ కావాలా? లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్ చెప్పలేను సార్, ఎందుకంటే ఏ ఇక్కడ వస్తాడో ఇక్కడ వస్తాడో ఇక్కడ వస్తాడో ఇక్కడ వస్తాడో తెలియకుండా నేను ఎలా చెప్తాను? సో అంటే ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఇనఫ్ టు క్యాలిక్యులేట్ ఇట్, దట్స్ వై జస్ట్ లీవ్ ఇట్. ఓకే రైటమ్మా. సో నెక్స్ట్ వన్, మా ఫస్ట్ వన్ ఈజ్ నాట్ రూల్డ్ అవుట్. సెకండ్ వన్, ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. 6 personsలో ఓకే ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి, అంటే బీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ ఉన్నాడు. దీని నుంచి ఏ పక్కన ఉన్నాడు చెప్పచ్చా? చెప్పలేం. అంటే 2 alone ఈజ్ ఆల్సో నాట్ సఫిషియంట్. 1 alone నాట్ సఫిషియంట్, 2 alone సఫిషియంట్ అన్నాడు కదా, అంటే అది కూడా కాదు. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటమ్మా? ఇద్దరు కలిస్తే వస్తుందా లేదా అనేది మనం చెప్పాలి, అవునా కాదా? ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసారు అనుకోమ్మా, బీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు వచ్చారమ్మా? ఎఫ్. ఓకే, మనకేం తెలుసమ్మా? ఎవరో ఆపోజిట్ అని తెలిసాడు. ఇందాకేం వచ్చాడమ్మా? సో డి ఈజ్ ఆపోజిట్ టు ఈ. ఓకే, మా డిఈలో ఆపోజిట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ 2 ప్లేస్లు డీకి ఈకి ఇచ్చేయాలి. సో ఏ సార్ నో? ఆ 2 ప్లేస్లో వాళ్ళిద్దరికి చేస్తే ఇక్కడ ఎవరు వస్తారమ్మా? ఏ వస్తాడు, బాగానే ఉంది. ఓకే, బి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు సి. ఓకే ఫైన్. డి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈ. ఓకే, ఈ 2 ప్లేస్లో ఒకటి డి ఒకటి ఈ, ఎవడెవరు నాకు తెలియదు. ఎఫ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. బికి ఇమీడియట్ లెఫ్ట్లో వీడు ఉన్నాడు, బాగానే ఉంది. మన క్వశ్చన్ అంటే అమ్మా ఏకి లెఫ్ట్లో ఎవరు? అమ్మ లెఫ్ట్ అంటే ఇదేగా. ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు వచ్చారు? తెలియదు సార్. డి రావచ్చు, ఈ రావచ్చు, అవునా కాదా? సో అంటే నేను ఆన్సర్ చెప్పలేను, ఇద్దరిని కలిపినా కూడా వేస్ట్ నాకు. సో ఆన్సర్ విచ్ ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ అమ్మా 4th ఆప్షన్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మనీషా? అమ్మా మనీషా కొయిరాడ కాదమ్మా, మనీషా మాత్రమే. ఓకేనా? ఏజ్ ఎంత? మనీషా ఈజ్ 24 years యంగర్ దాన్ హర్ మదర్. వాళ్ళ మదర్ కన్నా 24 ఏళ్ళు చిన్నదంట, దానివల్ల మనీషా ఏదైతే నేను చెప్పలేను. సో ఫస్ట్ వన్ ఈజ్ వేస్ట్ ది సేమ్. సెకండ్ వన్,
5 years later, the ages of Manisha and her mother will be in the ratio 3:5. 5 years తర్వాత 3:5 అయినంత మాత్రాన ప్రజెంట్ ఏజెస్ కూడా చెప్పలేను. అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో వేస్ట్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ నాట్ సఫిషియంట్, సెకండ్ వన్ ఈజ్ ఎలో నాట్ సఫిషియంట్. ఇప్పుడు 1 and 2 కలిపితే వస్తాయో లేదు చూద్దాం. నాకు రూల్ తెలుసమ్మా, ఏంటంటే నేను మా తమ్ముడు కన్నా 5 ఏళ్ళు పెద్దవాడిని అమ్మా. ఓ 2 ఏళ్ళ తర్వాత అంతే ఉంటాను, నేనే పెద్దవాడిని 5 ఏళ్ళు. ఒక 10 ఏళ్ళ క్రితం నేనే పెద్దవాడిని 5 ఏళ్ళు, అవునా కాదు? అంటే ఆ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ మారదు, అవునా? సో ఇప్పుడు మనీషా కన్నా వాళ్ళ మదర్ ఎన్నేళ్ళు పెద్ద 24 years, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 24. 3:5 రేషియో ఉంది. అది ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం పక్కన పెడితే 5 ఏళ్ళ క్రితం కూడా మనీషా కన్నా వాళ్ళ అమ్మ 24 years పెద్దగా. అంటే ఈ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 2 parts. అదంతా చెప్పుకోవచ్చు మనం 24 years. 2 parts 24 years అంటే 1 part is కూడా ఎంత 12 years అయిపోయింది. 1 part 12 years అయితే నీకు ఎవరి ఏజ్ కావాలి? మనీషా ఏజ్ కావాలి. అంటే మనీషా ఇక్కడ 3 partsగా, అంటే 3 into 12 అంటే 36 yearsగా. ఇది ప్రెజెంటా 5 years బ్యాకా? 5 years బ్యాకే 36 అంటే ప్రెజెంట్ 41ఏగా. నువ్వు చెప్పగలిగావా లేదా? చెప్పగలిగావు కాబట్టి డేటా ఈజ్ సఫిషియంట్. సో ఆన్సర్ అమ్మా బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ మ్యాండేటరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 6 lecturers A, B, C, D, E and F each of 1 hour duration. అమ్మా ఆర్ లెక్చరర్స్ కాదమ్మా, లెక్చర్స్. ఓకేనా? ఓకే, A, B, C, D, E and F 6 లెక్చర్స్ ఉన్నాయమ్మా. ఈచ్ వన్ 1 hour అంటమ్మా. ఆర్ షెడ్యూల్డ్ బిట్వీన్ 8 to 2. అమ్మా 8, 9, 10, 11, 12, 1, 2. ఓకేనా? అంటే 6 గంటలు 6 లెక్చర్స్ సరిపోయింది. నెక్స్ట్, కన్సిడర్ ద క్వశ్చన్స్ అండ్ 2 statements గివెన్ బిలో. విచ్ లెక్చర్ ఈస్ ద థర్డ్ పీరియడ్? అమ్మ మొత్తం ఇలా పీరియడ్స్లో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అంటే థర్డ్ వన్ ఎవరు అని అడుగుతున్నాడు, అవునా కాదా? ఓకే, కనుక్కుందాం మరి. సో వాడు ఏమన్నాడమ్మా, లెక్చర్ ఎఫ్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఏ అండ్ ఫాలోడ్ బై సి. లెక్చర్ ఏ అనేది ప్రిసీడెడ్ బై ఎఫ్ అండ్ ఫాలోడ్ బై సి, అంటే సిఏఎఫ్. కానీ ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ నాకు తెలియదు, అంటే ఫస్ట్ వన్ ఈజ్ వేస్ట్. ఓకే, దేర్ ఈజ్ నో లెక్చర్ ఆఫ్టర్ బి. మా బి తర్వాత ఏ లెక్చర్ లేదండి, అంటే లాస్ట్ ప్లేస్ వచ్చేది బీనే, అవునా కదా? దీని తర్వాత ఎవరు లేడుగా. ఓకే ఫైన్, దీని నుంచి థర్డ్ ప్లేస్ ఎవరు ఉంటారో నేను చెప్పలేను, వేస్ట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని రిమైనింగ్ తీసుకుంటే సార్ రెండింటినీ కలిపి చెప్పగలమేమో ట్రై చేస్తున్నాం, ఎందుకంటే ఇండివిజువల్గా వర్కౌట్ కావట్లేదు కదా. ఇలా సిఏఎఫ్ ఇలా ఉండొచ్చుగా, ఇలా ఉంటే థర్డ్ లెక్చర్ సి. సిఏఎఫ్ ఇలా ఉండొచ్చుగా, అప్పుడు థర్డ్ లెక్చర్ ఏ. సిఏఎఫ్ ఇలా ఉంటే థర్డ్ లెక్చర్ ఎఫ్. సార్ ఏం సార్ ముగ్గురిని కలిపిన ఆన్సర్, ఇద్దరిని కలిపిన ఆన్సర్ రావట్లేదు, అవునా కదా? అంటే 1 alone నాట్ సఫిషియంట్, 2 alone నాట్ సఫిషియంట్, బోత్ టుగెదర్ ఆల్సో నాట్ సఫిషియంట్. సో అంటే ఎన్ ఆప్షన్? మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Consider the following statements. The 4-digit least value of x, see the statement. A, B and C represents a distinct non-zero digits. చాలా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే డిస్టింక్ట్, అంటే ఏ రెండు డిజిట్స్ సేమ్ ఉండకూడదు. డిస్టింక్ట్ నాన్ జీరో డిజిట్స్, ఏది జీరో కూడా కాకూడదు. ఓకే, సపోజ్ x is the sum of all possible 3-digit numbers formed by A, B and C without repetition. మా ఏబిసిల మధ్య రిపిటేషన్ లేకపోతే ఆ ఏబిసి అనే 3 digits యూజ్ చేసి ఎన్ని నెంబర్స్ ఫామ్ చేయొచ్చో వాటి అనేది సమ్ అంట. అసలు ఏబిసి అనే 3 digits తీసుకుంటే ఎలా ఉండొచ్చు తెలుసా మీకు? సమ్ అంటే ఏబిసి ఉండొచ్చు, ఓకే ఓకే, లేదా ఏసిబి ఉండొచ్చు, బిఏసి ఉండొచ్చు, బిసిఏ ఉండొచ్చు, సిఏబి ఉండొచ్చు, సిబిఏ ఉండొచ్చు, అవునా కాదా? ఇవి మనకున్న మొత్తం నెంబర్స్, అవునా? సో ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ 3-digit నెంబర్స్ ఫార్మ్డ్ బై ఏబిసి. ఏబిసితో ఫామ్ అయ్యే అన్ని నెంబర్లు ఇవి. ఈ మొత్తానికి సమ్ చేస్తే వచ్చేది ఎక్స్ అంట. ఈ మొత్తాన్ని సమ్ చేయడం అంటే నాకు ఒక విషయం చెప్పు, సి 2 సార్లు, బి 2 సార్లు, ఏ 2 సార్లు, అంటే సింపుల్గా ఈ ప్లేస్లో వచ్చేది 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అవునా? సేమ్ టు సేమ్ బి 2 సార్లు, ఏ 2 సార్లు, సి 2 సార్లు, అంటే సేమ్ టు సేమ్ ఈ ప్లేస్లో వచ్చేది కూడా 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సిమిలర్గా ఈ ప్లేస్లో వచ్చేది కూడా 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. కరెక్టేనా కాదా? అయితే ఇందులో క్యారీస్ ఉండొచ్చు, అవి పక్కకి ఫార్వర్డ్ అవ్వచ్చు, అవునా కాదా? ఓకే గుడ్. నెక్స్ట్, ద 4-digit లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1332. ద 3-digit గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 888. ఓకే గుడ్. 3-digit గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అంటే ఇదేగా, దాని గ్రేటెస్ట్ వాల్యూ 888 అంట. గ్రేటెస్ట్ వాల్యూ 888 అనగానే నా మైండ్లోకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఓకే సో యా లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే అమ్మ, ఇప్పుడు 888 అవ్వాలి అంటే 8, 8, 8, అవునా? 2 times ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 8, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవ్వాలమ్మా? 4 అవ్వాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి 4 అవ్వాలి అంటే ఈ 3 డిస్టింక్ట్ అవ్వాలి, అంటే 0 అవ్వకూడదు. చెప్పాడుగా నాన్ జీరో డిస్టింక్ట్, అంటే వీడు 1 అయితే వీడు 2 అవ్వాలి. వీడు ఖచ్చితంగా మినిమం, అంటే వాడు 1 అయితే మినిమం 1 కన్నా ఎక్కువ, ఓకే 2, 3, 4 ఏదైనా అవ్వచ్చు. సి అనేవాడు దానికన్నా ఎక్కువ ఉండాలి, అవునా కాదా? ఇది లీస్ట్ దాంట్లో ఉన్న వాల్యూస్లో.
ఈ ముగ్గురిని సమ్ చేస్తే వచ్చేది 6. సేసార్ను అంటే a ప్లస్ b ప్లస్ c 6 అయినప్పుడు ఆటోమేటిక్గా 2 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అవునా కాదా? అమ్మా ఇప్పుడు చూడండి, ఏబిసి అనేవి నాన్ జీరో 3 డిజిట్స్ తీసుకుంటే అందులో ఆ సమ్ గ్రేటెస్ట్ లీస్ట్ గురించి కాసేపు పక్కన పెడితే అసలు మినిమం నెంబర్ ఏం తీసుకున్నామో తీసుకుంటున్నాము. ఓకే అమ్మా, మినిమం నెంబర్ అంటే 0 కాకూడదు కాబట్టి 1తో స్టార్ట్ చేశా. ఓకే, నాన్ డిస్టింక్ట్ ఉండాలి కాబట్టి వీడు 1 అయితే వీడు 1 అవ్వకూడదు కాబట్టి 2 అని, వీడు 2 అయితే వాడు అంతకంటే పెద్ద అంత ఆ నెంబర్ రాకూడదు కాబట్టి మళ్ళీ 3 అని తీసుకున్నా. అప్పుడు a ప్లస్ b ప్లస్ c అనేది నాకు 6 అయింది. మనం సమ్ చేస్తే ప్రతిసారి వచ్చేది 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. అంటే ఎంత అవుతుందమ్మా ఇది? 6 అవుతుందా? 6 2 12 అవుతుందా? 12. 12 అయితే ఏమవుతుందో తెలుసా మీకు? రైట్ చూడడం ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. మళ్ళీ ఇది మొత్తం 12 కదా, 12కి 1 క్యారీ యాడ్ అవుతుంది కదా, అంటే 13. 1 3. మళ్ళీ ఇది మొత్తం 12 కదా, అంటే 1 యాడ్ చేస్తే 13. అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 1332 ఈజ్ ద మినిమం సమ్ అమ్మా. 1332 అనేది ఏమవుతుందమ్మా? మినిమం సమ్. అంటే ఆ ఎక్స్ వాల్యూ నీకు 3 డిజిట్లో రావాలి, 2 డిజిట్లో రావాలి, 1 డిజిట్లో రావాలి నువ్వు అనుకుంటే సరిపోదు. నేనేమంటానంటే సపోజ్ 5 ప్లస్ 6ని 1 డిజిట్ నెంబర్గా చెప్పు అన్నాను అనుకో, 5 ప్లస్ 6 1 డిజిట్ చెప్పాలి. ఎలా కుదురుద్ది? కుదరదని చెప్తావు కదా. నేను కూడా అలాగే చెప్తున్నాను. నాన్ జీరో డిజిట్స్ తీసుకున్న 3 డిజిట్స్ తీసుకుని దాంతో ఫామ్ అయ్యే నెంబర్లన్నీ ఫామ్ చేస్తే దానికి వచ్చే మినిమం సమ్ 1332. వాడేమంటున్నాడు? సో ద గ్రేటెస్ట్ 4 డిజిట్ సమ్ ఈజ్ 888 అన్నాడు. అసలు 888 కుదరదయా? కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించాను మీకు. 888 తీసుకుంటే 2 టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c 8 అవుతుంది. అంటే a ప్లస్ b ప్లస్ c 4 అవ్వాలి. a ప్లస్ b ప్లస్ c 4 అవ్వాలి అంటే సపోజ్ a 1 అయ్యాడు అనుకోమ్మా, వీళ్ళిద్దరు సమ్ ఎంత అవ్వాలి? 3 అవ్వాలి. 0 అవ్వకూడదు. 3 అవ్వాలంటే ఖచ్చితంగా 1 2 అవ్వాలి. మళ్ళీ వీళ్ళిద్దరు డిస్టింక్ట్ అవ్వట్లేదు అంటే కుదరదు అది. అవునా కాదా? అంటే ఈ 4 అవడం అనే కేసు వదిలేసే, ఇంకొక మర్చిపో. అంటే అది లేదు కాబట్టి ఖచ్చితంగా సెకండ్ వన్ అయితే లేదు, వదిలేసాయి. ఖచ్చితంగా ఇంకేముండి తీరుతుంది? ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. కాబట్టి చూడు 1332 వచ్చిందా రాలేదా? 1332 ఇస్ ఎ పాసిబిలిటీ. అవును, ఇది 4 డిజిట్ నెంబరేగా, అంటే 4 డిజిట్ లీస్ట్ అదేగా. సో హ్యాపీలీ ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? మరి ఇంకా హైలు ఉంటాయా? ఎందుకుండవు? మస్తు ఉంటాయి. కాబట్టి చూడు, ఇప్పుడు నువ్వేమంటున్నావు? 1 2 3 అంటున్నావు కదా, నేను ఏబిసి వాల్యూస్ 1 2 3 తీసుకుంటా. కుదరదా? కుదురుద్ది. చూడండి, అప్పుడు a ప్లస్ b ప్లస్ c ఎంత అవుతామా మనకి? 1 2 3 కదా, 1 2 4 తీసుకుంటానమ్మా. 1 2 4 తీసుకుంటా. ఓకే, అప్పుడేమవుద్దామా? సమ్ చేస్తే 7 అవుద్ది. 7 అయితే ఈ హ్యాండ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ 7 అంటే 14. మళ్ళీ ఇది మొత్తం కలిపితే చూడండి, ఇది మొత్తం కలిపితే ఎంతమ్మా మనకి? 14. 1 4. ఇది మొత్తం కలిపితే 14, వీడు ఒకడు 15 అంటే 5, మళ్ళీ క్యారీ 1. మళ్ళీ ఇది మొత్తం కలిపితే 14, మళ్ళీ క్యారీ 1 అంటే 15. అంటే 1554 ఇస్ అనదర్ పాసిబిలిటీ. అవునా కాదా? అంటే పాసిబిలిటీ ఉందా లేదా? ఎస్ దెర్ ఈజ్. అంటే ఉన్న వాటిలో లీస్ట్ ఎవడు? 1332. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? So it's a very beautiful question. Okay, so the next beautiful one, there is a numeric lock which has a 3-digit pin. The pin contains digits from 1 to 7. 1 నుంచి 7 వరకే ఉండాలంట. ఓకే, there is no repetition of digits. ఇంకా సూపర్, repetition లేదంట. The digits in the pin from left to right are in increasing order. అబ్బో, లెఫ్ట్ టు రైట్ పెరుగుతూ ఉండాలంట. ఓకే, ఎనీ 2 digits in the pin differ by at least 2. అబ్బో, నువ్వు ఏ 2 digits తీసుకున్నా మినిమం డిఫరెన్స్ 2 ఉండాలంట. ఓకే ఫైన్. హౌ మెనీ మ్యాక్సిమం అటెంప్ట్స్ డస్ వన్ నీడ్స్ టు ఫైండ్ అవుట్ ద పిన్ విత్ సర్టనిటీ? అంటే మ్యాక్సిమం ఎన్నిసార్లు ట్రై చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్స్ ఏం లేకుండా నా మొబైల్ పిన్ సపోజ్ 1 2 3 4 అనుకుందాం అమ్మా, లేదంటే 1 2 3 అనుకుందాం. ఈ 3 digits తోటే ఫామ్ అయింది కాబట్టి 3 ఫ్యాక్టర్లు అంటే 6 పిన్స్ నేను సెట్ చేసుకోవచ్చు. అవునా కదా? అంటే 1 2 3 1 3 2 3 2 1 3 1 2 2 1 3 2 2 2 3 1. అవునా కాదు? ఈ 6లో నేను ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఫస్ట్ 123 ట్రై చేస్తా. రాలేదా? అయితే మారుస్తా, 132 అంట. రాలేదా? 231 అంట, 213 అంట. అలా ట్రై చేసుకుంటూ వెళ్తా. అంటే మ్యాక్సిమం ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటే, ఎన్ని రకాలుగా అయితే నేను పాస్వర్డ్ సెట్ చేయొచ్చు అన్నిసార్లు ట్రై చేయాలి. సే సార్ నో. ఓకే, అంటే ఇప్పుడు పాస్వర్డ్ ఎన్ని రకాలుగా సెట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. అవునా కాదా? ఓకే, దాని గురించి వచ్చేసరికి వాడేదో చెప్పాడు కండిషన్ బ్యూటిఫుల్గా. ఏంటమ్మా? డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2 ఉండాలంట. సపోజ్ ఫస్ట్ నెంబర్ 1 అనుకో, డిఫరెన్స్ 2 ఉండాలి కాబట్టి మినిమం 3 5. ఇదొక పాసిబిలిటీగా. వీళ్ళిద్దరి మధ్య 2నే ఎందుకు ఉండాలి? రెండో పాసిబిలిటీ. 1, రెండో వర్డ్ 3, అంతకంటే ఎక్కువ 6 ఒక పాసిబిలిటీ. 1 3 7, ఎందుకంటే 2 కన్నా ఎక్కువే ఉన్నాయి. 2 కానీ 2 కన్నా ఎక్కువ మనకు ఓకేగా. అంటే ఇవి ఒక పాసిబిలిటీస్. నెక్స్ట్ 1 తోటే ఎందుకు స్టార్ట్ అవ్వాలి? ఓకే, సో 1 అలా ఫిక్స్ చేస్తే నెక్స్ట్ అంతకంటే ఎక్కువ అంటే 4 రావచ్చుగా. There is no repetition. Okay, there is a numeric lock which has a 3-digit pin. The pin contains digits 1 to 7. There is no repetition of digits. The digits in the pin from left to right are in increasing order. How many digits in the pin
differ by at least 2, how many maximum attempts does one needs to find out the pin with certainty? Okay. ఫస్ట్ ప్లేస్లో 1 వచ్చిందమ్మా, సెకండ్ ప్లేస్లో 4 వచ్చింది, అంటే థర్డ్ ప్లేస్లో 6 రావచ్చు. 1, 4, సెకండ్ ప్లేస్లో ఏం రావచ్చమ్మా, 7 కూడా రావచ్చు. డిఫరెన్స్ అనేది అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చుగా. ఓకే. నెక్స్ట్ మేడమ్, ఫస్ట్ ప్లేస్లో 1 వచ్చింది, ఫస్ట్ ప్లేస్లో 1 అలాగే ఫిక్స్ చేసి సెకండ్ ప్లేస్లో 5, థర్డ్ ప్లేస్లో 7, ఇది ఒక పాసిబిలిటీయేగా. ఓకే గుడ్, పక్కన పెట్టుకో. 1 వచ్చింది, 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 8 అనేది కుదరదు కాబట్టి ఇంక ఇక్కడతో ఫస్ట్ ప్లేస్లో 1 వచ్చే కేసెస్ అన్నీ అయిపోయాయి. ఓకే అమ్మా, ఇన్ని కేసెస్ మనం మాన్యువల్గా వెరిఫై చేయాలా? ఓకే, స్టార్టింగ్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత ఎక్కువ ఉండవు. ఓకేనా? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఫస్ట్ ప్లేస్లో 2 వచ్చింది అనుకోమ్మా, నెక్స్ట్ వన్ మినిమం 2 డిఫరెన్స్ ఉండాలి కాబట్టి 4, 6 లేదా 2, 4, 7. ఓకే, ఫస్ట్ ప్లేస్లో 2 వచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఒకవేళ 5 వచ్చింది అనుకోమ్మా, ఎందుకంటే 4 కన్నా ఎక్కువ, అంటే 2 డిఫరెన్స్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చుగా. 5 వస్తే నెక్స్ట్ 7 వస్తాడు. ఒకవేళ ఇక్కడ 6 వస్తే అక్కడ 8 రావాలి, వర్కౌట్ కాదు. అంటే ఇవి మాత్రమే 2తో స్టార్ట్ అయ్యే విధంగా పాసిబిలిటీస్. ఒకవేళ 3 స్టార్ట్ చేశాను అనుకోమ్మా, 3 డిఫరెన్స్ మినిమం 2 ఉండాలి కాబట్టి 5, మినిమం డిఫరెన్స్ 2 ఉండాలి కాబట్టి 7. అవునా కాదా? అంటే 3, 5, 8 కుదరదు. 3, 6 పెట్టుకుంటే వాడు 8 రావాలి, కుదరదు. అంటే ఇక్కడతో ఆగిపోయింది. ఎందుకంటే ఒకవేళ 4 తీసుకున్నాను అనుకోమ్మా, 6, 8 వెళ్ళిపోద్ది, నీకు 7తో ఆగిపోవాలి కాబట్టి ఇంక ఇవేవి కుదరవు. అంటే ఎన్ని వచ్చాయి కౌంట్ చేద్దాం ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఎన్ని వచ్చాయమ్మా? 10 పాసిబిలిటీస్. 10 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి నేను 10 టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అవునా కదా? సో విచ్ ఇస్ ద ఆన్సర్? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, there are 8 equidistant points on a circle. How many right angle triangles can be drawn using these points as vertices and taking the diameter as one side of the triangle? మా సర్కిల్ ఉంది, దాని మీద 8 ఈక్వల్ డిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయనగానే మన మైండ్లోకి ఇలా రావాలి. అవునా కదా? మనం సీటింగ్ అరేంజ్మెంట్లో ఇలా గీసుకుంటాం. అవునా? ఇప్పుడు ఇందులో ఇదిగో వీడి డయామీటర్, వీడైనా డయామీటర్, వీడైనా డయామీటర్, వీడైనా డయామీటర్, అలాగేగా మనకు వచ్చేవి. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాపర్టీ ఏంటంటే యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees ఆర్ రైట్ యాంగిల్. రైట్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ హౌ మచ్? 90 degrees. అంటే మీనింగ్ ఏంటి తెలుసా? ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఇది డయామీటర్ అనుకోమ్మా, ఆటోమేటిక్ సెమీ సర్కిలేగా. అంటే దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees, దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees, దిస్ యాంగిల్ ఈజ్ 90 degrees, this angle is 90, this angle is like that. You can draw any, all are 90 degrees. This is the meaning of angle in semicircle is 90 degrees. Okay, sama ee diagonal draw chesanu anukom. Asalu diagonals ఎన్ని రకాలు డ్రా చేయొచ్చు? 1, 2, 3, 4 రకాలుగా డ్రా చేయొచ్చు. ఏ డయాగ్నల్ డ్రా చేసినా ఎన్ని గీయొచ్చు తెలుసా? ఇదిగో 1, 2, 3, 4, 5, 6. ప్రతిసారి ఎన్ని గీయచ్చమ్మా? 6. ఇప్పుడు వీడిని తీసుకుంటే ఇంకో 6 వస్తాయి, ఎవరిని తీసుకుని 6 వస్తాయి. అంటే ఒక్కొక్క డయాగ్నల్కి 6 కాబట్టి 4 డయాగ్నల్స్ కాబట్టి 4 ఆర్లు 24. అంటే ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయేమో దాంట్లో ఎన్ని రైట్ యాంగిల్స్ డ్రా చేయొచ్చు? 24 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు, లేదా 24 రైట్ యాంగిల్స్ డ్రా చేయొచ్చు. ఓకేనా? గుడ్ అమ్మా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా? అవునా కాదు? ఇక్కడ 90 ఉంటుంది. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. So 24 men and 12 women can do a piece of work in 30 days. In how many days can 12 men and 24 women do the same piece of work? ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 24 men, 12 women. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఒక వర్క్ని? 30 days. ఇప్పుడు ఏం చేస్తారమ్మా? 12 men, 24 women ఎన్ని రోజుల్లో చేస్తారు? అవునా కాదా? ఇక్కడ ఏం జరిగిందో ఎవరైనా నోటీస్ చేశారా? 12 men డిశ్చార్జ్ అయిపోయారు, 12 women జాయిన్ అయ్యారు. అవునా కాదా? అంటే 12 మంది మెన్ వెళ్ళిపోయారు, 12 మంది విమెన్ వచ్చారు. అంటే 12 మంది మెన్ ప్లేస్లోకి 12 మంది విమెన్ వచ్చారు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తానంటే, సార్ మెన్ విమెన్ ఈక్వల్ ఎఫిషియన్సీ అనుకో, నా దగ్గర వర్క్ చేస్తున్నవాడు మెన్నా విమెనా అని నేను పట్టించుకోనుగా. సో హ్యాపీగా మెన్ వెళ్ళిపోయినా విమెన్ వెళ్ళిపోయినా, మెన్ ప్లేస్లోకి విమెన్ వచ్చినా, విమెన్ ప్లేస్లోకి మెన్ వచ్చినా నేనేమంటాను? నా పని నాకు జరుగుతుంది బై, ఐఎమ్ హ్యాపీ అంట. అవునా కాదా? అంటే ఇక్కడ 12 మెన్ వెళ్ళిపోయి వాళ్ళ ప్లేస్లో 12 విమెన్ వచ్చినప్పుడు మెన్ విమెన్ ఎఫిషియన్సీ సేమ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? 30 daysలోనే వర్క్ అయిపోతుంది. ఎందుకంటే ఎంతమంది వెళ్ళిపోయారు అంతమంది వచ్చేసారు కాబట్టి. ఓకే సార్, ఒకవేళ మెన్ ఎఫిషియన్సీ ఎక్కువ అయితే ఏమవుతుంది? ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నవాడంతా వెళ్ళిపోయాడు, ఎఫిషియన్సీ తక్కువ వాళ్ళందరూ వచ్చారు. అవునా కాదా? అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ క్రికెట్ టీం ఉందనుకోమ్మా, సచిన్, సెహ్వాగ్, గంగూలీ, ద్రవిడు, వీళ్ళంతా లక్ష్మణ్, వీళ్ళంతా వెళ్ళిపోయారంట. ఓకే, నువ్వు నేను ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, 5 ఏళ్ళ పిల్లలు 6 ఏళ్ళ పిల్లలు, వీళ్ళంతా వెళ్ళి క్రికెట్ ఆడుతున్నారంట. ఆటోమేటిక్గా ఏమవుద్ది? క్రికెట్లో హై ఎఫిషియన్సీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పనికి మాలిన వాళ్ళందరూ మిగిలినమాట. అంటే మీనింగ్ ఏంది? ఇప్పుడు మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తామా? వాళ్ళు సపోజ్ 100 runs కొట్టారనుకోమ్మా, ఆ 100 మనం కొట్టాలంటే 100 రోజులు ఆడాలి. అవునా కాదా? అంటే టైం ఎక్కువైపోవట్లా?
అవునా కాదా? అంటే ఇంతకుముందు 30 డేస్ ఒకవేళ ఇప్పుడు చూడండి మనకు 30 డేస్ ఆన్సర్ ఒకసారి వచ్చింది. ఒకవేళ మెన్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ అనుకున్నప్పుడు ఓకే, ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి తక్కువ ఎఫిషియన్సీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆన్సర్ అనేది 30 కంటే ఎక్కువ పడుతుంది. అట్లా కాదు సార్, మెన్ అనే వాళ్ళ ఎఫిషియన్సీ తక్కువ సార్. ఓకే, ఒకప్పుడు మెన్ ఎఫిషియన్సీ ఎక్కువ, ఇప్పుడు మెన్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. మొన్న చూసాం 2021 సివిల్స్లో టాప్ 3 కూడా విమెనే వచ్చారు. అవునా కాదా? సో ఏపీలో కూడా ఇప్పుడు విమెనే ఫస్ట్ వచ్చినట్టున్నారు కదా. సో అంటే మెన్ ఎఫిషియన్సీ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే రిజల్ట్కి వచ్చేసరికి మాత్రం మెన్ తక్కువ ఉంటుంది. అవునా కాదా? సో అలాగే ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే ఒకవేళ మెన్ ఎఫిషియన్సీ కానీ తక్కువ అనుకో, అంటే తక్కువ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే ఆట ఆడడం చేతక నీలాంటి నాలాంటి అంతా ఇండియన్ క్రికెట్ టీం వదిలేసి వెళ్ళిపోయి హై ఎఫిషియెంట్ పీపుల్ సెహ్వాగ్, సచిన్, శ్రీనాథ్ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఆటోమేటిక్గా ఏమైపోద్దమ్మా, వాళ్ళు ధడ్ ఆడిస్తారు మ్యాచ్. అవునా కాదా? మనం 6 రోజులు ఆడే మ్యాచ్ని వాళ్ళు ఒక రోజులో లేపేసి పోరా బాబు పక్కలు అంటారు. అవునా కాదా? అంటే డేస్ తగ్గిపోతున్నాయి. అవునా కాదా? లెస్ దాన్ 30 డేస్ అంటే 30 అవ్వచ్చు, గ్రేటర్ దాన్ 30 అవ్వచ్చు, లెస్ దాన్ 30 అవ్వచ్చు. వాడేమడిగాడమ్మా, దీనివల్ల ఏం జరుగుతుంది అంటాడమ్మా, 30 డేస్ టైమే పడుతుందా, లేదా మోర్ దాన్ 30 పడుతుందా, లెస్ దాన్ 30 డేస్ ఆర్ మోర్ దాన్ 30 డేస్ పడుతుందా, లేదా డేటా చెప్పలేవా? 30 డేస్ అని అంటే ఎస్ ఒక పాసిబిలిటీ ఉంది, కానీ ఈ కేసు ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒప్పుకోను. మోర్ దాన్ 30 అంటే ఈ కేసులో వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఒప్పుకోను. లెస్ దాన్ 30 ఆర్ మోర్ దాన్ 30 అంటే ఈక్వల్ టు 30 కూడా స్కోప్ ఉంది కాబట్టి నేను ఒప్పుకోను. అంటే నేను ఆన్సర్ చెప్పలేను, డేటా ఈజ్ ఇన్అడెక్వేట్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా, 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. What is the remainder when 91 into 92 into 93 and so on into 99 is divided by 1261? ఇది చూడగానే చాలామందికి ఏంద్ర బాబు ఇలా ఇచ్చాడు, మనకి ఫ్యాక్టోరియల్లో లేదు, మనం 1261తో రివిజన్ చేయాలంటే ఏం కామెడీనా, ఒక్కొక్క నెంబర్ని మన వల్ల కాదు, మల్టిప్లికేషన్ చిచ్చి అని మన బుద్ధులు ఇట్టుకుంటారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంత ఈజీగా ఇవ్వడమ్మా. ఓకేనా? ఏదో నెంబర్కి మల్టిపుల్ కానీ ఏదో నెంబర్కి మల్టిపుల్ +1 కానీ అలా ఉంటుందమ్మా ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతామా, 0 కానీ 1 కానీ అంటే అంత ఈజీగా దొరికిపోద్ది. ఓకేనా? సో మరి దేంతో చూడాలి సార్, 91 92 అంత అక్కర్లా, ప్రైమ్ నెంబర్స్తో చూడు. ఓకేనా? 1261కి స్క్వేర్ రూట్ కడితే నియర్లీ ఎంతో తెలుసా? సో 35 వరకు వచ్చుద్ది. 35 స్క్వేర్ అంటే 1225, అంతకంటే ఎక్కువ ఉంది. అవునా కాదా? సో అంటే 35 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్లో ఏదో దాంతో డివిజిల్ అవుతుంది. ట్రై చేద్దామా? 2 తోటి చిచి పోదు, 3 తోటి సమ్ ఆఫ్ డిజిట్స్ పోవట్లా తీసే, 5 తోటి చిచి అసలు పోదు తీసే, 7 తోటి 7 1 7, 56 అంటే 7 8 1 మిగిలిపోయింది వేస్ట్ తీసే. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11తో చూస్తే 11 1s, ఓకే 16 అంటే 11 1s 51 పోవట్లేదు వేస్ట్ తీసేయి. నెక్స్ట్ 13 తోటి 13 9s are 117, 117 పోతే ఇంకా 91 మిగిలింది, 13 7s సార్ పోయింది సార్ 13 తోటి. దేంతో డివిజుల్ అయింది? 13 తోటి. ఒకసారి మైండ్లో పెట్టుకో, ఎంత వచ్చింది? 97. అంటే ఈ 1 2 6 నువ్వు ఇచ్చిన నెంబర్ ఎంతమ్మా, 91 ఇంటూ 92 ఇంటూ 97 ఇంటూ రిమైనింగ్ నెంబర్స్ అనే ఊరినే పక్కన రాసుకుంటా. మన 91 రాసుకున్నాను, 97 రాసుకున్నాను, రిమైనింగ్ అంతా పక్కన రాస్తున్నాను, అండ్ సో ఆన్ 99 వరకు. అవునా కాదా? బై నువ్వు దేంతో డివైడ్ చేయాలి? 1261, 13 7s 13 97s, 97 97 క్యాన్సిల్. అంటే నాకు విషయం అర్థమైంది, ఈ 1261 అనేది దీంతో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయితే రిమైండర్ ఉండుద్దా? 0. సో ఆన్సర్ ఇస్ డి. కేల్కతం దుకాన్ బంద్. మనం ఎంతో డిఫికల్ట్ అనుకున్న క్వశ్చన్ అలా ఒక్క చిటికలేసి చెప్పేయచ్చు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Consider the following statements in respect of a rectangular sheet of length 20 centimeters and breadth 8 centimeters. మా 20 centimeters length, 8 centimeters breadth ఉందంటమ్మా. ఓకే, లెట్స్ డ్రా వన్ రెక్టాంగిల్ హియర్. ఓకే, this is my rectangle with 20 centimeter length and 8 centimeters breadth. Okay, good. Okay, now ఇప్పుడు ఏమంటాడు మా ఫస్ట్ వన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ ద షీట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ 4 స్క్వేర్ షీట్స్. 4 స్క్వేర్లుగా కట్ చేయొచ్చంట. 4 స్క్వేర్లుగా కట్ చేయాలంటే ఏం జరగాలి? సో ఇదిగో ఇలా అయినా జరగాలి, అప్పుడు 4 వస్తాయి. కానీ కుదరదు సార్. ఎందుకు కుదరదంటే 8లో హాఫ్ అవుతుంది, 20లో హాఫ్ అవుతుంది, అంటే ఇది స్క్వేర్ అవ్వట్లా, అంటే ఇది కుదరదు, తీసేయి. ఒకవేళ ఇలా కుదరకపోతే ఇంక రెండో పాసిబిలిటీ మనం ఎలా ఆలోచించాలి తెలుసా? ఇలా 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 కట్ చేస్తే 4 స్క్వేర్స్ రావాలి. అలా ట్రై చేద్దామా, వస్తుందేమో. 20 4 ముక్కలు చేస్తే 5 5 5 5, ఈడేమో 8, అంటే 5 8 కాబట్టి మళ్ళీ స్క్వేర్ రాట్లా. అంటే సార్ నాకు ఇంకా పాసిబిలిటీ దొరకట్లేదు. సే ఎస్ ఆర్ నో. సిన్స్ దెర్ ఈజ్ నో అదర్ పాసిబిలిటీ, ఫస్ట్ వన్ ఐఎమ్ సేయింగ్ రాంగ్. 4 స్క్వేర్స్గా అయితే నేను డివైడ్ చేయలేను. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వన్, it is possible to cut the sheet into 10 triangular sheets of equal area. 10 triangular sheets of equal area అనగానే మన మైండ్లోకి వచ్చే థాట్ ఏంటో తెలుసా? ఇలా గీసామనుకోండి సార్, ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంది, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇది ఇంకో ట్రయాంగిల్ అవుతుంది కదా, అసలు ఎలా ఈక్వేట్ చేస్తాము? నాకు నచ్చలేదు సార్. అప్పుడు మన మైండ్లోకి రావాల్సిందంటే, నువ్వు ట్రయాంగిల్ అలా తీసుకుంటే అలాగే వచ్చుద్ది. అప్పుడు ఎలా తీసుకోవాలి తెలుసా? సో నీకు ఎన్ని కావాలి? 10 ట్రయాంగిల్స్ కావాలా? అయితే 5 పీసెస్ చేయి. 1
2 3 ఓకే 4 5 1 2 3 4 5 అవునా ఓకే ఇప్పుడు నేనేమంటానంటే ఇలా కట్ చేయి అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి గొడవ ఉండదు వేస్టేజే ఉండదు అవునా కాదా ఇప్పుడు చూడు 20 కదా 5 పార్ట్స్ వేసావు కాబట్టి ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది 4 4 4 అవుతుంది అవునా కాదా 4 ఇది కూడా 4 4 4 4 4 4 4 4 4 ఓకే గుడ్ సో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి 1 2 3 4 5 6 7 8 9 10 yes 10 triangles వచ్చేసాయి so it is possible to cut the sheet into 10 triangle sheets of equal area yes absolutely area అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కదా అంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్ అంటే 8 into 432 దాంట్లో హాఫ్ 16 ఇక్కడ 4 ఇది కూడా 8 లేక అన్ని ఇవన్నీ 8 లేనా కాదా వర్టికల్ లైన్స్ కాబట్టి ఓకే అంటే 8 into 4 హాఫ్ 8 into 4 హాఫ్ 8 into 4 హాఫ్ 8 into 4 హాఫ్ 8 into 4 అన్ని సేమ్ ఉన్నాయా లేవా సో హ్యాపీ అంటే ఏరియాస్ వచ్చేసాయి సేమ్గా అంటే 10 ట్రయాంగిల్స్ ఫామ్ చేయగలమా చేయలేమా చేయగలము సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఓకే వాడు ఏమన్నాడంటే ఖచ్చితంగా నేను చేస్తాను అంటలా ఇట్ ఈస్ పాసిబుల్ చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంది అంటున్నాడు అదిగో ఉందిగా కనబడుతుందిగా క్లియర్గా సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ అంటే ఫస్ట్ వన్ కుదరదంట సెకండ్ వన్ కుదురుద్దంట అంటే మీనింగ్ ఏంటి సెకండ్ వన్ ఓన్లీ సో ఇన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ ఫస్ట్ వన్ కుదరదు సెకండ్ వన్ కుదురుద్ది సో ఓన్లీ బి ఇట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ When 70% of a number x is added to another number y, the sum becomes 165% of y. వాడు చెప్పిన స్టేట్మెంట్ నాకు రాసుకోవడం చాలా ఈజీగా ఉందమ్మా 70% ఆఫ్ ఎక్స్ ఓకే యాడెడ్ టు వై అంటే 100% ఆఫ్ వై అన్నా ఒకటేగా ఓకే రిజల్ట్ ఎంతమ్మా 165% ఆఫ్ వై సార్ ఇక్కడ నుంచి నాకు విషయం అర్థమైపోతుంది సార్ ఏంటో తెలుసా సో 100% ఆఫ్ వై నటు పంపిస్తే 70% ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 65% ఆఫ్ వై ఓకే ఇది స్టేట్మెంట్ 1 అది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వెన్ 60% ఆఫ్ వై 60% ఆఫ్ ద నెంబర్ ఎక్స్ అంటే 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు అనదర్ నెంబర్ జెడ్ అంటే 100% ఆఫ్ జెడ్ ఓకే ద సమ్ బికమ్స్ 165% ఆఫ్ నో 165% ఆఫ్ జెడ్ ఓకే 165% ఆఫ్ జెడ్ 70% ఆఫ్ నెంబర్ ఓకే మా 100% పంపిస్తే 65% ఆఫ్ జెడ్ అవునా కాదా ఈసారి దేనికి ఈక్వల్ 60% ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవునా కాదా ఓకే అమ్మా ఇక్కడ నుంచి మనం ఏం కంప్లీట్ చేయొచ్చు అంటే ఎక్స్కి వైకి జెడ్కి మధ్య రిలేషన్ చెప్పొచ్చు అవునా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఓకే గుడ్ మా ఒకసారి 5తో క్యాన్సిల్ చేస్తే 5 14s 5 13s అంటే ఎక్స్ ఈజ్ టు వై అంటే వైని ఇట్లా లాక్కొచ్చానమ్మా 13:14 ఓకే ఇక్కడ కూడా 5తో క్యాన్సిల్ చేస్తే 5 13s 5 12s అంటే ఎక్స్ ఈజ్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 13:12 ఇక్కడ నుంచి నాకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది సార్ ఎక్స్ వైలో వై పెద్ద ఎక్స్ చిన్న ఎక్స్ జెడ్లో ఎక్స్ పెద్ద జెడ్ చిన్న అవునా కాదు చూడండి ఎక్స్ ఏమో 13 అయితే జెడ్ ఎంత అయిందమ్మా 12 అయింది అంటే జెడ్ చిన్న ఎక్స్ కంటే అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పచ్చమ్మా జెడ్ ఈజ్ లెస్ దెన్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై అంటే ఎన్ని ఆప్షన్ సరిపోతుందో చెప్పడం మనకు ఇక్కడ సో ఆన్సర్ ఇస్ ఏ విచ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్ రైట్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ 2 candidates X and Y contested an election 80% of the voters cast their vote ఎంతమంది ఓట్ వేశారమ్మా 80% ఓకే అండ్ దేర్ వర్ నో ఇన్వాలిడ్ ఓట్స్ వెరీ గుడ్ అమ్మా పోలైన ఓట్స్లో ఏవి ఇన్వాలిడ్ లేదంట ఓకే దేర్ వాజ్ నో నోటా నన్ ఆఫ్ ది అబౌవ్ కూడా ఎవరు ఓట్ వేయలేదంట అంటే ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు ఇద్దరే కదా ఎక్స్ వై అంటే ఓట్ వేస్తే ఎక్స్కి వేయాలి లేదంటే వైకి వేయాలి అంతేగాని నాకు వీళ్ళిద్దరు సేప అని ఎవడు చెప్పలేదంట ఓకేనా రైట్ గుడ్ సో ఎక్స్ గాట్ 56% ఆఫ్ ద ఓట్స్ క్యాష్ అండ్ 1/1440 ఓట్స్ అమ్మా ఓట్స్ క్యాస్ట్ అంటే పోలైన ఓట్స్లో ఎక్స్కి 56% వచ్చాయి అంటే వైకి 44% వచ్చాయి దేంట్లో పోలైన ఓట్స్లో అసలు పోలైనవి ఎన్ని 80% అంటే 4/5 ఆఫ్ ద టోటల్ అవునా కాదు దాంట్లో వీడికి 56% వచ్చాయమ్మా రెండో వాడికి 44 వచ్చిందన్నమ్మా అంటే ఎంతమ్మా గెలిచింది 12% అంటే 12% అంటే 12/100 అవునా కాదు ఇది మెజారిటీ సే సార్ నో సో దాని వాల్యూ వాడు ఎంత చెప్పాడమ్మా 1440 ఓకే నీకు నేను ఏమంటాడమ్మా వాట్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్ అమ్మా దీన్ని 56% 44% 12% ఈజ్ ఈక్వల్స్ టు 1440 తీసుకొని అక్కడ నుంచి వాల్యూ తీసుకొని 100% అది 80%కి ఈక్వేట్ చేసి మళ్ళీ 100% ఈక్వేట్ చేయడం ఒక పత్తి అదేంటంటే ముఖ్యం ఏంటంటే ఇలా కాకుండా ఇలా చూపించడం దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఓట్స్ ఇటీ అందులో పోలైన ఓట్స్ ఇవి దీంట్లో వాడికి 56 వచ్చింది వీడికి 44 వచ్చింది అంటే డిఫరెన్స్ 12% అంటే 12/100 into 4/5 ఓకేనా రైట్ అమ్మా సింపుల్గా చేస్తే 12 1s 12 12s అండ్ హ్యావింగ్ 0 120 4 1s 4 30s
అంటే టోటల్ వర్డ్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 into 30 అంటే 150, పక్కన ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 15,000. అంటే ఎన్నో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. అంటే వన్ లైనర్లో చేసేయచ్చు. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, what is the smallest number greater than 1000 that when divided by any one of the numbers 6, 9, 12, 15 and 18 leaves a remainder of 3 in each case? మా ఒకటే ఆప్షన్స్తో వెరిఫై చేయడం ఒక ఆప్షన్. ఎందుకు సార్ అనుకుంటే ఫస్ట్ వీటన్నిటికి ఎల్సిఎం కనుక్కోండి. 6, 9 ఎల్సిఎం ఇస్ 36, నో 18, 18, 12, 36, 36, 15 అంటే 180, 180 and 18. సో 180 is the LCM. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాడమ్మా, సో రిమైండర్ 3 రావాలంటే నువ్వు మామూలుగా అయితే దీనికి +3 యాడ్ చేసి 183 అని చెప్పాలి. ఒకవేళ అది మనకు కావాల్సిన 4 డిజిట్లో కదా, అంటే క్లోజ్ టు గ్రేటర్ దాన్ 1000 కాబట్టి అది వర్కౌట్ కాదు. అప్పుడు 180 డబల్ చేయి అంటే ఎంత 360, దానికి +3 చేయి అంటే 363. అలా వెరిఫై చేసుకుంటూ 1000 అబోకి వెళ్ళాలి. నాకేం తెలుసు అంటే 186 ఆర్ 1080. అంతకుముందు ఎంత వస్తుందమ్మా 720 వస్తుంది, ఆ తర్వాత ఎంత వస్తుందమ్మా 1080 వస్తుంది. ఇక్కడ +3 చేస్తే 4 డిజిట్ రాదు, ఇక్కడ +3 చేస్తే వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే 1083. 180 మల్టిపుల్స్ తీసుకోవాలి కదా, దానికన్నా +3 యాడ్ చేయాలి. 180 5 ఆర్ 900 అవునా, 186 ఆర్ 108. ఇక్కడ +3 ఇక్కడ +3 చేస్తే ఇది 4 డిజిట్ 1000 కన్నా ఎక్కువ రావట్లా, ఇది వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ 1083. ఓకేనా, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ 42nd one. Let P be a 2-digit number and Q be the number consisting of same digits written in reverse order. If P and Q is equal to 2430, then what is the difference between P and Q? అమ్మా P ఒక 2-digit నెంబర్ అమ్మా, Q ఏంటమ్మా నెంబర్ రివర్స్ చేస్తే వచ్చేది అవునా కదా, రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. వాళ్ళ ప్రొడక్ట్ 2430. దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ Q? అమ్మా ఇది రెగ్యులర్ చేస్తే వాచిపోతుంది. ఓకే, సో వీఆర్ అనేబుల్ టు డూ ఇట్. సో అప్పుడు మనం ఏం ఆలోచించాలి, సో ఒక 2-digit నెంబరు దాన్ని రివర్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే 2430 వస్తుంది. అంటే ఫ్రాక్షన్స్ అంటే 2430ని డివైడ్ చేసే క్రమంలో ఓకే, సో ఆ నెంబర్స్ వచ్చే ఫ్యాక్టర్స్ అనేవి రివర్స్ అయ్యేలా చూసుకోవాలి. అదంత ఈజీ ఏం కాదు. అప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి తెలుసా, ఎండింగ్లో 0 ఉంది అంటే ఒక చోట 5 ఇంకో చోట 2 ఉండొచ్చు, లేదా 5 ఇంకో చోట 4 ఉండొచ్చు అవునా కదా, అలా వెరిఫై చేసుకుంటూ రావాలి. 5 4 అవ్వచ్చు, 5 6 అవ్వచ్చు, 5 8 అవ్వచ్చు అవునా కదా. సో అంటే యూనిట్స్ ప్లేస్లో ఒక దాంట్లో 5 ఇంకో దాంట్లో 2 ఉండొచ్చు, లేదా 5 4 5 6 5 8 ఇలా మనం లెక్క వేసుకుంటూ రావాలి. ఏ కాంబినేషన్లో వస్తుందో చూడాలి. ఓకేనా. సో అమ్మ ఇప్పుడు నాకు డౌటు, నీ దగ్గర ఉన్న 2-digit నెంబర్సేగా అవునా, ఫస్ట్ దాని యూనిట్స్ ప్లేస్ 5 అనుకో. ఓకే, రెండోది ఏంటో నాకు తెలీదు, ఇక్కడ ఏదో ఉంది, దాన్ని రివర్స్ చేస్తే వచ్చేది కాబట్టి వీడు ఇక్కడికి వస్తాడు, ఈ 5 అనేవాడు సారీ రివర్స్ అయినప్పుడు ఈ 5 అనే 10th ప్లేస్లోకి వస్తాడు, ఈ బ్లాంక్ అనేవాడు ఇక్కడికి వస్తాడు. నువ్వేమంటున్నావు, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 5 ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2 అంటున్నావు అంటే ఈ ప్లేస్ 2 ఉండాలి అవునా కాదా, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు ఇక్కడ అంతే ఉండాలిగా, అంటే 25. వీళ్ళిద్దరు ప్రొడక్ట్ 2430 అవుతుందో లేదో వెరిఫై చేయాలి. అర్థమైందా, అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అయితే రాసావో అవే మన డిజిట్స్. ఓకేనా, అంటే ఫస్ట్ ఏం రాసావు 52 రాసావు అంటే 52 into 25 ఇది అవుతుందో లేదో వెరిఫై కాలేదనుకో 54 into 45 ఇది అవుతుందేమో వెతకాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ 56 into 65 అవుతుందేమో వెతకాలి, నెక్స్ట్ 58 into 85 అవుతుందేమో వెతకాలి. ఓకేనా, ఎక్కడ ఆన్సర్ వస్తుందో చూసుకోవాలి. ఓకే, మా 52 into 25 చేస్తే 25 2s are 50. ఓకే, 25 5s are 125 + 5 అంటే 130. సో 1300 సార్, కానీ 2430 రావాలంటే ఇది వర్కౌట్ కాదు, కొట్టేసి. నెక్స్ట్ 54 into 45 తీసుకుంటే మరి దీన్ని మల్టిప్లికేషన్ చేయడం నేను ఫ్యాక్టర్స్తో చేస్తాను చూడండి. 54 చూడగానే నా మైండ్లోకి 27 into 2 కనబడ్డాడు, 45 చూడగానే నా మైండ్లోకి 9 into 5 కనబడ్డాడు, 5 into 2 అంటే 10 మ్యాచ్ అయింది, 27 అంటే 3 క్యూబ్, 9 అంటేనేమో 3 స్క్వేర్, 3 స్క్వేర్ into 3 క్యూబ్ అంటే 3/5 మ్యాచ్ అయింది. సో అంటే నెంబర్స్ ఏంటమ్మా 54 45. ఆ నెంబర్ ఏంటమ్మా 54 45. నేనే అడిగాడమ్మా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ P అండ్ Q, అంటే P అనేది 2-digit నెంబర్ దాని రివర్స్ అంటే డిఫరెన్స్ ఎంతమ్మా 9. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా D ఈజ్ ద ఆన్సర్. అమ్మా ఈ థాట్స్ రా అంటే ఒక రోజు వచ్చేవి కాదు. ఓకేనా, థింక్ చేసి 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 ఆ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ విని నాకెందుకు రాదు అని ఆలోచిస్తూ ఉంటేనే వస్తాయి. ఓకేనా, సో ఐఎమ్ రిపీటింగ్ ద ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ వన్ మోర్ టైమ్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. మనకి సమ్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ఇట్స్ రివర్స్కి కాన్సెప్ట్ ఉంది, డిఫరెన్స్ ఆఫ్ 2-digit నెంబర్ అండ్ ఇట్స్ రివర్స్కి కాన్సెప్ట్ ఉంది, కానీ ఎక్కడా కూడా ప్రొడక్ట్కి మనకు కాన్సెప్ట్ లేదు. కానీ ఇప్పుడేమో ఇక్కడ ప్రొడక్ట్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు అవునా కాదా, అంటే ఒక 2-digit నెంబర్ P అయితే దాన్ని రివర్స్ చేస్తే Q అయితే ఈ ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు మా 2430 అన్నాడు. రెగ్యులర్ చేస్తే 2-3 రోజులు పడుద్దాం ఆన్సర్, నా వల్ల కాదు. ఓకేనా, నేనేమంటానంటే యూనిట్స్ ప్లేస్ చూసా ఎంత వచ్చింది 0 రావాలంటే ఏం చేయాలనుకున్నాం మనం 5 into 2 చేయాలి, లేదంటే 5 into 4లో కూడా యూనిట్స్ ప్లేస్ అయితే 0నేగా, అంటే ఖచ్చితంగా ఒకటి 5 into 2 ఇంకోటి 5 into 4.
ఓకే, యూనిట్స్ ప్లేస్ వరకే చెప్తానమ్మా. 5 into 6, 5 into 8. సార్ ఇక్కడ ఏమైనా మార్చాలి, ఇక్కడ 5 అయితే గ్యారంటీగా ఫిక్స్, అంతేనా కాదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంటానంటే, సో ఒకవేళ 5 రాకపోతే ఇంకోటి ఏం రావాలమ్మా, 0 into 2 రావాలి. ఓకే, 0 into 1 రావచ్చు, 0 into 3 రావచ్చు, 0 into 4 రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ ఇది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక 2 digit నెంబర్, సపోజ్ ఒక 2 digit నెంబర్ నువ్వు 27 తీసుకుంటే ఆటోమేటిక్గా రివర్స్ చేస్తే 72. ఈ ప్రోడక్ట్ నుంచి అక్కడ నువ్వు మారుతుంది అంటే ఫస్ట్ దాంట్లో యూనిట్స్ ప్లేస్ వీడైతే రెండో దాంట్లో యూనిట్స్ ప్లేస్ వీడు, అవునా కాదా? ఒకవేళ నువ్వు 35, 53 అన్నావు అనుకోమ్మా, ఫస్ట్ దాంట్లో యూనిట్స్ ప్లేస్ వీడైతే రెండో దాంట్లో వీడు, అవునా కాదా? అంటే అక్కడ రాసేదే నీ నెంబర్, సే ఎస్ఆర్ నువ్వు యూనిట్స్ ప్లేస్ ఏవైనా చెప్తున్నావో అవే నీ నెంబర్స్, సే ఎస్ఆర్ అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఒకవేళ నువ్వు ఈ కాంబినేషన్ కనుక తీసుకున్నావు అనుకోమ్మా, 02 అనేది ఒక నెంబర్ 02 అవుతుంది, ఇంకో నెంబర్ 20 అవుతుంది. వాడేమన్నాడు, P is a 2 digit నెంబర్ అండ్ Q is a నెంబర్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సేమ్ డిజిట్స్. అంటే అన్నే డిజిట్స్ ఉండి తీరాలి. అన్ని డిజిట్స్ ఉండి తీరాలంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ కూడా 2 digits ఉండాలి, కానీ 02 అనేది 2 digit నెంబరా కాదు, 1 digit. అంటే ఈ సెట్ ఎగిరిపోతాయమ్మా, ఓకేనా? ఎప్పుడైతే ఈ సెట్ ఎగిరిపోతుందో ఆటోమేటిక్గా నీకు మిగిలేదు ఏంటమ్మా, 5 into 2, 5 into 4, 5 into 6, 5 into 8 మాత్రమే. ఈ సెట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నెంబర్ ఏమవుతుందమ్మా, 52. ఆటోమేటిక్గా రివర్స్ చేస్తే 25. ఈ ప్రోడక్ట్ 2430, అవునా కదా వెతకాలి. 54 కాబట్టి ఒక నెంబర్ 54, ఇంకో నెంబర్ 45, ప్రొడక్ట్ చేస్తే 2430, అవునా కదా వెతకాలి. 5, 6 తీసుకుంటే 56, 65, సిమిలర్గా 58, 85. ఎక్కడ నాకు 2430 వస్తుందో చూడాలి అమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ వన్ మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే 1300 వచ్చిందమ్మా. సో మనకు కావాల్సింది 2430, అంటే వేస్ట్, వదిలేశాను. 54 into 45 మల్టిప్లై చేయాలి నేను మామూలుగా అయితే. నేనేం చేస్తానంటే, సార్ నాకు 54 into 45 చేయడం అంటే టైం వేస్ట్ సార్. నేను ఎలా మాట్లాడతానంటే, వాడిచ్చిన నెంబర్ 2430 చూడగానే నాకు 243 వరకు చూస్తే 3/5 గుర్తొస్తుంది. ఇంకో 10ఏగా ఉన్నట్టు, 10 అంటే 2 into 5ఏగా. సో ఇప్పుడు దీంట్లో 2 ఉంది, దీంట్లో 5 ఉంది, ఇంకా మిగిలిపోయింది ఇక్కడ 9, ఇక్కడ మిగిలిపోయింది 27. ఓకే, 2 into 5 వచ్చేసిందంటే ఇది మ్యాచ్ అయిపోయింది, వదిలేద్దాం. ఇంకా మ్యాచ్ చేస్తుంది 243 అంటే 3/5. వీడు 3 cube, వీడు 3 square అంటే 3/5 సరిపోయింది, మ్యాచ్ అయింది. అంటే సో ఎవరు సరిపోయారమ్మా, 54 into 45 ఈజ్ పర్ఫెక్ట్. సో అంటే ఎన్నో ఆప్షన్ మన నెంబర్ 54, ఇంకో రివర్స్ చేస్తే 45. అంటే ఒకటి 54P అయితే Q అనేది 45. వాట్ డిఫరెన్స్ అడిగట్టి డిఫరెన్స్ ఎంతమ్మా, 9. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. Consider the following statements in respect of two natural numbers P and Q such that P is a prime number and Q is a composite number. P అనేది ఏంటమ్మా, ఒక ప్రైమ్ నెంబర్, Q అనేది ఒక కాంపోజిట్ నెంబర్. ఓకే, గుడ్. ఫస్ట్ వన్, P and Q కెన్ బి అన్ ఆడ్ నెంబర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు కాకూడదు? ఇప్పుడు సపోజ్ P అనేవాడు ప్రైము, Q అనేవాడు కాంపోజిట్, అంతేగా వాళ్ళ ప్రొడక్ట్ అయ్యాక నీకు కావాల్సింది. ప్రైమ్ నెంబర్లో 3 తీసుకుంటాను, కాంపోజిట్ నెంబర్స్లోనేమో 9 తీసుకుంటాను. 9 కాంపోజిటేగా. ఓకే, ప్రొడక్ట్ ఎంత, 27, ఆడ్ నెంబర్. ఎస్, వాడు కెన్ అంటున్నాడు, మీరు అబ్జర్వ్ చేశారా? కెన్ అంటే ఏంటి, ఇట్స్ జస్ట్ ఏ పాసిబిలిటీ. కెన్, ఐ కెన్ డూ ఇట్ అంటే దాని అర్థం నేను చేస్తానన్నా, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను గ్యారంటీ ఏం కాదు. ఐ కెన్ హిట్ ద బోర్డ్ అండ్ బ్రేక్ ఇట్ అంటే దాని అర్థం నేను దీన్ని పగలగొట్టేస్తానా. ఐ కెన్, నాకైతే ఆ క్యాపబిలిటీ అయితే ఉంది, పిచ్చి కూడా కొడతా, బోర్డు ఇంచు కూడా కనపడకుండా పగల కొడతా, అవునా కదా? కెన్ అంటే ఏంటి, ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ, అంటే అదొక పాసిబిలిటీ మాత్రమే, అవునా కాదా? ఓకే, గుడ్. సో P into Q కెన్ బి అన్ ఆడ్ నెంబర్. ఎస్, P into Qకి ఆడ్ నెంబర్ కేసు అయితే ఉంది. ఎస్, ఉంది, ఎదుగు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ. ఎందుకంటే కెన్ అంటే పాసిబిలిటీ అంటే ఏంటి, అన్నిసార్లు ట్రూ అవ్వక్కర్లా, ఒక్క కేసులో ట్రూ అయినా ట్రూనే. ఓకేనా అమ్మా? నేను మేసం తిప్పగలను, అదిగో తిప్పాను, చాలు, నేను ట్రూ, దట్స్ ఇట్. ఓకేనా? రైట్. నేను అందుకని 24 గంటలు దీన్ని పెట్టుకుని ఓ అంటూ కూర్చోనుగా, కానీ ఒక్కసారి నేను తిప్పగలిగినా, తిప్పానా లేదా, దాట్స్ ఇట్, ఐఎమ్ ట్రూ. ఓకేనా? సో ఒక్కసారి నా జీవితంలో కార్ వేసుకుని నడిపాను అనుకోమ్మా, ఐ కెన్ డ్రైవ్ ద కార్. నేను రోజు కార్ వేసుకు రావాలనే ఉంది, హెలికాప్టర్ వేసుకుని వస్తాను, నా ఇష్టం. అర్థమైంది కదా? రైట్, గుడ్. సో Q by P కెన్ బి ఏ ప్రైమ్ నెంబర్. ఎస్, ఇట్ మైట్ బి. సో Q అంటే ఎంత అనుకున్నాను ఇక్కడ, 9. P అంటే ఎంత, 3. అంటే 9/3. ఎస్, 3 ఇది ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు. అది కూడా ఒక పాసిబిలిటీ. అమ్మ ప్రతిసారి 3 అయినా తీసుకోవాలి, లేదు ఏదైనా తీసుకోవచ్చు, దానికి పాసిబిలిటీ ఉందో లేదు చెప్పాలి. ఎస్, ఇది కూడా పాసిబులే. P plus Q కెన్ బి ఏ ప్రైమ్ నెంబర్. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, సపోజ్ P plus Q నీకేమవ్వాలమ్మా, ప్రైమ్ నెంబర్ అవ్వాలి, అంతే కదా? ఓకే అమ్మా, P అనేవాడిని 3 తీసుకుంటానమ్మా, Q అనేవాడిని 4 తీసుకుంటానమ్మా. వీడి ప్రైమ్, వీడి కాంపోజిట్, అవునా? సమ్ చేస్తే 7 వచ్చిందా రాలేదా, అంటే వీడి ప్రైమ్ నెంబర్ అయినా కాదా? కెన్ అంటే ఒక్క పాసిబిలిటీ ఉన్నా చాలు. ఎస్, పాసిబిలిటీ అయితే ఉంది, అంటే థర్డ్ వన్ ఇస్ ఆల్సో కరెక్ట్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, 3 కరెక్టా, 3 కరెక్ట్. సో అంటే ఎన్నో ఆప్షన్ మా, డి ఇస్ ద ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్, 44. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
రైట్ చూడమ్మా. Between 3:16 PM and 3:17 PM, both hour hand and minutes hand coincide. కోయిన్సైడ్ అవుతాయా మనం తెలుసుకోవాలి ఫస్ట్. కోయిన్సైడ్ అవడం అంటే ఏం చేయాలి? 3కి 4కి మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయో కనుక్కుందాం. ఓకేనా? 3కి 4కి మధ్య కోయిన్సైడ్ అవ్వాలంటే మనం షార్టెస్ట్ చెప్పుకోవాలంటే 3 అంటే 3 × 30 90/11/2. ఓకేనా? చూడమ్మా 3 to 4 ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అని అడిగారు అనుకోము ఎప్పుడైనా. సో షార్టెస్ట్లో చేయాలి అనుకుంటే ఓకే 3 to 4 కదా, చిన్న నెంబర్ ఎవరమ్మా 3, దాన్ని 30తో మల్టిప్లై చేసి ఓకే దాన్ని 11/2తో డివైడ్ చేయండి. ఆ టైంకి అంటే అన్ని మినిట్స్కి అది కోయిన్సైడ్ అవుతాయని అర్థం. ఓకేనా? అంటే ఇంకా నువ్వు ఫార్ములాస్ ఏమీ చేయకుండా కూడా చెప్పొచ్చు. లేదా నీ ఫార్ములా ఉందిగా, నీ ఫార్ములా వేసుకో. 30H = 11/2 M. అవునా? 30 × 3 ఇది తీసుకొస్తే 11/2. అవునా? ఓకే ఇంత చేసింది ఇది ఒకటేగా. ఓకే 30 × 3 90 × 2 అంటే 180. 180/11 = మినిట్స్. అది 16కి 17కి మిడిల్లో అని చెప్తున్నాడు. అవునా కాదా? ట్రై చేద్దాం. సో 11 1s are 11, 70 అంటే 6s. ఇంకెంత మిగిలిందమ్మా మనకి? 4 మిగిలింది. 4/11. 16 4/11 అంటే నాకు తెలుసు గ్యారంటీగా దేని మధ్యలో ఉంటుందమ్మా ఇది? 16కి 17కి మధ్యలో. 16కి 17కి మధ్యలో ఉంది కాబట్టి ఫిక్స్. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, between 4:58 and 4:59 PM, both minutes hand and hours hand will coincide. మా 4కి 5కి మధ్యలో 4:58 4:59 మధ్య కోయిన్సైడ్ అవుతాయా? ఎవరు చెప్పారు నీకు? ఎందుకంటే అసలు దానికైతే నేను ఎక్కువ ఆలోచించక్కర్లా, బొమ్మ చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఓకే చూడమ్మా 4 o'clock అవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, 5 o'clock ఇక్కడ ఉంటుంది, 12 ఇక్కడ ఉంది. 58 59 అంటే ఇక్కడేగా ఉండేది. మినిట్స్ హ్యాండ్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అవర్స్ హ్యాండ్ 4కి 5కి మధ్యలో అంటే ఇక్కడేగా ఉండేది. అవునా కాదా? సో అంటే అదేమవుతుందమ్మా కోయిన్సైడ్ అవుతాయా? ఆపోజిట్లో ఉంటాయి. అవునా కాదా? ఆపోజిట్లో ఉండొచ్చు. అవునా కాదా? కానీ వాడేమంటాడమ్మా కోయిన్సైడ్ అంటాడు. అంటే సెకండ్ వన్ కరెక్టా రాంగా? రాంగ్. డయాగ్రామ్ ఇమాజిన్ చేసినా సరే రాంగ్ అని అర్థమైపోయింది కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ షూర్లీ రాంగ్. డౌట్ వస్తే మీరు ఇలాగే ఫార్ములాతో చేసుకోండి, మీకు అక్కడ రాదమ్మా. ఓకేనా? సో ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. There are two containers X and Y. X contains 100 ml of milk and Y contains 100 ml of water. 20 ml of milk from X is transferred to Y. మా ఒకసారి రాసుకుందామా? కంటైనర్ X 100 ml. ఓకే 100 ml ఏముందమ్మా ఫస్ట్ దాంట్లో? మిల్క్. కంటైనర్ Y ఇది కూడా 100 ml. దీంట్లో ఏముందమ్మా? మిల్క్ వాటర్. సో ఇనిషియల్గా వాటర్ ఒకటే ఉంది. కంటైనర్ X contains 100 ml of milk and Y contains 100 ml of water. ఇనిషియల్గా ఇది 100, ఇది కూడా 100. ఓకే బ్యూటిఫుల్. నెక్స్ట్ చేసాడమ్మా 20 ml of milk from X is transferred to Y. అంటే 20 ml ట్రాన్స్ఫర్ చేసాక ఇది ఎంత అయిందమ్మా? మిల్క్ 80 అయింది. ఇక్కడ ఏమైందమ్మా? మిల్క్ 20 వచ్చింది, వాటర్ మాత్రం పెరగలేదు తగ్గలేదు 100 అలాగే ఉంది. టోటల్ క్వాంటిటీ మాత్రం 120 అయింది. ఓకే బ్యూటిఫుల్. ఓకే సో ఆఫ్టర్ మిక్సింగ్ వెల్ బాగా కలిపేశారమ్మా. వాటిని కలిపితే ఏమవుతుంది? వాటర్ మిల్క్ కలిసిపోతాయి. అవునా కాదా? ఓకే 20 ml ఆఫ్ ద మిక్సర్ ఇన్ Y ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బ్యాక్ టు X. అమ్మా మళ్ళీ దీనిలోంచి 20 mlని వెనక్కి తీసుకొచ్చాడమ్మా. ఇటు 20 ml మిల్కే వచ్చిద్దా? పోనీ వాటర్ రెండు కలిపి వెళ్తాయి. 100 అంటే ఏ రేషియోలో ఉన్నాయమ్మా? 1:5 రేషియోలో ఉన్నాయి. నువ్వు తీసుకుంటుందేమో 20 అంటే మిల్క్ ఎంత వెళ్తుందో చెప్పు? 1/6 × 20 అంటే 10/3 అంటే 3.33 ml వెళ్ళింది. 3.33 ml మిల్క్ వెళ్ళింది. అంటే మొత్తం ఎంతమ్మా? 83.33. ఇప్పుడు దీంట్లో ఉన్న మిల్క్. మరి దీంట్లో ఉన్న వాటర్ ఎంత? మొత్తం 100 కాబట్టి రిమైనింగ్ 16.67 కాస్త ఎవడమ్మా మనకి వాటర్ ఇందులో ఉన్నది. అవునా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసానంటే సార్ మొత్తం ఇప్పుడు 120 ml సార్, అందులో మిల్క్ ఎంత వాటర్ ఎంత చూద్దాం ఒకసారి. ఇందులోంచి మిల్క్ ఇక్కడికి ఎంత పోయిందో అంత అక్కడ తగ్గిపోద్ది. అవునా కాదా? ఇక్కడ మిల్క్ ఉన్నదే ఇదిగో ఇది వాటర్, మిల్క్ ఉన్నదే ఎంత 20, అందులోంచి 3.33 బయటికి వెళ్ళిపోయింది. అవునా? 3.33 బయటికి వెళ్ళిపోయింది అంటే మిగిలింది ఎంత ఉంటుందమ్మా? 16.67. ఎవడమ్మా వీడు? మిల్క్. మరి వాట్ అబౌట్ వాటర్? వాటర్ సంగతి ఏంటి? ఓకే సార్ మొత్తం ఎంత ఉన్నది? 100 mlగా ఉండాల్సింది. 100 ml ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 83.33 అనేవాడు ఎవడు ఉంటాడమ్మా మనకి? వాటర్ ఉంటాడు. అవునా కాదా? ఓకే గుడ్. ఓకే 120లో 20 బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 20లో 3.33. ఓకే గుడ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? ఇఫ్ M denotes the proportion of milk in X. అమ్మా ఇది M అంట. ఓకే అండ్ N denotes the proportion of water in Y. ఇది N అంట. ఓకే M N ఈక్వల్గా ఉన్నాయిగా. ఓకే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఆన్సర్ ఏంటమ్మా? M is equals to N.
సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A pie chart gives the expenditure of 5 different items A, B, C, D and E in a household of B, C, D, E corresponds to 90 degrees, 50 degrees, 45 degrees and 75 degrees. మా ఇది మొత్తం ఎక్స్పెండిచర్ అనుకుందాం. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? ABCDE 5 హెడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 అవునా? ABCDE. అందులో వాడు ఏమన్నాడమ్మా? BCDE కరస్పాండ్స్ టు 90 degrees, 50 degrees, 45 degrees, 75 degrees. కానీ మనకు రూల్ ఏంటి? పై చార్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 360 degrees ఉండాలి అవునా? వెరిఫై చేస్తే 90 + 50 140 ప్లస్ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 120. 140 + 120 అంటే 260 అయిపోయింది. 260 అయిపోతే మొత్తం 360 అంటే ఏ ఎంత? 100 degrees. ఓకేనా? ఓకే. 90 and గుడ్ 100 degrees. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఐటమ్ ఏ? ఏకి పర్సంటేజ్ అడుగుతున్నాడమ్మా. ఎన్ని డిగ్రీలు? 100 degrees. ఓకే, అంటే 100 బై టోటల్ 360 ఇంటూ కన్వర్ట్ చేసేది ఏంటి? పర్సంటేజ్లోకి. దాంట్లో టోటల్ ఎంత? 100. ఇది పర్సంటేజ్. 0 0 క్యాన్సిల్స్, 2 18s and 2 5s అంటే 500 by 18. ఓకే, 2తో క్యాన్సిల్ చేస్తే 9s and 50s. 55s అంటే ఎంతమ్మా? 250 by 9%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? డి. ఓకే, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా. 47th చూడమ్మా. 15 into 14 into 13 into and so on 3 into 2 into 1. అమ్మా నాకు ఇది అనిపిస్తుంది అంటే 15 ఫ్యాక్టోరియల్ అనిపిస్తుందమ్మా. is equal to 3 power m into n. అవునా? where m and n are positive integers. Superb. then what is the maximum value of m? maximum value of m అంటే 3 power m కావాల్సింది. అంటే వాడు ఇండైరెక్ట్ ఏమడిగాడు తెలుసా? ఆ 15 ఫ్యాక్టర్లో 3కి హైయెస్ట్ పవర్ ఎంత అని అడిగాడు. హైయెస్ట్ పవర్ అంటే మన క్లాస్ చెప్పుకుంటాం డెడ్ ఈజీ. ఏం చేయాలమ్మా? 15ని హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 అడిగాడు కాబట్టి బై 3 చేయాలి. ఎంత వచ్చింది? 5. ఈ నెంబర్ 3 కన్నా తక్కువ వచ్చేందాక అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అవునా కాదా? అంటే మళ్ళీ 5/3 అంటే ఎంత? 1. తక్కువ వచ్చేసిన కాబట్టి ఇంకా ఆపేసాయి. 5 + 1 ఎంతమ్మా? 6. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ అమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్ 2 12 36 80 150 ఎక్స్? అమ్మా ఇవి డిఫరెన్స్లు మల్టిప్లికేషన్ చాలా మంది ట్రై చేస్తుంటారు. ఏం అవసరం లేదమ్మా. 2 అంటే బాగా గుర్తుపెట్టుకోండి 1 cube + 1 square. 12 అంటే 2 cube 8 + 2 square 4. సరిపోయిందిగా. 36 అంటే 3 cube + 3 square అండ్ 80 అంటే 4 cube + 4 square. 150 అంటే 5 cube + 5 square అండ్ ఎక్స్ అంటే ఆటోమేటిక్గా ఏమవుద్దమ్మా? 6 cube + 6 square దట్ ఈస్ ఈక్వల్స్ టు 252. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 49th one. వన్ నాన్ జీరో డిజిట్, వన్ ఓవెల్. నాన్ జీరో డిజిట్ అంటే 1 to 9 అంటే ఎన్ని ఉంటాయమ్మా? 9. వన్ ఓవెల్. ఓవెల్స్ ఎన్ని ఉంటాయమ్మా? AEIOU అంటే 5. అండ్ వన్ కాన్సనెంట్. కాన్సనెంట్స్ ఎన్ని ఉంటాయమ్మా? సార్ మొత్తం 26 సార్. 5 ఆర్ ఓవెల్స్ అంటే రిమైనింగ్ 21 ఉంటాయమ్మా? కాన్సనెంట్. సూపర్. ఓకే, ఇన్ క్యాపిటల్ ఆర్ టు బి యూజ్డ్ ఇన్ ఫార్మింగ్ పాస్వర్డ్స్. వాట్ యూజెస్ పాస్వర్డ్స్ చేయాలంట. ఓకే, సచ్ దట్ ఈచ్ పాస్వర్డ్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ఎ ఓవెల్. మా 3 తోటి ఫామ్ చేయాలంటున్నాడు కాబట్టి 3 డిజిట్ నెంబర్. స్టార్ట్స్ విత్ ఏ ఓవెల్. ఫస్ట్ ప్లేస్లో ఓవెల్ రావాలి. ఓకే ఓకే, ఇదేగా ఓవెల్, ఇదేగా కాన్సనెంట్. ఓకే, అండ్ ఎండ్స్ విత్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ ఏం రావాలమ్మా? కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏం రావాలి? డిజిట్ రావాలి. అంతేగా మన రూల్ వాడు చెప్పినట్టు ఇండైరెక్ట్గా. ఓకే, సో హౌ మెనీ సచ్ పాస్వర్డ్స్ కెన్ బి జనరేటెడ్? అలాంటి పాస్వర్డ్స్ ఎన్ని జనరేట్ చేయొచ్చు? ఓకే, గుడ్. మరి నేనేమంటానంటే సార్ ఫస్ట్ ప్లేస్లోకి ఏం రావాలి నీకు? ఓవెల్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5. వర్క్ అవ్వలేదు కాబట్టి ఇంటూ. సెకండ్ ప్లేస్లో డిజిట్ ఎన్ని రావాలి? 9. థర్డ్ ప్లేస్లో కాన్స్టెంట్ అంటే 21. 21 9s are 189 into 5. 189 into 5 అంటే ఎంతమ్మా? సో దిస్ ఈజ్ 945. సో వాట్స్ ద ఆన్సర్? 945. సో సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, హాఫ్ సెంచరీ అమ్మా. 58th క్వశ్చన్ అయిపోగానే మనం ఇలా పెన్ చూపించుకుందాం. ఓకేనా? రైట్ అమ్మా. దేర్ ఆర్ 9 cups placed on a table arranged in equal number of rows and columns, out of which 6 cups contain coffee and 3 cups contain tea. అదిరిపోయింది. మొత్తం 9 cups ఉన్నాయంటమ్మా. ఓకే, 3 in a table arranged in 3 equal number of rows అంటే 3 రోస్గా 3 కాలమ్స్గా సెట్ చేశాడు. ఓకే, సరిపోయిందిగా మనకి. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా? అందులో 6 cups ఏంటమ్మా? కాఫీ అండ్ 3 cups ఏంటమ్మా? టీ. In how many ways they can be arranged so that each row should contain at least 1 cup of coffee? ఈచ్ రోలో 1 cup of కాఫీ అయితే కనీసం ఉండాలి. అవునా కాదా? ఓకే అమ్మ, నేనేమంటారంటే ఈచ్ రోలో అట్లీస్ట్ 1 cup of కాఫీ ఉండాలి కాబట్టి
సో ఫస్ట్ రోలో 1 ఉంది, సెకండ్ రోలో 1 ఉంది, థర్డ్ రోలో 1 ఉంది. నీకు మొత్తం 6 కప్స్ వర్కౌట్ కావట్లా, అవునా కాదా? సో కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ రోలో 1 ఉన్నప్పుడు సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3 ఉండొచ్చా ఉండకూడదా? అంటే ఒక రోలో 1 కప్పు, ఒక రోలో 2 కప్స్, ఒక రోలో 3 కప్స్ ఉండొచ్చుగా. ఓకే, సో ఎందులో 1 ఉంటుంది, ఎందులో 2 ఉంటుంది, ఎందులో 3 ఉంటుంది అని తర్వాత చూసుకుందాం. ఓకేనా, రెడమ్మా? సో లేదంటే వీటిలో వీటి కాంబినేషన్స్ తీసుకోవచ్చు, అవునా? ఓకే, ఇలాగే ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 2 కూడా తీసుకోవచ్చుగా. ఓకే, అంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు నేను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, సార్ 1 అన్నావు కదా, ఆ 1ని ఈ రోలో పెట్టినా, ఈ రోలో పెట్టినా, ఈ రోలో పెట్టినా నీ ఇష్టం, ఎందులోనో దాంట్లో. అంటే ఫస్ట్ ఇది ఏ రో అని తెలుసుకుందికి 3 వేస్ పట్టింది మనకి. సేమ్ టు సేమ్ 2 కప్స్ పెట్టాలని ఏ రో అంటే మనకి మిగిలిన 3 వేసేనా కాదా? కాదు, 2 వేసే. ఓకే, ఇది 1 వే. ఎందుకంటే ఇప్పుడు 1 కప్ ఇక్కడ పెట్టాలని డిసైడ్, అంటే ఈ రోలో పెట్టాలని డిసైడ్ అయ్యాను అనుకోమ్మా, 2 కప్స్ పెట్టాల్సింది ఈ రెండింటిలోనే ఉంటుంది నాకు పాసిబిలిటీ, అవునా కాదా? 3 కప్స్ పెట్టాల్సింది ఇందులోనే ఉంటుంది, అవునా కాదా? అంటే ఇది 2 వేస్, ఇది ఎన్ని వేసమ్మా? 1 వే. వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంటూ. సరే సార్, ఇప్పుడు ఆ 1 కప్ ఇక్కడ పెట్టాలని నువ్వు డిసైడ్ అయ్యావు, అంటే ఈ రోలో పెట్టాలని డిసైడ్ అయ్యావు. ఇక్కడ పెడతావా, ఇక్కడ పెడతావా, ఇక్కడ పెడతావా, ఎక్కడైనా పెట్టచ్చా? వాడు క్లియర్గా అరేంజ్ అంటున్నాడు కదా, కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా పెట్టచ్చు. ఆర్డర్ ఇస్ ఇంపార్టెంట్. అంటే దీనికి 3 వేస్ ఉంటాయి, దీనికి 3 వేస్ ఉంటాయి, దీనికి 3 వేస్ ఉంటాయి, అవునా కాదా? ఇప్పుడు 2 కప్స్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఈ 2 సెలెక్ట్ చేస్తావా, ఈ 2 సెలెక్ట్ చేస్తావా, ఈ 2 సెలెక్ట్ చేస్తావా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, అవునా కాదా? కాబట్టి మళ్ళీ 3 వేస్ ఉన్నాయి. కానీ 3 కప్స్ కాఫీ అయినప్పుడు మాత్రం అన్ని వేస్ లేవు సార్, ఒక్క వేనే ఉండిద్ది. ఓకేనా, అంటే ఇక్కడ మాత్రం 3 వద్దు. ఎన్ని వేస్ అమ్మా? ఓన్లీ 1 వే. ఓకే, గుడ్. అంటే ఇలా కనుక అయితే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయమ్మా? 3 3s are 9 అండ్ 2 3s are 6 అండ్ దిస్ ఈజ్ 1. ఓకే, అంటే మొత్తం ఎన్ని వచ్చాయమ్మా మనకి? 9 6s are 54 వేస్. మరి ఇవన్నీ మల్టిప్లికేషన్, ఎందుకంటే ఫస్ట్ రోలో కాఫీ సెట్ చేస్తే నీ వర్క్ అయిపోదు కాబట్టి మల్టిప్లై చేయాలి. సెకండ్ రోలో 2 కప్స్ రావాలి, అవునా కాదా? కాబట్టి థర్డ్ రో అన్నింటినీ మల్టిప్లై చేయాలమ్మా. సో 9 × 6 × 3, సో 1 అంటే ఎంతమ్మా? 54. అమ్మా ఇలా జరిగితే నీ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ 54 ఒక కేసు అమ్మా. ప్లస్ రెండో కేసు ఏం చెప్తున్నావు? 2 కప్స్ పెట్టాలంటున్నావు, అవునా కాదా? అమ్మ ఇక్కడ 2 కప్సే, ఇక్కడ 2 కప్సే, ఇక్కడ 2 కప్సే అన్నప్పుడు నేనేమంటాను తెలుసా, నువ్వు కొత్తగా ఇందులో 2 కప్స్ పెట్టేది వీడినా సెలెక్ట్ చేసుకునే కేసు లేదు. ఇక్కడ చూడు, 1 కప్ ఎక్కడ పెడతా ఉన్నప్పుడు ఒకటి ఇక్కడ అంటాడు, ఈ రోలో అంటాడు, ఒకటి ఈ రోలో అంటాడు, ఒకటి ఈ రోలో అంటాడు. నువ్వు దాంట్లో 3 రకాలుగా సెలెక్ట్ చేసుకోవాలి, అవునా కాదా? ఇక్కడ నీకు ఆ ఫెసిలిటీ ఉందా? లేదు, అవునా కాదు? ఎందుకంటే ఎక్కడైనా 2నే కదా, సెలెక్ట్ చేసుకోకర్లా. ఓకే, కాబట్టి ఈ 3 2 1 అయితే లేవు, తీసేయి. ఇప్పుడు 2 కప్స్ కాఫీ ఇవ్వాలన్నప్పుడు సపోజ్ దీంట్లో 2 కప్స్ కాఫీ అంటే వీళ్ళిద్దరిని ఇస్తావా, వీళ్ళిద్దరికి ఇస్తావా, వీళ్ళిద్దరికి ఇస్తావా అంటే 3 వేస్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కడికి 3 వేస్ 3 వేస్ 3 వేస్ మల్టిప్లై చేయాలి కాబట్టి 3 × 3 × 3 అంటే ఎన్ని వేస్ అమ్మా? ఇవి 27 వేస్, అవునా? ఓకే, అంటే ఇక్కడేమో 54 వేస్, ఇక్కడేమో 27 వేస్, మొత్తం యాడ్ చేస్తే 81 వేస్. ఓకేనా, అంటే ఎన్నో ఆప్షన్ ఆన్సరు? సో డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా అమ్మా, ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయమ్మా. ఓకే, అర్థమైన వాడికేమో అంతేగా అనిపించుద్ది, అర్థం కానివాడికేమో ఏం జరుగుతుంది ఇక్కడ అనే ఆలోచన వచ్చుద్ది. ఓకేనా, గుడ్. ట్రై టు అండర్స్టాండ్ అండ్ లిసన్ ద క్వశ్చన్ అగైన్. అమ్మా 50 అయిపోయింది, హాఫ్ సెంచరీ. ఓకే, సో సందర్భంగా మనం షాంపెయిన్ పొంగించి తాగుదాం. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. రైట్ అమ్మా, the sum of 3 consecutive integers is equal to their product. How many such possibilities are there? అమ్మా చాలామంది ఏం చేయాలో తెలియక 1 పెడతారమ్మా. ఏంటో తెలుసా ఆ పేరు వాళ్ళ దృష్టిలో? 1 2 3. ఎస్, 1 + 2 + 3 = 6. 1 × 2 × 3 is also equal to 6. అవునా? యాక్చువల్గా ఇదే కాదమ్మా, -1 -2 -3 సమ్ చేయండి ఎంత అవుతుందో. వాడు ఇంటీజర్స్ అన్నాడు కానీ పాజిటివ్ ఇంటీజర్స్ అనలేదుగా ఎక్కడా కూడా, కాబట్టి ఇది కూడా అవ్వచ్చు, అవునా? సమ్ చేస్తే -1 -2 -3 అంటే -6. ప్రొడక్ట్ చేస్తే -(-) అంటే -1 × 2 2 2 × 3 6 సరిపోయింది, అంటే -6. అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఓన్లీ 2. ఓకే, మనకు డౌట్, సార్ ఇప్పుడు మాకు ఒకటే తెలిసింది, మీరు 2 ఉందన్నారు, రేపు ఇంకోటి ఎవడో వచ్చి 3 ఉందంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఓ పని చేద్దాం, మ్యాథమెటికల్గా చేద్దాం. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అంటే a + 1 a - 1 ఇలా తీసుకోవచ్చుగా, అవునా కాదా? సమ్ అంటే ఇదేగా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ అంటే a - 1 × a × a + 1. ఓకే, సమ్ చేస్తే -1 + 1 క్యాన్సిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3a. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ చేస్తే a - 1 × a + 1 అంటే a² - 1 × a. ఓకే, సో ఇఫ్ యూ ఫర్దర్ మల్టిప్లై 3a is equals to a² × a అంటే a³ - a. Move that side, 4a is equals to a³. 4a is equal to how much?
ఏ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసానంటే మా 2 కూడా కదమ్మా, 3 పేస్ ఆర్ దేర్. ఓకే, చాలామంది ఏని కొట్టేస్తారు టక్కని, అలా కొట్టకూడదు. అలా కొట్టేస్తే ఒక ఇది పోద్ది. ఓకేనా, దీన్ని మొత్తాన్ని ఆర్హెచ్ఎస్లో తీసుకుంటే ఏ క్యూబ్ మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు 0. ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మళ్ళీ ఏకి 2 వాల్యూస్ ఉన్నాయి, 2 కానీ -2 కానీ. మొత్తం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏకి ఎన్ని వాల్యూస్ వచ్చాయమ్మా? ఏ 0 ఒకటి, ఏ 2 ఒకటి, ఏ -2 ఒకటి. వీటితో ఉన్న 3 వాల్యూస్ ఏంటో తెలుసా? 0 తీసుకుంటే -1 +1 యాడ్ చేయండి 0, ప్రొడక్ట్ చేస్తే కూడా 0, అవునా కాదా? ఓకే, 2 తీసుకున్నాను అనుకోమ్మా, 2 ముందు తర్వాత అంటే సమ్ చేస్తే 6, ప్రొడక్ట్ చేస్తే 6. -2 తీసుకున్నాను అనుకోమ్మా, ముందు -3 తర్వాత -1, ప్రొడక్ట్ చేసినా సమ్ చేస్తే సరిపోయింది. అంటే ఎన్ని పేస్ ఉన్నాయేమో మొత్తం? 3 పేస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే నేను కూడా పొరపాటున 2 అనుకున్నాను, అవునా కాదా? సో దట్స్ వై వీ షుడ్ డూ ఇట్ మ్యాథమెటికల్లీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The paper is about to complete. Okay, so let's celebrate it. What is the number of numbers of the form 0.xy? చాలా మంది ఏందో అర్థం కాలేదనుకుంటారు. అమ్మా 5.32 అలా అంటాం కదా, అలాగే 0.xy, వేర్ x and y are distinct non-zero digits. చాలా ఇంపార్టెంట్. నాన్ జీరో ఇంపార్టెంట్, డిస్టింక్ట్ ఇంపార్టెంట్, అవునా కాదా? నాన్ జీరో అంటే 1 to 9 ఉంటాయి, అవునా? డిస్టింక్ట్ అంటే ఒకటి ఏదవుతాడో రెండో వాడు అది అవ్వకూడదు. వాడు ఏమంటారమ్మా, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇలాంటి నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎన్ని ఉంటాయి అంటే ఎక్స్కి వైకి ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని ఉంటాయి, అవునా కాదా? సార్ 0 పాయింట్ నేనేం గలపలేను సార్, ఎవరిని కదపగలను? ఎక్స్ని వైని. సార్ ఎక్స్ ఏమవుతాడు? 1 to 9లో ఎవడైనా రావచ్చు, సో 9 ways. వర్క్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, సో ఇంటూ. వై సంగతి ఏంటి సార్? డిస్టింక్ట్ కదా సార్, 1 to 9లో వీడు ఎవడైతే వస్తాడో వాడు కావాలి ఇంకోటి రావాలి, అంటే 8. 9 into 8 అంటే ఎన్ని వేస్ అమ్మా? 72. అంటే ఎన్ని ఉంటాయి అలాంటివి? 72. సో ఆన్సర్ ఇస్ ఏ. రైట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, లెట్స్ గో ఫర్ ద లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ అంటే మంచి ఎనర్జీ, జోష్ ఉండాలి మనలో. ఓకేనా, లెట్స్ సీ దట్ వన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఇస్ హౌ మచ్? 40. అంటే టోటల్ ఎంత? 120. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బిడిఈ ఇస్ 42. అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 126. ఓకే, నెక్స్ట్ ఏమంటాడమ్మా, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి అండ్ డిఈఎఫ్? అమ్మా సారీ, ఇంకా ఉందమ్మా. అండ్ ద వెయిట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ బి. అంటే ఎఫ్ అంటే దేనికి ఈక్వల్ అమ్మా? బికి. ఓకే, నెక్స్ట్ ఏమంటాడమ్మా, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఏబిసి డిఈఎఫ్? అవునా కాదా? అమ్మా ఏబిసి టోటల్ 120, డిఎఫ్ టోటల్ 126. టోటల్ అంటే ఇది బయట ఎన్ని అబ్జర్వేషన్స్? 6. ఎందుకంటే ఎఫ్ అంటే నా దృష్టిలో బీనే కాబట్టి బీడీఈకి ఎంత ఉంటుందో టోటల్, ఎఫ్ కూడా అంతే. అంటే 120, 126 అంటే 246/6 దట్ ఈస్ ఈక్వల్ టు 41. ఇలా చెప్పడం ఒక పద్ధతి. ఓకే, సో ఆన్సర్ ఇస్ 41 kg. The other way of giving the answer is much more beautiful than this. Okay, right, see here. Okay, good. This is what the data he gave, right? ABC average is 40, BDF data is how much? 42. So what he said is B is nothing but F. B, F same అన్నాడు, అవునా కాదా? ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా, ఈ మొత్తాన్ని X అనుకుందాం, ఈ మొత్తాన్ని ఏమనుకుందామా? Y. ఓకే, సో ఈ మొత్తాన్ని ఏమనుకుందామా? Y. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి అండ్ డిఎఫ్? అంటే వీడు కావాలి, వీడు కావాలి, అవునా కాదా? అంటే ఎక్స్కి వైకి యావరేజ్, వీడు 40, వీడు 42, అంటే మిడిల్ 41 ఇస్ ద యావరేజ్. ఎందుకంటే ఇక్కడ 3 మెంబర్సే, ఇక్కడ కూడా 3 మెంబర్సే కాబట్టి నువ్వేం కష్టపడక్కర్లా. అక్కడ 40, ఇక్కడ 42 కాబట్టి 41 ఇస్ ద ఆన్సర్. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్ అమ్మా. దీంతో మన పేపర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద సెషన్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, విల్ if you have any doubts, keep it in comments. ఓకే, మనకి ముందే చెప్పా కదా, మన ఏకేఎస్ ఐఏఎస్ వాళ్ళు ఈసారి ఫ్రీగా మీకు మెయిన్స్ గురించి కోచింగ్ ఇవ్వబోతున్నారు. ఓకే, సో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అనే డైలమా వదిలేసి డే 1 నుంచి యూటిలైజ్ ద టైం. ఓకేనా, ఓకే, వన్స్ మనం సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన తర్వాత వీ కెన్ ఎంజాయ్, వీ కెన్ యో ద లైఫ్, రైట్ ఆర్ రాంగ్? సో రైట్ నౌ ఇట్స్ నాట్ ద టైమ్ టు ఎంజాయ్. ఓకే, సో ఏకేఎస్ వాళ్ళు సిన్సియర్గా ఇచ్చినట్టుగా నెంబర్లు ఫోన్ చేయండి, డీటెయిల్స్ కనుక్కోండి, హ్యాపీగా హైదరాబాద్ వచ్చేయండి, అశోక్ నగర్లో కలుద్దాం మళ్ళీ. ఓకేనా, సో I hope again all the best for you. Okay, and on behalf of you, so since our AKS is providing free coaching for you, so thanks to management also. Okay, my dear boys and girls, myself Amarnath signing off. Jai Hind.